వారసత్వమే ఇందులో ప్రాజెక్టులో భాగంగా ఏంటంటే ప్రతి సిటీలో ఈ జర్నలిస్టులకు వన్ డే వర్క్షాప్స్ను కండక్ట్ చేసి నిష్ణాతులైన ఆ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులతోటి ఉపన్యాసాలు అరేంజ్ చేయాలి. అంటే సైన్స్ వార్తలను ఎలా సేకరించాలి, ఎలా రాయాలి, సైన్స్ వార్తలను సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈ రోజంతా డిస్కస్ చేయబోతున్నాం. ఇది NIT వరంగల్లో జరిగింది July 1 రోజు. తర్వాత July 16 విజయవాడలో కూడా జరిగింది. ఇది 3వ వర్క్షాప్గా ఈరోజు హైదరాబాద్లో జరుగుతుంది. ఈ వర్క్షాప్కి విచ్చేసిన అందరి పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర చాలా గణనీయం కాబట్టి మన భారత ప్రధాని మోడీ గారు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా చేయాలని చూస్తున్నారు. మనం చూస్తున్నాం గత 8 సంవత్సరాల నుండి కూడా. మరి శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి కాకుండా మన ప్రపంచంలో అగ్రంగా కావడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. శాస్త్రీయ దృక్పథం లేకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించలేము. అది కూడా మనకు తెలిసిన విషయం. శాస్త్రీయ దృక్పథం లేదా సైంటిఫిక్ టెంపర్మెంట్ అనే పదాన్ని కొన్ని దశాబ్దాల క్రితం మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల ద్వారా భారతదేశం సర్వతోముఖాభివృద్ధి గురించి వివరిస్తూ ఆ పదాన్ని వాడారు. శాస్త్రీయ దృక్పథం విద్యార్థులను కాకుండా సామాన్య ప్రజానికంలో కూడా ప్రచారం చేయడము కొంత కష్టమే, కానీ ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకసారి తప్పకుండా వీలవుతుంది. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్ర గణనీయంగా ఉండాలి. వివిధ ప్రచార సాధనాల ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు ప్రయత్నాలు నిరంతరం జరగాలి. రేడియో, టీవీ, సినిమాలు, పత్రికలు, సోషల్ మీడియాల ద్వారా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకుపోవడం చాలా అవసరం. ఇందులో స్వచ్ఛంద సంస్థలు, సైన్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని బలమైన, ఆత్మవిశ్వాసం గల, స్వావలంబనం గల దేశంగా మనం పునర్మించుకునే క్రమంలో ప్రజలందరినీ సిద్ధం చేయడం చాలా ముఖ్యం. మన యువతలోని ఉత్సాహం, వైవిధ్యం, సామర్థ్యం మన జాతి నిర్మాణంలో దోహదపడే రీతిలో ఉండేలా చూడడం, దాని కొరకు అన్ని రకాల సాంప్రదాయక, ఆధునిక, ఎలక్ట్రానిక్, నాన్ ఎలక్ట్రానిక్ ఇలా రకరకాల ప్రచార మాధ్యమాలను వాడుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్ష్య సాధనలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, మీడియా మిత్రులు అందరం కలిసి సహకరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు వర్క్షాప్ను కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ వర్క్షాప్స్లో ఈరోజు ఉపన్యాసాలు ఇవ్వడానికి అంగీకరించిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథిగా లాస్ట్ మినిట్లో కూడా అంగీకరించి మనకు ఈరోజు ఇచ్చేసిన డాక్టర్ మోహన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ అవుతున్న అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వెన్యూను ప్రొవైడ్ చేసిన ప్రొఫెసర్ స్టీవెన్సన్ గారు జర్నలిజం డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకోవాలి అనుకున్నాం. అందులో భాగంగానే ప్రొఫెసర్ స్టీవెన్సన్ గారిని రిక్వెస్ట్ చేయగానే వారు వెంటనే అంగీకరించారు. వారు వెంటనే అంగీకరించేసి ఖచ్చితంగా చేద్దాం, ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్, మా వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తామని గత 10 days నుండి కూడా సారు అన్ని ఏర్పాట్లలో వారే స్వయంగా నిలబడి వారు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ కొలీగ్ ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు. ఓ సార్, నో ప్రాబ్లం సార్. సో రిజిస్ట్రార్ గారికి చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి నౌ ఐ ఇన్వైట్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు టు గివ్ ఏ మెసేజ్ ఆన్ దిస్ అకేషన్. నమస్కారం టు మీ అందరికీ. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు, ఫార్మర్ డైరెక్టర్ CSR CCMB హైదరాబాద్, మరియు సారు జేసీ బోస్ ఫెలో కూడా. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ కమింగ్ టు ద ఉస్మానియా సిటీ. సార్ కూడా ఉస్మానియా సిటీ అలమ్నై కాబట్టి మాకు ఇంకా సంతోషము. అలానే ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు ప్రొఫెసర్ కె లక్ష్మారెడ్డి గారు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ది స్కోప్ తెలుగు NIT వరంగల్, అలానే ప్రొఫెసర్ కరుణాసాగర్ CFRD డైరెక్టర్, and Professor Stevenson, my colleague, Head Department of Journalism and Mass Communication, Osmania City, and also is a director for the HCDC, Osmania City.
అండ్ ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారు ఈజ్ వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్స్ ఫర్ ద స్కోప్ తెలుగు ఎన్ఐటి వరంగల్. మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు, తర్వాత ఈరోజు మాట్లాడడానికి విచ్చేస్తున్న స్పీకర్స్కి అందరికీ మరియు పార్టిసిపెంట్స్కి, స్పెషల్లీ జర్నలిస్టులకి, మీరు ఈ ప్రోగ్రామ్ను అటెండ్ అవుతున్నందుకు పార్టిసిపెంట్స్ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. ముందుగా నేను ఫస్ట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద ఎన్ఐటి వరంగల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. తెలుగు రాష్ట్రాలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారము అనే దాని మీద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సమాచార మాధ్యమాల పాత్ర, ఇది ఒక మంచి పరిణామము, మంచి యొక్క యాక్టివిటీని టేకప్ చేసినారు. దాన్ని మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అధ్యాపకులతోటి మా ప్లేస్లో చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉన్నది సార్. సో ఇట్లాంటి 2 యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ల మధ్యలో ఇట్లాంటి యాక్టివిటీస్ ముందు కూడా ఇట్లాంటి కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్గా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సైన్స్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలలో అవగాహన ఎలా కల్పించాలంటే మెయిన్గా మీడియా మిత్రుల పాత్రనే ఎక్కువ. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా, లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా, టీచర్ స్టూడెంట్కి చెప్తే అది అక్కడికే ఎండ్ అవుతుంది. ఆ టీచర్ ఏదో జాబ్ చేస్తాడు, బట్ ఆ సైన్స్ జాబ్ చేయడు. ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతారు కానీ మెకానికల్, ఎలక్ట్రికల్ అన్నీ చేసి లాస్ట్ కంప్యూటర్ జాబ్కి వెళ్తారు. వాడికి అక్కడ ఏముండదు, ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగానే ఇచ్చింది టైప్ చేస్తుంటాడు, కోడింగ్ రాస్తుంటాడు, వెళ్తాడు. అది ఏం రాస్తున్నా కూడా తెలియదు. ఒక సిస్టమేటిక్గా పోతున్నారు కాబట్టి ఆ కోడింగ్లనే పోతారు, వాడికి వేరే ఏం తెలియదు. సో అందుకనే మా వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీలో తక్షణ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ 1 డే ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలలో ఏ ల్యాబ్లలో ఏ యాక్టివిటీ అవుతున్నది, ఇన్క్లూడింగ్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్, ఇంజనీరింగ్, అన్ని యాక్టివిటీస్లో ఇట్ ఈస్ ఎ ఓపెన్ డే ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ది సొసైటీ. లైక్ సార్ చెప్పినట్టుగా మనకు సైన్స్ డే, నేషనల్ డే నాడు అన్ని సిఎస్ఆర్ ల్యాబ్స్ ఎలా అయితే ఓపెన్ చేసి పబ్లిక్కి ఇన్వైట్ చేస్తున్నారో, అలానే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక రోజు మేము ఓపెన్ డే పెడుతున్నాం సార్, తక్షణి. సో ఆ డే నాడు అన్ని మొత్తం ఆల్ ల్యాబ్స్ కామన్ మ్యాన్ విజిట్ చేసి ఏం జరుగుతుంది ల్యాబ్లలో, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఏం పేపర్స్ వస్తున్నాయి, ఏం రీసెర్చ్ నడుస్తుంది, దాని ద్వారా సొసైటీకి ఏమైనా యూజ్ ఉన్నదా లేదా. సో యూస్ఫుల్ ఉంటే సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక యాక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా మన యొక్క అకాడమిక్గా ఏమేమి రిఫార్మ్స్ చేస్తున్నామో ఆ రిఫార్మ్స్ని అన్నింటిని కూడా మనం ఎలా తీసుకుపోవచ్చు ముందుకు, పబ్లిక్కి ఎలా యూజ్ అవుతున్న దాని మీద తీసుకుపోతున్నాం. కాబట్టి మెయిన్గా ఒకటి ఏం పెట్టుకున్నామంటే ల్యాబ్ టు ల్యాండ్. ల్యాబ్లో డెవలప్ అయింది ల్యాండ్కి రావాల్సిందే, లేకుంటే కాదు. ఇవి మనం చూస్తున్నాం అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఒకప్పుడు మనకు పండించే పంటలు తక్కువ క్వాంటిటీలో వచ్చేది, దాన్ని హైబ్రిడ్ చేసి ఇంకో టెక్నాలజీ తోటి మనం ఇంకా నాలెడ్జ్ శాస్త్రీయంగా ఎలా ఇంప్రూవ్ చేసి ఎంత ఈల్డ్ ఎక్కువ తీసుకురావచ్చు. ఎందుకంటే మనకు డే టు డే పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, ఫుడ్ ఐటమ్స్ నాట్ ఇంక్రీజింగ్. సో అటువంటిప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దానికి ప్రపోర్షనేట్గా మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా క్వాలిటీ ఫుడ్ని ఇవ్వచ్చు, ఆర్గానిక్ ఫుడ్ అని, కెమికల్స్ అని చాలా వస్తున్నాయి. కాబట్టి సో మనకు హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే డెవలప్ అవుతారో, మనుషులు ఎలా అయితే పెరుగుతున్నారో, దాంతోపాటు ఫుడ్ పెరగాలి, రోగాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి రోగాలను ఎలా తగ్గించాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఫర్టైల్ ల్యాండ్స్ ఎలా ఉండాలి, దాని ద్వారా మంచి క్వాలిటీ ఫుడ్ ఎలా ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఉన్నప్పుడే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, హెల్త్ ఈజ్ అ వెల్త్ అంటుంటారు. కాబట్టి సో అట్లాంటి యాక్టివిటీస్ని మీడియా ద్వారా ప్రజలకు ఇంకా అవగాహన కల్పించి సైంటిఫిక్గా సైన్స్ అంటే ఏంటిది, మూఢనమ్మకాలు అంటే దాన్ని ఎలా దూరం పాలదూరాలి, సైంటిఫిక్గా మనం వాళ్ళని ఎట్లా ఇంకా యాక్టివ్గా ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళు మంచిగా బతకడానికి, ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈ ముందుకు వచ్చిన ఎన్ఐటి వరంగల్ వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను అందరు మీరు క్షమించగలరు. ఇంకొకటి కాన్ఫరెన్స్ ఉన్నది మాది మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో, నేను జస్ట్ ముందు వచ్చి వెళ్ళిపోతాను అన్నాను. మీరు ఏమనుకోకుండ్రి, ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్ టు లీవ్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1 minute. Yeah, please. Thank you very much, sir, for your excellent message. Now we will felicitate. Sir is వెళ్ళిపోతున్నారు కాబట్టి నో సార్ రామచంద్ర సార్ నో సార్. సో నౌ ఐ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ డాక్టర్ మోహన్ రావు గారు టు ఫెలిసిటేట్ ద రిజిస్ట్రార్. మనం ముందు ఆలోచన చేయాలని. సో రిజిస్టార్ కోరిక మీదకు నవ్ ఐ రిక్వెస్ట్ ది రిజిస్టార్ గారు టు ఫెలిసిటేట్ ద చీఫ్ గెస్ట్.
ఇది ఫోల్డ్ చేశాను. So we'll complete the process 1 minute, sir, then. You don't be seen. So now I also request the Professor Latchayya garu to felicitate the CFRD head. So I request the Professor Dr. Mohan Rao garu to felicitate them. తీసుకో. So I also request Dr. Mohan Rao garu to felicitate Professor Steven sir garu. Thank you, sir. Thank you. సార్ ఇంకోటి మీరు కూడా Sir. No, we are host. హోస్ట్ గారు రెస్పాన్సిబుల్ తరఫున వచ్చినందుకైనా మేము ఒకసారి So now, thank you. Thank you very much. Osmania University Lakar Vinuda, Center for CFRD. ఒకటి గేట్ ఉంటుంది అక్కడ రండి. లాకర్ ఎదురు రండి. మేము మీటింగ్లో ఉన్నాం. మీరు ఎప్పుడు పక్కన అడగండి ఇంకా అంత లాకర్ ఎదురు రావాలి. యాక్చువల్లీ ఈ అక్టోబర్లో ఇదే డిపార్ట్మెంట్లో జర్నలిజం స్టూడెంట్స్ కూడా 2 రోజుల వర్క్షాప్ పెట్టబోతున్నాం. జర్నలిజం స్టూడెంట్స్ కూడా వర్క్షాప్స్ పెట్టేది ఉంది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో. అందులో భాగంగా మోస్ట్లీ అక్టోబర్లో 2 రోజుల వర్క్షాప్ కూడా జరుగుతుంది మళ్ళీ. అది మీడియా మిత్రులకు ఇన్ఫర్మేషన్. నవ్ ఐ ఇన్వైట్ మై కొలీగ్ ప్రొఫెసర్ రామచంద్ర గారు ఈ యొక్క వర్క్షాప్ యొక్క ఉద్దేశాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రారంభ సభ ముఖ్య అతిథి మాకు పెద్దలు, ఆదర్శనీయులు, భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులైనటువంటి శాస్త్రవేత్తలు ఒకరుగా అందుతున్నటువంటి ఫార్మర్ సిసిఎంబి డైరెక్టరు, అలాగే ప్రస్తుతం సిసిఎంబిలో జేసీ బోస్ ఫెలోగా పరిశోధనలు కావిస్తున్నటువంటి డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు, అలాగే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా వస్తున్నటువంటి పి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడే వారు వెళ్ళిపోయారు. అలాగే దీనికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ప్రొఫెసర్ కె స్టీవెన్సన్ గారు, అలాగే మన హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద సెంటర్ ఫర్ రీసెర్చ్ డెవలప్మెంట్ కరుణా సాగర్ గారు, ఈ సభా అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి గారు, మా కొలీగ్ అండ్ ఆల్సో స్కోప్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన పరిశోధకులు. తర్వాత ఈ ప్రారంభ సభ అనంతరం అత్యున్నతమైనటువంటి స్థాయిలో మన జర్నలిస్టులకి వాళ్లకు దిశానిర్దేశాన్ని ఇవ్వడమే కాకుండా జర్నలిజంలో సైన్స్ను ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఎలా ఉంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో చెప్పడం కోసంగా రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించబోతున్నటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, అలాగే నాగసూరి వేణుగోపాల్ గారు, తర్వాత అలాగే ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వస్తున్నటువంటి కేజీడి సురేష్ గారు, అలాగే నవ తెలంగాణ ఎడిటరు సుధాబాస్ గారు సభలో మాకు కొలీగ్స్గా ఉంటూ సైన్స్ ప్రచారంలో చాలా బ్రహ్మాండంగా సేవలందిస్తున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ ఆదినారాయణ గారు, ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ సత్యప్రసాద్, అలాగే వరప్రసాద్, చాలామంది కోయా వెంకటేశ్వర గారు, రకరకాల వాళ్ళు కూడా చాలామంది ఈ సైన్స్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంతకుముందు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ వర్క్షాప్ యొక్క ఉద్దేశం ఏంటో, ప్రారంభ సభను చాలా కుదించుకొని ఎక్కువ భాగము మనము ఈ మన ప్రధాన మన చీఫ్ గెస్ట్ యొక్క సందేశాలు, అలాగే ఈ ప్రధాన ఆచార్యులు ఎవరైతే రిసోర్స్ పర్సన్స్గా వివరించబోతున్నారో వాళ్ళ మాటలు ఎక్కువ వినడం కోసంగానే కొంచెం తక్కువ టైంలోనే ఈ ప్రారంభ సభ ముగించుకుందని చెప్పి మేము అనుకోవడం జరిగింది. అందుకని ఏంటంటే నేను ఎక్కువ చెప్పను. కాకపోతే ఏంటంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మాతృభాషలో సైన్స్ ప్రచారం చేయకపోతే ఆ దేశానికి కానీ ఆ యొక్క సమాజానికి కానీ ఏ రకమైనటువంటి
వైజ్ఞానిక అభ్యున్నతి ఉండదు. ఇప్పుడు ఈ మధ్య అంటే ఏమనుకోదు మీరు దయచేసి మీడియాలో కానివ్వండి, మీరు మొత్తం 100 పేజెస్ అనుకుందాం. 100 పేజెస్లో పర్ డే లేకపోతే ఇన్ సమ్ గివెన్ టైమ్ ఆఫ్ సెగ్మెంట్లో చూసుకుంటే ఆ 100 పేజెస్లో ఎంత అమౌంట్ మన సామాన్య ప్రజానికానికి వెళ్తున్నటువంటి ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఎంత మేరకు మన పాపులర్ సైన్స్కు కేటాయిస్తున్నాము, ఎంత మేరకు పనికి మాలినటువంటి అవసరమైనటువంటి రాజకీయ చర్చలు, లేకపోతే అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువ మనం కేంద్రీకరిస్తున్నాం. కానీ మన జీవితాల్ని అత్యున్నతంగా ప్రభావితం చేసి ఒక ఆది మానవుడి స్థాయి నుంచి ఆధునిక మానవుడి స్థాయికి ఎదిగించినటువంటి విజ్ఞాన శాస్త్రానికి ఎంత కేటాయిస్తున్నాము. అలాగే మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సగటు ఆయుర్దాయం కేవలం 40 సంవత్సరాలు అయితే ఇవాళ దాదాపు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు మార్చినటువంటి ఘనత ఈ శాస్త్ర విజ్ఞానాన్ని. అటువంటి శాస్త్ర విజ్ఞానానికి మనం ఇవ్వాల్సినటువంటి చోటు ఇస్తున్నాం లేదా అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. మీరు అభివృద్ధి చెందినటువంటి దేశాలు చూసుకోండి, అక్కడ పరిశోధనతో పాటుగా శాస్త్ర పరిశోధనలు ప్రయోగశాలలు జరిగితే ఆ శాస్త్ర పరిశోధన ప్రయోగ ఫలితాలు చాలా తొందరగానే సామాన్య ప్రజానికానికి చెల్లుతూ ఉంటాయి. మీరు ఇంగ్లీషు దేశాల్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, అలాగే యునైటెడ్ కింగ్డమ్ కానీ చూశారంటే అక్కడ పరిశోధన జరిగిన వెంటనే అక్కడ మంచి పాపులర్ సైన్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ అమెరికన్ కానివ్వండి, లేకపోతే న్యూ సైంటిస్ట్ కానివ్వండి, అలాగే నేషనల్ జియోగ్రఫీ కానివ్వండి, ఇటువంటి చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. అటువంటి మ్యాగజైన్స్ ద్వారా వాళ్ళు అక్కడికి ఉన్నటువంటి ప్రజానికానికి ఎప్పటికప్పుడు సైంటిఫిక్ టెంపర్ పెంచడమే కాకుండా అసలు మన దేశంలో ఆయా దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలియజేస్తున్నారు. తద్వారా ఆ ప్రజానికానికి ఎవరైతే పన్ను కట్టేసి ఆ ప్రయోగశాలకి పరిపుష్టి కలిగిస్తున్నారో వాళ్లకు ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి ఒక రంగం పరిశోధన రంగం, ఆ పరిశోధన రంగంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి అటువంటి బాధ్యత మీడియా పోషించాలి. మీడియా అంటే మాధ్యమం, ఒక రకమైనటువంటి సంధానం ప్రధానికానికి అలాగే శాస్త్రవేత్తల మధ్య చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వన్ ఆఫ్ ద టాపిక్స్ ఆల్సో ఈజ్ దట్ ఐ థింక్ ఒక మన రీసెర్చ్ పర్సన్ కూడా శాస్త్రవేత్తలకి సామాన్య ప్రజానికానికి ఒక వారధిలాగా ఈ జర్నలిజం ఎలా ఉండాలి అనేది కూడా మాట్లాడబోతున్నారు. ఆ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనము ఒక సంస్కృతిగా అంటే ప్రజానీకం ఇవాళ సాధారణంగా ఒక రచ్చబండ దగ్గరనో ఒక గ్రూప్ గారు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు జనరల్గా ఏదేదో పోచుకోలు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆ పోచుకోలు కబుర్ల బదులు రాజకీయ చర్చలు చేసుకోవాలి. రాజకీయాలు కూడా ఇంపార్టెంటే, కానీ సమాజాన్ని మార్చేటువంటి రాజకీయ చర్చ బాగానే ఉంటుంది. లేకుండా కొంచెం గాసిప్పింగ్, సమ్ కైండ్ ఆఫ్ స్కాండలిజం లాంటిది కాకుండా అసలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏం జరుగుతుంది, మన భారతదేశం జరుగుతుంది, ఇవాళ నేషనల్ సైన్స్ డే అంట కదా, ఏంటి నేషనల్ సైన్స్ డే ఎందుకు జరుగుతుంది, అలాగే మొన్న ఓజోన్ డే జరిగింది, ఎంతమంది ఓజోన్ డే గురించి దానికి ప్రచారం ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ మనకు మ్యాథమెటిక్స్ డే జరుగుతుంది డిసెంబర్లో, ఎంతమంది మనం ప్రచారం చేస్తున్నాము. నేషనల్ సైన్స్ డే అంటేనే ఆ దేశంలో భారతదేశంలో మనకు ఆ సంవత్సరం పొడుగునా ఎంతెంత కార్యక్రమాలు చేపట్టుకొని భారతదేశంలో శాస్త్ర పరిశోధన రంగాలు ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయో తెలపాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంది. కానీ నేషనల్ సైన్స్ డే జరిగినటువంటి రోజు కూడా February 28 కూడా దానికి రామన్ ఎఫెక్ట్, రామన్కు మన దేశానికి 1930లో నోబెల్ బహుమతి తీసుకొస్తే ఇప్పటికీ 90 సంవత్సరాల పైన అవుతుంది. ఒకటంటే ఒక్కడు కూడా మన భారతదేశంలో శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతి రాలేదు. అక్కడ చర్చ చెప్పాలి. మీరు ప్రతిరోజు ఆ TV5లోనో లేకపోతే ఇంకొక TV9లోనో లేకపోతే ఇంకొక పేరు చెప్పాను అనుకోండి, పొద్దున్న లేస్తానే 7 గంటల నుంచి 8 గంటల వరకు చర్చలు ఉంటాయి. ఒకరు తిట్టుకుంటుంటారు తప్ప అదే చర్చలు ఒక పెద్ద శాస్త్రవేత్తని, మోహన్ రావు గారు శాస్త్రవేత్తని, అలాగే వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాల్ని విద్యార్థి లోకానికి తెలియజేసేటువంటి మాలాంటి సెకండ్ రంగులో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులని, ఆ తర్వాత ఒక మీడియం రేంజ్లో విద్యార్థులు పాఠం చెప్తున్నటువంటి ఇంటర్మీడియట్ స్థాయి, అలాగే డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని, అలాగే సామాన్య ఒక రైతునో లేకపోతే ఒక రిక్షా కార్మికుడినో ఒక పరిశ్రమలు పనిచేసిన కార్మికుడినో పిలిచి ఆ నగర మధ్య ఒక సంధానం ఏర్పరచుకొని ఆ చర్చలు కూడా జరపచ్చు కదా. అలా జరిపినప్పుడు ప్రజానీకానికి భారతదేశంలో ఒక శాస్త్రీయ చింతనకి, శాస్త్రీయ అనువర్తనాలు అప్లికేషన్స్కి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదొక కల్చర్ లాగా మారిపోతుంది. కాబట్టి మనం February 28 నాడు చేసిన వెంటనే మీరు ఆల్మోస్ట్ మన అదేంటంటే ముఖ్య వార్తల్లాగా ఒక క్యాప్షన్స్ లాగా చేయాలి. మనకు ఎందుకని నోబెల్ బహుమతి రావట్లేదు అని చెప్పేసి. సో ఆ రకంగా చేయాలంటే మాత్రం ఒక చర్చ కల్చర్లాగా రావాలంటే తప్పకుండా మీరు చేయాల్సిన బాధ్యత చాలా ఉంది.
అది ఒక ఒక రకమైన కల్చర్ లాగా మనం మారాలి. అది ఎప్పుడు వీలవుతుందంటే కేవలం మీడియా ద్వారా మాత్రం వీలవుతుంది. దాని దృష్టిలో ఉంచుకొనే మన డిఎస్టీ వారి యొక్క విజ్ఞాన ప్రసారు ఈ స్కోప్ ప్రాజెక్ట్ ద్వారా వివిధ భాషల్లో సైన్స్ ప్రచారం చేస్తూ ఉంది. మాతృభాషలోనే సైన్స్ చెప్పినట్టయితే బాగా అర్థమవుతుందని చెప్పేసి అర్థవంతంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ స్కోప్ ప్రాజెక్ట్ పెట్టారు. ఇతోధికంగా మన ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో తెలుగు భాషలో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో అందులో భాగంగానే జర్నలిజం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3వ వర్క్షాపు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ద్వారా జరుగుతుంది. మీరంతా కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్పంచుకొని చర్చలు కూడా మీరు కూడా పాల్గొని మీ యొక్క ఉద్దేశాలను కూడా భావాలను కూడా మాకు తెలియజేసినట్లయితే వాటిని మేము సంక్షిప్తీకరించి మన పైన ఉన్నటువంటి ఆఫీసర్స్కి విజ్ఞాన ప్రసార వాళ్ళకి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో బాగా యాక్టివ్ రోల్ చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much. Now I invite ఈ ప్రోగ్రామ్ను కోఆర్డినేట్ చేస్తున్న ప్రొఫెసర్ కె స్టీవెన్సన్ గారు, హెడ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, వారిని వచ్చి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ ప్రొఫెసర్ మోహన్ రావు గారు, లక్ష్మారెడ్డి గారు, ఎన్ఐటి నుంచి వచ్చిన అతిథులు, ప్రొఫెసర్ కరుణాసాగర్ గారు, ఫస్ట్ లెట్ మీ థ్యాంక్ ఎన్ఐటి Warangal for considering Osmania University and asking us to facilitate this workshop. I think it's a wonderful opportunity for us to reach out to journalists and also to, in the larger context, a larger audience also. As I see it, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెసెంజర్సే కాబట్టి వాళ్ళకు మెసేజ్ ఇవ్వడం అనేది అంత సరైనది కాదని అనుకుంటున్నాను. బట్ I always believe that we should be giving more time to our main speakers. So I'll try to limit myself. ఓకే, నాకు కేవలం 5 నిమిషాలనే ఉంది అందులో. సో 5 నిమిషాల కంటే ముందే ముగిస్తానని అనుకుంటున్నాను. అయితే 2 విషయాలండి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మనం ప్రీ కోవిడ్ టైమ్స్ అప్పుడు కవరేజ్ అనేది చూస్తే పేపర్లో సార్ ప్రస్తావించారు దాని విషయం. వి మే బీ హ్యావింగ్ కాలమ్స్ అండ్ కాలమ్స్ ఆఫ్ న్యూస్, కానీ సైన్స్ విషయంలో తక్కువ ఉంది. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇట్స్ జస్ట్ అబౌట్ 3%. మనము టార్గెట్ చేసుకుంది దాదాపుగా 15%, కానీ వీఆర్ వే బిలో, నియర్ అబౌట్ 12% వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ యాజ్ ఫార్ యాజ్ సైన్స్ కవరేజ్ ఇస్ కన్సర్న్. దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ది ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్. అది మనము గుర్తించాల్సి ఉంది. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాము సైన్స్ రిపోర్టింగ్లో అనేది మనము మీడియా వాళ్ళము గుర్తించాల్సి వచ్చింది. ఈ సమయంలో నాకు చిన్న సంఘటన జ్ఞాపకం వస్తుంది. వికారాబాద్ పక్కన ఒక చిన్న పల్లెటూరు వనంపల్లి అని, అక్కడికి ఒకసారి వెళ్ళాను నేను, బికాజ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దేర్. అక్కడికి వెళ్ళి ఐ వాచ్ సమ్ లేడీస్ వర్కింగ్ దేర్. అడిగాను, అమ్మ ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. ఏం చేస్తున్నారంటే చదవడం లేదు. మరి ఏం చేస్తున్నారంటే నా కొడుకు డాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు సార్, మేబీ సమ్ ఆర్ఎంపీ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, సార్ నా కొడుకు కూడా డాక్టర్ అయిపోతాడు సార్ అని అంటుంది. అదే పర్సన్, స్మాల్ కిడ్, ఓకే, హూ ఈస్ ఓన్లీ హెల్పింగ్. ఆ క్లినిక్లో బహుశా చిన్న చిన్న పనులు అక్కడ ఇక్కడ పోయి అవి తుడిచేది చేసేది. కొన్ని రోజుల తర్వాత నా కొడుకు కూడా డాక్టర్ అయిపోతాడు సార్ అని. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ తీసుకుంటున్నానంటే, అంటే ఇక్కడ నుంచి వికారాబాద్ ఈజ్ ఓన్లీ అబౌట్ 70 కిలోమీటర్స్. ఓకే, ఆ పక్క నుంచి ఆ పల్లెటూరు 7 మైళ్ళు. అంటే ఓ పట్టణానికి ఇంత దగ్గరగా ఉన్న గ్రామంలో కూడా అంటే మనకు మన సొసైటీలో ఏమంటామంటే ఈ నాలెడ్జ్ గ్యాప్స్ అనేది ఉన్నాయి. నాట్ జస్ట్ అన్ని విషయాల మధ్య కాదు,
సైన్స్ విషయంలో కూడా అంటే తన అండర్స్టాండింగ్ ఏంది, మెడిసిన్ అనే అండర్స్టాండింగ్ తెలియదు, దానికి ఒక కోర్స్ చేయాలని తెలియదు, దానికి ఇంత చదువులు చదవాలి, తర్వాత మెడిసిన్ చేయాలి, నా కొడుకు కూడా డాక్టర్ అయిపోతాడు, దట్ ఈస్ ది అండర్స్టాండింగ్. అంటే అది నాకు ఇట్ సార్ట్ ఆఫ్ షాక్ మీ, సర్ప్రైజ్ మీ. అంటే దిస్ ఈజ్ ది ఏమంటాం నాలెడ్జ్ గ్యాప్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఐ థింక్ ఈ నాలెడ్జ్ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి అంటే ఐ థింక్ there is a greater responsibility on the part of all journalists. I think this is something which I wanted to emphasize. First point, ఈ ఇన్ఫర్మేషన్ హ్యావ్స్, ఇన్ఫర్మేషన్ హ్యావ్ నాట్స్ ఇవన్నీ డిబేట్లో, సైన్స్లో మరీ ముఖ్యంగా ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. కానీ ఒకటి ఏంటంటే కోవిడ్ టైమ్స్కి వచ్చేసరికి నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తానండి. అంటే ఇప్పుడు కోవిడ్ టైమ్స్కి వచ్చినప్పుడు ఎస్పెషలీ లాక్డౌన్ పీరియడ్లో టీవీ వ్యూవర్షిప్ ఎక్కువైపోయింది, మనకందరికి తెలిసిన విషయమే. దిస్ ఈజ్ అగైన్ రీసెర్చ్. న్యూస్ ఛానల్స్ కూడా చాలా పాపులర్ అయిపోయాయి, ఎందుకంటే తరచుగా ఏమవుతుంది, సిడిసి వాళ్ళు ఏం చెప్తారు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏం చెప్తాడు, ఈ అప్డేట్స్కు. సోషల్ మీడియా కన్జంప్షన్ దాదాపుగా 70% ఎక్కువైంది. సోషల్ మీడియా కన్జంప్షన్. టిక్టాక్ కన్జంప్షన్ కూడా 40% ఎక్కువైంది. ఓకే, అది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది బహుశా మనం వాట్సాప్, అది మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకునేసరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 4% మాత్రమే ఎక్కువైంది. అది కూడా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాజ్ కన్సిడర్డ్ టు బి మోర్ క్రెడిబుల్ దెన్ అదర్ మీడియా. ఓకే, మరి ఇంకో విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్లో మార్క్ తక్కువైపోయింది, ఎందుకంటే కొత్త ప్రోగ్రామ్స్ చేయడం వీలు కాలేదు కాబట్టి కొత్త ప్రోగ్రామ్స్ రాలేదు, జనాలు చూడడం కూడా తక్కువైపోయింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ డిమాండ్ ఫర్ ప్రాపర్ సైన్స్ న్యూస్. ఈ లాక్డౌన్ పీరియడ్లో జనాలు దే వర్ వెయిటింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, క్రేవింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచి ఏమొస్తుంది. ఎందుకంటే అది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ గారు ఆయన ఏమన్నాడంటే ఇన్ఫోడెమిక్ అన్నాడు, ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ దానికి ఇంకొక చిన్న ఏమంటాం ప్రీఫిక్స్ యాడ్ చేశారు, డిస్ఇన్ఫోడెమిక్ అన్నారు. డిస్ఇన్ఫోడెమిక్ అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషలీ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. ఆ డిమాండ్కు మనము సప్లై చేయలేకపోతున్నాం. ఐ థింక్ లెట్ us అడ్మిట్ దిస్ ఫ్యాక్ట్. ఓకే, బికాస్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ సైన్స్ రిపోర్టర్స్, డెడికేటెడ్ సైన్స్ రిపోర్టర్స్. జనరల్గా మేము చూస్తున్నాం మా డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్లో దే ఆర్ టేకెన్ యాజ్ రిపోర్టర్స్. ఆ తర్వాత వాళ్ళు స్పెషలైజ్ చేసేది ఉంటే చేస్తుంటారు, అది వాళ్ళ యాప్టిట్యూడు, వాళ్ళ ఇష్టానుసారం బట్టి. కానీ వెరీ ఫ్యూ పీపుల్ అగైన్ గెట్ ఇన్ టు సైన్స్ జర్నలిజం బికాస్ దిస్ జర్నలిజం హ్యాస్ నాట్ ఎలివేటెడ్ ఇట్ సెల్ఫ్ టు ఎ పొజిషన్ వేర్ పొలిటికల్ న్యూస్ ద్వారా దానికి వచ్చే రిటర్న్స్ వేరు. అంటే ఉదాహరణ చూడండి, ఇప్పుడు అంటే మేము గత వారం 10 రోజులుగా వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు మొబిలైజ్ పీపుల్. ఓకే, అండ్ వీ హ్యావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే అదే ఒక లాక్మే ఫ్యాషన్ వీక్ కాంటెస్ట్ అని పెట్టండి, దానికి అపారమైన సపోర్ట్ వస్తుంది. అంటే సీరియస్ సబ్జెక్ట్స్కు. అంటే ఐ వాజ్ టాకింగ్ టు వన్ వెరీ సీనియర్ జర్నలిస్ట్, ఏమవుతుంది, వై ఈజ్ దిస్ ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు there is generally a trend where there is cutting down on manpower. ఇప్పుడు ప్రత్యేకించి సైన్స్ వాళ్ళని పెట్టుకోవడం కష్టం, ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు లేదు పరిస్థితి. ఇప్పుడు ఉన్నదంతా వెబ్సైట్ల మీద పెడుతున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఆర్గనైజేషన్స్ కూడా వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి, దే హ్యావ్ దర్ ఓన్ గ్రూప్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది కాబట్టి ప్రత్యేకించి నేను ఒక రిపోర్టర్ని పెట్టి ఇన్వెస్ట్ చేయడం అనేది, సో దట్ ఈస్ కమింగ్ డౌన్. So it's not a surprise that we don't have many people to write. అంటే ఇది కాకుండా అంటే మనం పాపులరైజేషన్ ఆఫ్ సైన్స్ అంటే మన యాన్సెస్టర్స్ మొదట బండలతో కొట్టి అగ్ని సృష్టించి ఆ తర్వాత దాని మీద రాసేసి, దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్ పాపులరైజేషన్. అప్పటి నుంచి ఇక్కడి వరకు సోషల్ మీడియా వరకు చాలా మార్పులు వచ్చాయి. సైంటిస్ట్ ఒకప్పుడు వాళ్ళ చేంబర్స్లో కూర్చొని రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత లేదు ఇది మనమే చేసి మనం అవుట్పుట్ పెట్టుకుంటే కాదు, వీ హ్యావ్ టు ప్రొపగేట్ దిస్ మెసేజ్ అనేది వచ్చిన తర్వాత దెన్ జర్నలిస్ట్ సెంటర్డ్. అయితే ఇక్కడ 2 వర్గాలను గుర్తించవచ్చు. ఒకటేమో సైన్స్ కమ్యూనికేటర్స్,
professionals like you who can emerge as science communicators, and the other category of people is scientist communicators. Scientist communicators who can communicate to a non-scientific audience. Non-scientific audience. అదే మా బషీరుద్దీన్ గారు ఉండే మా ప్రొఫెసర్ గారు ఆయన అనేది ఏంటంటే, క్యాన్ యూ డీమిస్టిఫై సైన్స్? క్యాన్ యూ డీమిస్టిఫై సైన్స్? ఐ థింక్ దట్ ఈస్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ సైన్స్ జర్నలిస్ట్. బహుశా నేను నా టైం పరిమితి అధిగమిస్తున్నాను అనుకుంటాను, బట్ ఐ విల్ ట్రై టు కట్ ఇట్ డౌన్. ఆయన అనేది డీమిస్టిఫైయింగ్ సైన్స్ అంటే, ఉదాహరణ చెప్పే సింపుల్గా మీరు ఐరన్, ఇప్పుడు జనరలీ ప్రెగ్నెంట్ లేడీస్కు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే దే ప్రిస్క్రైబ్ సమ్ టానిక్స్ ఐరన్ డెఫిషియన్సీ కవర్ చేయడానికి. ఉస్కే బదులే మే ఆప్ అంబాడేకి బాజీ ఖాओ. అంబాడేకి బాజీ అంటే పుంటికూర. పుంటికూర తింటే పుంటికూరలో ఉన్నంత ఐరన్ ఇంకెక్కడ ఉండదు. కాబట్టి మీరు సైన్స్, ఇది కూడా సైన్సే, యు ఆర్ ఓన్లీ కన్వేయింగ్ సైన్స్. అంబాడీకి బాజీ ఖాओ, then you get iron, requisite amount of iron. So to what extent can we simplify this complicated process? ఎందుకంటే సైంటిస్ట్ తను అక్కడ తన ల్యాబ్లో కూర్చొని చేసేది ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. తను కూడా ఆయన మొత్తం డీకోడ్ చేసి జర్నలిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ జర్నలిస్ట్ దాన్ని సరి అయిన విధంగా అర్థం చేసుకొని దాని ప్రజెంటేషన్, ఇట్స్ అగైన్ ఎ బిగ్ ఛాలెంజ్ అండ్ ఇట్స్ అ లెబోరియస్ ప్రాసెస్. ఇదేదో ఓవర్ నైట్గా ఇవాళ వెళ్ళి ఒక స్టోరీ జనరేట్ చేస్తామంటే కాదు, బికాస్ వన్ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లా అంటే డెడ్ లైన్స్ ఉంటాయి, ఎన్ని స్టోరీస్ ఫైల్ చేసినా ఉంటాయి, ఎన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఫైల్ చేసినాము అనే ఇటువంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. సో ఈ డిమాండ్స్ మనం తట్టుకోలేని పరిస్థితి, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు సైన్స్ రైటింగ్. ఇట్ ప్లేసెస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఆన్ ది రిపోర్టర్. ఓకే, unless he is someone who is fully dedicated, focused, and is willing to spend enough time, I think he cannot generate stories. That is my assessment. Okay, so I have jotted out quite a few points, but I'll stop here because I wish to listen to seniors, experienced persons in the scientific field. Okay, thank you very much for giving me this opportunity, sir. Right. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ మెన్షన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మన చర్చలోకి తీసుకొచ్చే పాయింట్స్ని వారు మన ముందు పెట్టారు, కాబట్టి దాని గురించి మనం చర్చిద్దాం తర్వాత. నౌ ఐ ఇన్వైట్ ది అనదర్ గెస్ట్ ఆఫ్ ఆనర్, ప్రొఫెసర్ డి కరుణాసాగర్ గారు, హెడ్ CFRD ఉస్మానియా యూనివర్సిటీ. Chief guest of this workshop, Dr. C.H. Mohan Rao garu, scientist of this region, and Stevenson garu, Ramchandra garu, and K. Lakshmi Reddy garu. So at the outset, I like to make the role of print and electronic media for science popularization. As from the childhood I am listening. As I was a child in school, I used to see the news articles in the newspaper, which is not available these days. Those days I used to, that was in what you call early 70s. But these days they are very rare to see that. There's a lot of change in the perception of the mindset of the people. ఈ రోజు మనకి తిండి లేకున్నా నీళ్ళు లేకున్నా we can survive, but without mobile and without internet it is very difficult. These are the days we have come. Thus far the technology and intelligence of the people have grown. So we are in that era of high intelligence and technology advancement of that. So in these days we want to go naturally. We are forgetting what is natural. We are from mud. We know from mud what we have. Thing is that we are going all artificial. If you see, as our Professor Stevenson said, to take, instead of taking a iron medicine, we can go for the leaves, which is available naturally. So that's how this type of popular science meetings as well as workshops
will provide the link between the missing links for the people to understand the role of naturally available products around us. So I thank the organizers for providing me this opportunity, and I wish the workshop be a grand success. It will take all the participants to give the required input for the public and the people to understand the role of science and technology in today's life. Thank you all. Thank you, Professor Karnasagar Garu, for your important points mentioned. And also, we are thankful to you, sir, for providing this excellent venue to organize this workshop. Now I invite our beloved chief guest, Dr. Mohan Rao Garu, to address the gathering. వెల్, నేను జర్నలిస్ట్ని కాను. సో జర్నలిస్ట్ ఏం చేయాలని చెప్పే అర్హత నాకు లేదు. బట్ ఐ విల్ టెల్ యూ ఫ్రమ్ ఎ సైంటిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ సైంటిస్ట్. ఆయన చెప్పినట్టు డీమిస్టిఫైయింగ్ ద సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ మై మేజర్ యాక్టివిటీస్ ఫర్ సెవరల్ ఇయర్స్. ఇంకోటి, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం జరగటాన్ని ఒకటి కూడా. నేను ఇంటర్మీడియట్, బీఎస్సీ కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను. అప్ టు బీఎస్సీ తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్సీ తెలుగు మీడియం లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. సో తెలుగు మీడియంలో చదువుకోవటం వల్ల కమ్యూనికేషన్ అంటే సైన్స్ అండర్స్టాండింగ్ అనేది చాలా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. మాతృభాషలో చెప్పడం వల్ల ఆ సమస్యలు సమాధానం సరిగ్గా దొరుకుతుంది. దట్స్ అన్ అడ్వాంటేజ్. కానీ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళలేరు అని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ వెరీ ట్రూ. బికాస్ నేను ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యుఎస్ అండ్ జపాన్లలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాను. సో తెలుగు మీడియంలో చదువుకున్నప్పటికీ కూడా యూ కెన్ డూ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. సో తెలుగులో కమ్యూనికేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ని ఎందుకు పాపులరైజ్ చేయాలి? సైన్స్ పాపులరైజ్ చేయడానికి మీ ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాం. సైన్స్ని ఎందుకు పాపులరైజ్ చేయాలి అనేది ఒక క్వశ్చన్, దాన్ని ఎలా చేయాలనేది ఇంకో క్వశ్చన్. రెండు క్వశ్చన్స్. సైన్స్ పాపులేషన్, వై వీ షుడ్ పాపులరైజ్ సైన్స్ అండ్ హౌ డు వీ డూ ఇట్. రెండు క్వశ్చన్స్. వాట్ ఈజ్ సైన్స్ పాపులరైజేషన్ తెలుసుకునే ముందు వాట్ ఈజ్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ సైన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సైన్స్ అనేది ఒక ఇంటలెక్చువల్ పర్స్యూట్. ఎలా అంటే పెయింటింగ్ కానీ, సంగీతం కానీ, రచనలు కానీ, కథలు రాయటం కానీ, ఇవన్నీ ఎలాగైతే ఇంటలెక్చువల్ యాక్టివిటీసో సైన్స్ కూడా ఇంటలెక్చువల్ యాక్టివిటీ, ప్యూర్లీ ఇంటలెక్చువల్ యాక్టివిటీ. మీరు చూస్తే ఈ అన్ని యాక్టివిటీస్లో కూడా, పెయింటింగ్ కానీ, ఎన్నిట్లో సంగీతంలో కానీ ఇండివిజువల్ పార్టిసిపేషన్ అంటే మనమే చేస్తామంటే ఒక వ్యక్తిగతంగా ఉంటాయి. సైన్స్ కూడా కొంతవరకు వ్యక్తిగతమే, అంటే క్యూరియాసిటీ డ్రివెన్ సైన్స్. సైంటిస్ట్ పక్కన ఉన్న పరిసరంలో ఉన్న విషయాలని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అది తన క్యూరియాసిటీ, సొసైటీ కోసం కాదు, తన క్యూరియాసిటీ. ఎందుకు అవుతుంది, ఏమవుతుంది తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాదనుకో కొన్ని వేల సంవత్సరాల క్రితం వర్షం వస్తే పైనుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయి? నీళ్ళు అన్నీ సముద్రంలో కింద ఉన్నాయి, నదులు ఉన్నాయి కదా, నీళ్ళు పైకి వెళ్ళాయి, పైనుంచి కిందకి ఎలా పడుతున్నాయి? అదొక సమస్య, అదొక తెలియని విషయం. మెరుపు వచ్చినా, ఉరుము వచ్చినా తెలియదు ఎక్కడ చూస్తుందో. ముఖ్యంగా అప్పుడు ఆ కాలం లోపల నీళ్లు, నిప్పు రెండు ముఖ్యమైన విషయాలు. అవి ఏమిటో తెలియదు, వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అది క్యూరియాసిటీ, తెలుసుకోవాలంటే కుతూహలం సైంటిస్ట్లకు ఉంటుంది. వాట్ ఈస్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ know the unknown, the burning desire for the people to know the unknown and expand the horizon of knowledge. ఇవి సైన్స్ యొక్క ముఖ్యమైన లక్షణాలు. దీంతో పాటు ఇవి జరుగుతున్నప్పుడు సోషల్ బెనిఫిట్ కూడా వస్తుంది. దానివల్ల మన హ్యూమన్ లైఫ్ మోర్ కంఫర్టబుల్గా అవుతుంది. అంటే సైన్స్ గోల్ ఏమిటి ఇప్పుడు? టు నో ద అన్నోన్, ఎక్స్పాండ్ ద హొరైజన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ మోర్ కంఫర్టబుల్. సో మేకింగ్ హ్యూమన్ లైఫ్ మోర్ కంఫర్టబుల్ అనేది సెకండ్ ఆస్పెక్ట్ అనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఐ మెన్షన్, ఇలాంటివి కవిత్వం కానీ, పెయింటింగ్ కానీ, సంగీతం కానీ ఎలా ఇంపార్టెంటో, ఎలా ఉన్నాయో ఇవి కూడా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సైన్స్ ఈస్ నాట్ అ వెరీ సింపుల్ సబ్జెక్ట్
టు బి టాట్ ఇన్ క్లాసెస్. ఇప్పుడు మీరు సైన్స్కు మన జీవితానికి పూర్తిగా ముడిపడి ఉంటున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీరు ఆలోచిస్తే మీరు చేసే ప్రతి పనిలో కూడా సైన్స్ కానీ సైన్స్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఆఫ్ సైన్స్ ఆర్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్ ఎవ్రీవేర్. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం పొద్దున్న లేచిన వెంటనే అరచేతులు ఇలా అనుకొని అరచేతులు చూసుకునేవాళ్ళట. ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నాం? పొద్దున్న లేచిన వెంటనే మొబైల్ చూసుకుంటున్నాం. నిద్ర నుంచి పక్క నుంచి లేచిన వెంటనే మొబైల్ చూసుకుంటున్నాం. సో మొబైల్ ఈజ్ ఎ టెక్నాలజీ, సైన్స్ ఎ టెక్నాలజీ, బట్ ఇట్ ఈస్ బ్రింగింగ్ యూ కమ్యూనికేషన్, గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ టెక్నాలజీ వల్ల మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎన్ని మార్పులు వచ్చాయి చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇంతకుముందు మన హొరైజన్, మన థింకింగ్ కెపాసిటీ మారిపోయింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు మహా అంటే గుర్రాలు వాడారనుకోండి, గుర్రాలు వాడి ప్రయత్నించినప్పుడు ఎంతవరకు వెళ్ళేవారు? 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళ నాలెడ్జ్, స్పియర్ ఆఫ్ నాలెడ్జ్ వాజ్ లిమిటెడ్ టు 20-30 కిలోమీటర్స్. ఎప్పుడైతే మోటార్ వెహికల్స్ వచ్చాయో, ఆటోమొబైల్స్ వచ్చాయో, వీ హ్యావ్ ఇంక్రీస్డ్. మన డిస్టెన్స్ పెరిగింది. ట్రైన్స్ వచ్చిందా అది ఇంకా పెరిగింది. ప్లేన్స్ వచ్చిందా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అయిపోయింది. హోల్ వరల్డ్ ఈజ్ నౌ స్మాల్ విలేజ్. మొత్తం ప్రపంచం అంతా మనకి చిన్న విలేజ్లో అయిపోయింది. వెంటనే విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ఒక గంట లోపల మొత్తం ప్రపంచం అంతా విషయాలు తెలిసిపోతున్నాయి. అంటే ప్రపంచం అంతా వరల్డ్ బికమ్ ఏ స్మాల్ విలేజ్ బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ దిస్ డ్రైవింగ్ ఆటోమొబైల్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ స్పేస్ టెక్నాలజీతోని ప్లానెట్స్ కూడా, వేరే ప్లానెట్స్ కూడా వెళ్తున్నాం, స్పేస్లో కూడా వెళ్తున్నాం. అంటే ఒకప్పుడు 20-30 కిలోమీటర్లు లిమిట్ అయిన మన నాలెడ్జ్ కెపాసిటీ ఇప్పుడు మొత్తం యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. దీనన్నిటికీ ముఖ్యమైన కారణం సైన్సే కదా. రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు మెడిసిన్స్ కానీ, కార్లు కానీ, వెహికల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, టెలిఫోన్స్ కానీ, మీరు ఏది ఉపయోగిస్తున్నా సరే సైన్స్తోనే ఉపయోగిస్తున్నారు. అంటే మన జీవితంలో ముఖ్యమైన పోర్షన్లో సైన్స్ ఇన్వాల్వ్ అయింది. మరి అలాంటప్పుడు మీ మ్యాగజైన్స్లో, మీ న్యూస్ పేపర్లో ఎందుకు సైన్స్ ముఖ్యమైన పార్ట్ కాదు? Why science is not a major part in the media communication when our life is completely embedded in science? Whatever we do is involved in science. But ఇంతకుముందు చెప్పినట్టుగా 3% of coverage only science. Why is that 3% only coverage of science? ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ నేను చూస్తున్నప్పుడు some celebrity couple, I don't know who are there, the wife got pregnant, they have ultrasound picture that they are announcing, showing the ultrasound picture and saying that she's got pregnant. That's a news. If that can be a news, I mean, it's a pity. Our situations have come to some heroine or somebody becomes pregnant. That has become a national news, and including the photograph of our ultrasound image of that. So, are we actually belittling ourselves in communicating like this? I think we should really re-examine. Science is really a major driver of social change. రామచంద్ర గారు చెప్తున్నప్పుడు ప్రీ-ఇండిపెండెన్స్ టైంలో, అరౌండ్ ఇండిపెండెన్స్ టైం లోపల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాస్ అబౌట్ 32-36 years was the life expectancy. Today's life expectancy, this year's life expectancy is 71.9 years in India. How did this happen? Did this happen because of some women got pregnant? or some celebrity danced somewhere or something? It just happened because science and science alone. There is nothing involved. Just science and technology alone is the one which is responsible for this. If science is so important, why are we not worrying about science, communication, and science as a major part of activity? Now, children's discussion topic or youngsters' discussion topics today are movie actors or cricket or some politics. Why a little bit of science in that discussion topics? So science should have been coming to the discussion topic. Now, who should do this activity? Of course, what we are saying is that these are all what is science about it. And the purpose of science, again, as I mentioned, that to make human life comfortable. Now, how do we bring this science communication into the core? And why should we bring, again, I mentioned, knowledge is very important. Lack of knowledge is a dangerous thing. Lack of knowledge is the one which is causing problems for us. For example, one situation that I know of some time back, ఇప్పుడు కాదు, చాలా కొన్ని సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక ఊర్లో ఎయిడ్స్ వచ్చిన వ్యక్తిని అందరూ ఊర్లో ఉన్నందరినీ పట్టుకొని కాల్చేశారు. లివింగ్ బతుకున్న మనిషిని ఊర్లో ఉన్నందరూ ఎయిడ్స్ వచ్చిందని తెలిసి అతన్ని పట్టుకొని కట్టేసి కాల్చి చంపేశారు. Now, this is a very tragic event. ఇందులో 2 points మనం వీ హ్యావ్ టు లర్న్. వన్, ఎయిడ్స్ అనేది చాలా భయంకరమైన వ్యాధి అన్న విషయం ఊర్లో అందరికీ తెలిసింది. అది తెలుసు కాబట్టే
వీడిని పట్టుకున్నారు, లేకపోతే ఎందుకు పట్టుకుంటారు? ఏ జలుబు చేసే కదా. అంటే ఎయిడ్స్ అనేది చాలా భయంకరమైన వ్యాధి అన్న విషయం వాళ్ళకి తెలిసింది. అదని చెట్టు కట్టేసి కాల్చేశారు. కానీ ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది అన్న విషయం కానీ, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు మనం చంపక్కర్లేదు, వాడిని షేక్ హ్యాండ్ ఇచ్చినా సరే ఏమీ కాదు మనకు అన్న విషయం తెలియదు. ఆ విషయం తెలియలేదు. అంటే సగం నాలెడ్జ్ వచ్చింది. ఆ సగం నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? సారీ టు సే దట్ ఫ్రమ్ యూ పీపుల్. జర్నలిస్టులు కానీ సైన్స్ కమ్యూనికేషన్ వాళ్ళు అప్పుడు వాట్సాప్ లేకపోవచ్చు, కానీ ఎయిడ్స్ యొక్క చెడ్డతనాన్ని, దాని యొక్క ప్రాబ్లమ్ని మాత్రమే విపరీతంగా ప్రచారం చేశాం. కానీ ఎయిడ్స్ని కంట్రోల్ చేయొచ్చు కానీ అది ఎలా స్ప్రెడ్ అవుతుందన్న విషయం కానీ మనం పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఆర్ పార్షియల్ ఇన్ఫర్మేషన్ వల్ల ఒక వ్యక్తి కాలిపోయాడు. దట్స్ ఎ పిటీ. అఫ్కోర్స్ దిస్ వన్ కేస్. ఇలాంటివి ఎన్నయో మనకు తెలియదు దేశంలో, ప్రపంచం లోపల. మంచినీళ్ళ క్వాంటిటీ గురించి, క్వాలిటీ గురించి మంచినీళ్ళ క్వాలిటీ గురించి కూడా ఏదో అగైన్ జన విజ్ఞానవాదిక స్నేహితుల నుంచి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఏదో పల్లెటూరులో ఒకటే బావి ఉంది, ఆ బావిలోకి నీళ్ళు తాగడానికి ఎవరో బావికి దయ్యం పట్టిందని చెప్పారు. సో ఆ బావిలో నీళ్ళు తాగలేదు జనాలు. ఆ బావిలో నీళ్ళు తాగకపోతే మగవాళ్ళందరికీ పద్ధతి లేదు, కానీ ఆడవాళ్ళు మాత్రం ఎక్కడో పక్క ఊరికి వెళ్ళి నీళ్ళు తోడుకొని తీసుకురావాలి. సో వాళ్ళు దేవర్ ఆల్ సఫరింగ్ ఫర్ దట్. బట్ ఆ కమ్యూనికేషన్ దాన్ని వెళ్ళి ఇది ఇన్ని సంవత్సరాలైనా సరే నేను చెప్పినట్టుగాను, స్టీఫెన్సన్ చెప్పినట్టుగాను 70 kilometers from Hyderabad itself that ignorance is there. Like this ignorance is still there in many places. So we have to eliminate such ignorances. So science communication is eliminate ignorance. One more point I noticed, as I was director of institution and also was many other places where on the senior position, where the press people always wants fresh meat out of the cook, after the cooking the stove. What is new, what is exclusive is the one which is important. ఇప్పుడు పేపర్ పబ్లిష్ అయిపోయింది, పేపర్ వచ్చేసిందంటే, పేపర్ పబ్లిష్ అయిపోతే దే ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్. పేపర్ పబ్లిష్ కాకముందు కావాలి. ఈవెన్ పేపర్ పబ్లిష్ అయినా సరే అది ఎవరైనా న్యూస్ ఎక్కడైనా రాస్తే కానీ, పేపర్లో కానీ ఇక్కడ రేడియోలో వస్తే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. మనం అది అక్కర్లేదు తర్వాత. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అది మీకు రాజకీయాల్లో కావాలి, ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారనేది రాజకీయాల్లో మీకు ఫ్రెష్నెస్ కావాలి. సైన్స్ ఇన్ఫర్మేషన్ అలా ఫ్రెష్నెస్ అక్కర్లేదు. ఫ్యాక్ట్ చెప్తే చాలు, ఏమవుతుందో తెలిసే చెప్తే చాలు. కాబట్టి ఆల్రెడీ నోన్ నాలెడ్జ్ని సింప్లిఫై చేసి కమ్యూనికేట్ చేయాలి. ఇది నేను చెప్పినాక సైన్స్ సింప్లిఫై చేయటం, ఐరన్ డెఫిషియన్సీకి ఓ కూరగాయలు తింటే సరిపోతున్న విషయం. అఫ్కోర్స్ దిస్ ఈస్ ద హెల్పింగ్ ఇన్ఫర్మేషన్, దట్స్ నాట్ సఫిషియంట్. వాట్ వీ వాంట్ ఈస్ కమ్యూనికేట్ ద ఫ్యాక్ట్. అసలు ఏమిటి అన్న విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి, దానివల్ల కాన్సిక్వెన్స్ అనేది కమ్యూనికేట్ చేయాలి. సైన్స్ ఈజ్ నాట్ ఓన్లీ మెటీరియల్. మనం సైన్స్ అని మాట్లాడినప్పుడు ప్రతిసారి సెల్ ఫోన్స్ కానీ, టీవీస్ కానీ, ఏరోప్లేన్స్ గురించి కానీ, టెక్నాలజీ గురించి మాట్లాడతాం. సైన్స్ ఈజ్ నాట్ టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ సైన్స్. వేర్ ఈజ్ సైన్స్? Science is understanding the universe. Understand the universe, including ourselves, including what happens to our food digestion onwards, to how is the universe built, who built the universe. All these things come under science. And science is a thinking process, a thought process. Scientific knowledge ఉన్న కంట్రీస్ లోపల యావరేజ్ పర్సన్స్ ఒక థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, అనలిటికల్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే వీ ఆల్సో థింక్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, నాట్ జస్ట్ బై మెసేజ్ గివెన్ టు యూ, ఇన్ఫర్మేషన్ గివెన్ టు యూ. లాంగ్ టైం బ్యాక్ టీవీస్ పెద్దగా పాపులర్ కాకముందు ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తే ఊర్లో ఉన్న పంచాయతీలో ఉన్న సర్పంచ్కి, పటేల్కి మాత్రమే తెలిసేది, మిగతా వాళ్ళు తెలియదు, ఎందుకంటే ఎవరికి నాలెడ్జ్ లేదు. కాబట్టి వాళ్ళు ఆ స్కీమ్ని ఉపయోగించుకొని వీళ్ళందరితో సంతకాలు తీసుకొని వాళ్ళు డబ్బులు తినేసేవాడు. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు టీవీల్లో కానీ సెల్ ఫోన్లో ప్రతి వాడికి అన్ని ఇన్ఫర్మేషన్ చేతిలోకి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి కరప్షన్ తగ్గిపోయింది కదా. అంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో will change the society. So information is very critical. One is political, social information, other is scientific information. Scientific information is actually personal, in the sense it will change your attitude towards the entire universe, and that is very important. Ippudu, what are the topics? For example, what we should do to communicate science ante, one is that ఏదైనా ఎక్కడైనా న్యూస్ ఐటమ్ వస్తే కొత్తగా ఎవరైనా కనుక్కుంటే ప్రపంచంలో ఆ కనుక్కున్న విషయాన్ని మీరు ప్రెస్లో వేసినప్పుడు దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, దట్ షుడ్ బి డన్. కొత్తగా ఏదైనా పబ్లికేషన్ రాగానే ఆ విషయాన్ని మీరు వేయాలి.
పబ్లిక్ తెలుస్తుంది, చూసేవాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. కానీ దాని ఇంప్లికేషన్, దాని పాయింట్ ఏమిటి, వాట్ ఈస్ దట్, దానివల్ల వచ్చే మార్పు ఏమిటి అని చెప్పాలి. అదే కాక చాలా విషయాలు ఇంకా తెలియని ఉన్నాయి. చిన్న చిన్న విషయాల మీద మీరు ఆర్టికల్స్ రాయండి. వాట్ ఐ సజెస్ట్ ఈస్ దట్ మీరు లోకల్గా ఉన్న సైంటిస్టుల టెలిఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు సంపాదించుకోండి. అందులోనూ సైంటిస్టులు కూడా కొంతమంది సైంటిస్టులు లెబొరేటరీకే పరిమితమైన సైంటిస్టులు ఉంటారు. అంటే దే విల్ డూ రీసెర్చ్, వెరీ గుడ్ క్వాలిటీ రీసెర్చ్, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్, టెల్ యూ ఇన్ సింపుల్ వర్డ్స్. కొంతమంది మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలరు, అందులో మీ భాషలో కావాల్సిన వాళ్ళకు. అలాంటి వాళ్ళ నెంబర్లో తీసుకొని ఉంచుకొని మీరు కాంటాక్ట్ చేస్తూ ఉండి ఏదో ఒక సబ్జెక్ట్ మరి ఇప్పుడు వచ్చిన విషయం, నిన్న పబ్లిష్ అయిన విషయం కానీ మొన్న పబ్లిష్ అయిన విషయం అవసరం లేదు. సింపుల్ విషయం ఏదైనా సరే. సపోజ్ ఇన్ఫ్లమేషన్ అన్న పదం ఉంది. ఇన్ఫ్లమేషన్ అన్న పదం అందరూ వాడుతున్నారు. ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇది పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అని. ఏమిటి ఇన్ఫ్లమేషన్ అంటే? సో ఐఎమ్ షూర్ 70% ఆఫ్ ద పీపుల్ డు నాట్ నో వాట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. అలాంటప్పుడు మీరు ఎవరైనా ఇన్ఫ్లమేషన్ దాని మీద ఒక ఆర్టికల్ రాయొచ్చు కదా. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటి, దానివల్ల సపోజ్ మనం చిన్నప్పుడు వేడి చేసింది అనేవాళ్ళు, వేడి చేయడం ఏమిటి? సో ఈ మిస్అండర్స్టాండింగ్ పోవాలంటే ఎనీ టాపిక్స్ మీరు తీసుకోండి. ఒక హైపర్ టెన్షన్ అనుకోండి. హైపర్ టెన్షన్ అంటే వాట్ ఈస్ హైపర్ టెన్షన్, వై ఇట్ కమ్స్, వాట్ ఈస్ ద సిమ్టమ్స్, వాట్ వీ షుడ్ డూ, ఎనీథింగ్, డయాబెటీస్ కానీ ఎనీ అదర్ డిసీజ్. ఏదైనా ఒక ప్రజలకు పనికొచ్చే ఏ విషయమైనా సరే ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయం మీద ఒక ఎస్సే లాంటిది రాయండి. రాసే ముందు యూ కెన్ ఆస్క్ 5-6 మాట్లాడవచ్చు. మాట్లాడితే కొంచెం కొన్ని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ సంపాదించుకోవచ్చు. ఒక ఆర్టికల్ రాయొచ్చు. దిస్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఫ్రెష్ ఫ్రమ్ ద ఓవెన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నాట్ నెసరీ ఫ్రెష్ ఫ్రమ్ ద ఓవెన్. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రమ్ ద ఓవెన్ అనేది మీ జర్నలిస్ట్ అందరికీ ఫ్రెష్ ఫ్రమ్ ద ఓవెన్ ఉంటుంది. ఇప్పుడు నేను సిసిఎంబిలో డైరెక్ట్గా ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే 3 గంటలకు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే నోబడీ వాజ్ హ్యాపీ. ఎవ్రీబడి ఈజ్ ఆస్క్ మీ, మీరు 12 గంటలకే పెట్టండి సార్ టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్. ఎందుకు? బై 3 o'clock దే షుడ్ ఫైల్ ద రిపోర్ట్. బై 3 o'clock అది రిపోర్ట్ మనం ఫైల్ చేసేసుకోవాలి. కాబట్టి మీరు 3కి పెడితే మాకు టైం సరిపోదు, 12 గంటలకే పెట్టండి. అంటే ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఈజ్ దేర్ విత్ ద జర్నలిజం, విచ్ ఈస్ గుడ్ వన్ ఏ కాంటెక్స్ట్. బట్ ఇన్ సైన్స్ టెక్నాలజీ కాంటెక్స్ట్ అక్కర్లేదు, అది అక్కర్లేదు. అది చేయండి. ఇన్ అడిషన్ టు దట్ దేర్ ఆర్ సో మెనీ టాపిక్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్. So you take up any one of the topic, generally important for people, you can take them. Science, those things are now a little less, because now a concept of globalness has come. మనం అందరం ఒకటే అన్న విషయం ఒకటి. అలాగే DNA ఫింగర్ ప్రింట్కి DNA స్టడీస్తోనే ఇండియాలో అందరూ ఒకటే. ముస్లిమ్స్ ఎప్పటి నుంచో సెంట్రల్ యూరోప్ నుంచి వచ్చారు, వాట్ సపరేట్ పీపుల్, వీళ్ళు సపరేట్ పీపుల్ అన్న పాయింట్ ఈజ్ నాన్ సెన్స్. Everybody is all human DNA చూస్తే 98% of the human DNA is exactly identical to everybody. Okay, so now we know that we are all same people. సైన్స్ అనేది ఆలోచన విధానం కూడా మారుస్తుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకున్నామో మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. సస్టైనబిలిటీ అనేది ఒక విషయం అయిపోయింది. సస్టైనబిలిటీ మీరు ఇదొక ఆర్టికల్ రాయొచ్చు మీరు. సస్టైనబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కమ్యూనిటీ. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ రిలేషన్షిప్. ఇప్పుడు సస్టైనబిలిటీ అంటే చెప్పుకోవాలంటే ఎలా చెప్పవచ్చు అంటే, సపోజ్ మీరు స్పేస్ రాకెట్లో వెళ్ళాలనుకోండి, ఎక్కడ పైకి మూన్కి ఎక్కడికో వెళ్ళాలనుకోండి, స్పేస్ రాకెట్లో వెళ్తుంటే యు ఆర్ ఇన్ ద స్పేస్ ఫర్ అబౌట్ a year or 2 అనుకోండి. వాట్ ఎవర్ యువర్ ఈటింగ్, వాట్ ఎవర్ ఇండియా నుంచి మన కింద నుంచి వచ్చినప్పుడు ఏం తెచ్చుకున్నాం అయ్యో మన దగ్గర ఉంది, అది అయిపోతే మనకి బతకలేము. కాబట్టి సస్టైనబిలిటీ అంటే యూ హావ్ టు మెయింటైన్ దెమ్, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక సస్టైనబిలిటీ ఏంటి? ఆక్సిజన్ తీసుకెళ్తాం, ఆక్సిజన్ వాడుతున్నాము. మీరు ఆక్సిజన్ వాడితే కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నారు. వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అందులోనే ఉంటుంది. కాబట్టి యూ ఆర్ పొల్యూటింగ్, యువర్ కార్బన్ డైఆక్సైడ్ యూ ఆర్ ఇంక్రీజింగ్. సో యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ కార్బన్ డైఆక్సైడ్, యూ కీప్ ఆన్ కన్జ్యూమింగ్ ఆక్సిజన్. ఇంకో 1 year మనం వెళ్ళాలి, కాబట్టి మనం వెళ్ళలేము, అంటే మనకు సరిపోదు అవన్నీ. అప్పుడు మనం ఏం చేస్తాం? వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని స్క్రబ్ చేస్తాం, అంటే మన రూమ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసేస్తాం. బై యూజింగ్ సమ్ మెథడ్ యూ రిమూవ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఒక స్పేస్ షటిల్లో మనం కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయలేకపోతే బతకలేమని చెప్పి తెలుసు, కాబట్టి మనం రిమూవ్ చేసి తెస్తున్నాం. ఈ మన భూగోళం కూడా అదే. భూగోళంలో కూడా కొంత లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు కన్జ్యూమ్ చేసేస్తే యూ కెనాట్ సర్వైవ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రిపిటేషన్, యూ హ్యావ్ టు హ్యావ్ యాడిషన్. కొంతవరకే మనం తీసుకోవాలి, సస్టైనబుల్ లెవెల్ మాత్రం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీ సైన్స్ జర్నలిస్ట్ సస్టైనబిలిటీ విషయం మీద సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగించి మన రిసోర్సెస్ ఏమిటి, ఎలా తగ్గుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయి అనేది రాసుకోవచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా యూ కెన్ సాల్వ్ డిబేట్ లాంటివి పెట్టచ్చు. మీరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టవచ్చు. ఓకే, యూ స్టార్ట్ వన్ కాలమ్ ఆర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్స్. ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పుడు ఎంత డిస్కషన్స్ వచ్చాయి, వాట్సాప్లో ఎంత చెత్త వచ్చింది. వాట్సాప్ లోపల ప్రతివాడు వైద్యుడే, ప్రతివాడు సలహా ఇచ్చేవాడే,
ఏదో చెప్తున్నారు, వాట్సాప్ నిండా వచ్చేసి అన్ని వేసారు. అందులో చాలా వరకు తప్పులు. యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిస్టేక్స్, అదర్ దెన్ ఫ్యూ ఆఫ్ దెమ్ అదర్. కొంచెం వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పి కొంతమంది ప్రచారం పెట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, ఒక పెద్ద సైంటిస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అందరూ 2 years చనిపోతారని చెప్పాడు. పెద్ద సైంటిస్ట్, నాట్ స్మాల్ పర్సన్, వెరీ వెరీ బిగ్ ఇంటర్నేషనల్ సైంటిస్ట్ టోల్డ్ దట్ ఇఫ్ యూ టేక్ వ్యాక్సిన్ ఇన్ 2 years యూ విల్ డై అని చెప్పాడు. ఓకే, ఇంకొక మన దేశంలోనే మన సైంటిస్టులు, డైరెక్టర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యాక్సిన్ రాదు అని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే ఛాన్సెస్ లేదు, మనకు వ్యాక్సినే రాదు అని చెప్పారు. సో ఎవరికి తోచింది వాడు చెప్పాడు. ఓకే, మీరు యాజ్ అ జర్నలిస్ట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు జడ్జ్ విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దట్ ఐఎమ్ షూర్ వీ కాన్ బ్లేమ్ యూ ఫర్ దట్. కానీ మీరు అథెంటిసిటీని కొంచెం పట్టించుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందని అథెంటిసిటీ పట్టించుకొని, ఇఫ్ పాసిబుల్ వీలైతే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరైనా సైంటిస్ట్తో మాట్లాడి ఇలా నేను రాస్తున్నాను, ఇది కరెక్టేనా మీ ఒపీనియన్ ఒకరి దగ్గర మీరు మాట్లాడుకుంటే. నాకు కొంతమంది హైదరాబాద్లో ఉన్న జర్నలిస్ట్, నాకు కొంతమంది వాళ్ళు ఏ ఆర్టికల్ రాసుకున్నా సరే ఒకసారి నాకు ఫోన్ చేసి అడుగుతాను, నేను ఇది రాస్తున్నాను, ఇది కరెక్ట్ అని చెప్పి. నాకు ఆర్టికల్ సంబంధం లేదు, నా పేరు అందులో ఉండదు, బట్ జస్ట్ ఫర్ ఒపీనియన్ ఇది కరెక్టేనా కాదా అని అడుగుతారు. దట్ యూ కెన్ డూ. మీరు ఎవరితోనో తెలిసిన వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్టేనా కాదా అని చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అదొకటి. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా స్టార్ట్ చేయవచ్చు. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాంటివి. జనరల్ పబ్లిక్ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్, సంబడి కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. సో దే ఆర్ మెనీ యాక్టివిటీస్ ఏ జర్నలిస్ట్ కెన్ డూ టు ఇంప్రూవ్ ద కంటెంట్. మీరు అన్నట్టుగా 3% నుంచి 12-15% కావాలంటే ఏదో చేయాలి కదా, ఏది చేయకుండా ఎలా అవుతుంది? సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇంపార్టెంట్లీ. Science journalism is not a separate category. It's a part of life, and it should be major part of life. Lekapothe we will not survive. Say planet Venus, మన ప్లానెట్తో ఈక్వల్గా ఉంటుంది. డయామీటర్ కానీ గ్రావిటీ కానీ మన ప్లానెట్ లాగా ఉన్నాయి. కానీ వీనస్ మీద టెంపరేచర్ 900 degrees Fahrenheit, నార్మల్ టెంపరేచర్ 900 degrees Fahrenheit. మొత్తం కార్బన్ డైఆక్సైడ్ లేయర్ ఉంది, థిక్ కార్బన్ డైఆక్సైడ్ లేయర్ ఉంది. ఎందుకు? బికాస్ కార్బన్ డైఆక్సైడ్ వాజ్ ప్రొడ్యూస్డ్, వాట్ ఎవర్ ద రీజన్. నౌ ఇన్ ఆన్ అవర్ ఎర్త్, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్, అవర్ కార్బన్ డైఆక్సైడ్ విల్ ఆల్సో బికమ్ లైక్ దట్. We will also go to 900 degrees. When you go to 900 degrees, you will all be charred. You will be all fried chicken. Okay, so now do we want to completely destroy our planet? కావకూడదంటే అక్కడ ఎలా అయింది అన్న విషయం తెలుసుకొని ఇది ఇలా అవుతుంది అన్న విషయం చెప్పాలి. అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్ or knowledgeable person to inform rest of the society so that society entirely is protected. We all be saved, otherwise we'll all die. So ee planet nu మనం రక్షించాలంటే science is essential. Of course science also can destroy the entire planet in one shot. ఇప్పుడు మనకున్న Russians, Americans and Chinese అనుకుంటే if they release all their nuclear bombs, there will be no need to discuss. So there will be no journalism, there will be nothing. Okay, that is also possible. Unfortunately, science or every aspect will have two edges. So positive side nunchi తీసుకొని we will be able to do that. And I think I should now stop. I have spoken enough. But main point is that science is a major part of human life, not a small part, major part. Every aspect of it, your medicines కానీ, thinking capacity కానీ, travel కానీ, మీరు ఏది ఆలోచించినా సరే science and technology is involved in it. Because of that, science should be major activity in any field. Kabatti communication journalism lo kuda it should become more activity. Any society which invested in science in long years ago, the society now surviving, now flourishing. China, US, Japan, all these countries invested in science. In fact, if you know, Japan science lo invest cheyaledu, Japan technology invest chesindi okappudu. Japanese, after the World War, Japan was very, very down. వాళ్ళు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో ఇన్వెస్ట్ చేసి అమెరికన్స్, రష్యన్స్ కనుక్కున్న టెక్నాలజీని వాళ్ళు తీసుకొని ఎక్విప్మెంట్గా మార్చారు. ఆ నాలెడ్జ్ని ఎక్విప్మెంట్గా మార్చి జపాన్ బికమ్ ఎ స్ట్రాంగ్ పవర్ ఇన్ ఆల్ ఎలక్ట్రానిక్స్. మీరు వాచ్లు కానీ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ కూడా జపాన్ నుంచి వచ్చాయి. సో జపాన్ హెస్ బికమ్ ఎక్సలెంట్ ఇన్ టెక్నాలజీ. కానీ కొరియా, సౌత్ కొరియా అండ్ అదర్ కంట్రీస్ స్టార్టెడ్ డూయింగ్ ది సేమ్ థింగ్ వాట్ ఎవర్ జపాన్ ఈస్ డూయింగ్. So then Japan cannot survive anymore. Appudu Japanese increase the science funding dramatically. Science ki kharchu pettedi mottam chaala pencharu. Science fund increase chesi unless we do innovation, new science cheste katta man survive kalemo ani Japanese vallu gurtincharu. So they invested in, and now today Japan is the cutting edge of science. Americans invested in science from the beginning. So they are in now the cutting edge of the world. So ఎవరైతే సైన్స్లో ఇన్వెస్ట్ చేశారో, ఏ దేశాలైతే సైన్స్ ఇన్వెస్ట్ చేశారో అవి బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి అన్ని ప్రపంచ దేశాల లోపల. ఇండియా కూడా సైన్స్లో ఇన్వెస్ట్ చేయాలి, చేస్తోంది, బట్ వెరీ లిటిల్.
0.8% to 0.9%. నేను సైన్స్లో మొదలైనప్పటి నుంచి అప్పుడు 0.7 ఉండేది, ఇప్పుడు 0.9కు దాదాపు 1కి వస్తున్నాం. దట్స్ ఆల్ పర్సంటేజ్. జీడిపిలో 0.9% ఆఫ్ జీడిపి ఓన్లీ ఈజ్ యూస్డ్ ఫర్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్ అవర్ కంట్రీ. మిగతా కంట్రీస్ లోపల 3.5% దాకా యూజ్ చేస్తున్నారు. కొన్ని కంట్రీలు 3.5, కొన్ని కూడా ఇంకా ఎక్కువ వాడుతున్నారు. ఈ పర్సంటేజ్ పెరగాలి. ఇది పెరగాలంటే పబ్లిక్ ఒపీనియన్ రావాలి, ద ఇంపార్టెన్స్ తెలియాలి. ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి దీని ఇంపార్టెన్స్ తెలియాలి. దీని ఇంపార్టెన్స్ తెలియాలంటే మళ్ళీ మీరే ప్రజల మీద రుద్దాలి. దీన్ని ప్రజలకు తెలియాలి ఈ విషయాన్ని. అంటే అగైన్ జర్నలిస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ science funding and future of country. So I'll stop here and wish you very useful discussion meeting. మీకు చాలామంది ఎక్స్పీరియన్స్ జర్నలిస్టులు ఉన్నారు ఈ స్పీచెస్ లోపల. దే విల్ టెల్ యూ వాట్ కెన్ బి డన్. అవన్నీ ఉపయోగించుకొని ఎంత వీలైతే అంతవరకు సైన్స్ కాంపోనెంట్ని, డైలీ న్యూస్ పేపర్లో సైన్స్ కాంపోనెంట్, డైలీ న్యూస్ పేపర్లో కానీ టీవీల్లో కానీ అన్నిట్లో సైన్స్ కాంపోనెంట్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ వే we will survive in future. Thank you and all the best. థ్యాంక్ యూ డాక్టర్ మోహన్ రావు గారు. ఈరోజు వన్ డే వర్క్షాప్ జర్నలిస్టులకు ఎందుకు అవసరం అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. వారు చెప్పినట్లు నీటికి దయం పెట్టిందని అన్నారు కదా, అది దట్ ఈస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారు ఊరు కిలాషాపూర్ జనగం దగ్గర జరిగింది. సో నీటికి దయ్యం పట్టింది అనేది జరిగి మొత్తం ఎంటైర్ విలేజ్ బైకాటెడ్ దట్ వాటర్. పోలీస్ సెంటర్ అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతే దే టేక్ వాళ్ళు జన విజ్ఞాన వేదికని హెల్ప్ అడిగారు, మీరు యూ డూ సంథింగ్ అని. పోలీస్ సహాయంతో, మీడియా సహాయంతో దాదాపు వారం రోజులు అక్కడ ఉండి అక్కడ ప్రోగ్రామ్ చేసి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి ఇక్కడ మాయలేవు, మంత్రాలు లేవు, అక్కడ ఆల్రెడీ మంత్రాలు జరుగుతూనే ఉన్నాయి, నీటికి దయం జరిగింది, మీరు మంత్రాలు చేసుకోండి అని చాలా యాక్టివిటీ జరిగింది. మొత్తం జన విజ్ఞానం ఇది చేసిన తర్వాత వాడు పరారై వెళ్ళిపోయాడు. బట్ సేమ్ అదే విలేజ్లో అందరం అదే నీళ్లు తాగి వాళ్ళు అక్కడ భోంచేసి వచ్చాం. తర్వాత అంతా సెట్ అయిపోయింది. అది అక్కడే జరిగింది సార్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ అడ్రస్. అండ్ now I propose the vote of thanks. So it's my pleasant duty to propose the vote of thanks. ముఖ్యంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ చక్కని ప్రోగ్రామ్ను కండక్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గారు, తర్వాత రిజిస్ట్రార్ లక్ష్మయ్య గారు, అండ్ మొత్తం ఇది తన భుజస్కంధాలపై వేసుకొని ఈరోజు ప్రోగ్రామును నిర్వహించడానికి దాదాపు గత 10 రోజుల నుండి ఇటు మీడియా మిత్రులకు కోఆర్డినేట్ చేస్తూ, ఇటు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక టుగెదర్గా టీం వర్క్గా పనిచేస్తున్న హెడ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ స్టీవెన్సన్ గారికి, అట్లాగే ఈ వెన్యూను ప్రొవైడ్ చేసిన ప్రొఫెసర్ కళాసాగర్ గారికి, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఈరోజు వీఆర్ వర్కింగ్ ఇన్ ఎన్ఐటి వరంగల్, బట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒప్పుకున్న మా డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణ్ రావు గారు, వారు యాక్చువల్గా ఈరోజు రావాలి ఈ ప్రోగ్రాంలోకి, కానీ ముఖ్యంగా సమ్ ఇంపార్టెంట్ వర్క్ వల్ల వారు రాలేకపోయారు. వారు స్కోప్కు చైర్మన్ కూడా, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మొత్తం మీద ఈ స్కోప్లో ప్రాజెక్టును శాంక్షన్ చేసిన విజ్ఞాన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ నకుల్ పరాశర్ అండ్ డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్, మొత్తం ఆల్ ఇండియాకి ఇన్ఛార్జి, ఆయన కూడా ఈరోజు రావాల్సింది. యాక్చువల్లీ ఈజ్ టాక్ ఈజ్ ఆల్సో దేర్, కాకపోతే ఆయన మెసేజ్ పంపారు దట్ విల్ ప్లే ఇట్ డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ వర్క్ ఎట్ ఢిల్లీ. డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ కూడా ఈరోజు రాలేదు, వారు తెలియజేశారు. నెక్స్ట్ 2 days వర్క్షాప్కు డాక్టర్ నకుల్ పరాష్ గారు, డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్ గారు ఖచ్చితంగా వస్తారు వారు. సో మోస్ట్లీ అక్టోబర్ లాస్ట్ వీక్లో వీఆర్ గోయింగ్ టు అనదర్ వర్క్షాప్ ఫర్ స్టూడెంట్స్, జర్నలిజం స్టూడెంట్స్ ఫర్ 2 days. ప్రొఫెసర్ స్టీవెన్ సార్ గారే దాన్ని మళ్ళీ హోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీ విల్ డిసైడ్ ద డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈరోజు స్పీకర్స్గా అంటే మాకు ఈరోజు ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ మోహన్ రావు గారికి ముఖ్యంగా మనకు వండర్ఫుల్ మెసేజ్ హి హాజ్ గివెన్. సో అది థాట్ ప్రొవోకింగ్ స్పీచ్ మనందరికి కూడా. తర్వాత రిజిస్ట్రార్ లక్ష్మణ్ గారికి, తర్వాత హెడ్ ప్రొఫెసర్ కళాసాగర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అసలు సెషన్లో మనకు ఉపన్యాసాలు ఇవ్వబోతున్న శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఎడిటర్ ఇన్వెస్టిగేషన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా, వారు వచ్చి ఉన్నారు ఇక్కడ, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు, ఫార్మర్ డైరెక్టర్ రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ అండ్ మల్టీమీడియా ఆఫ్
ప్రసార భారతి అండ్ పాపులర్ సైన్స్ రైటర్, వారు కూడా వచ్చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత మధ్యాహ్నం వీ హ్యావ్ టూ మోర్ టాక్స్. ఈనాడు జర్నలిజం స్కూల్ నుండి శ్రీ నాగేశ్వరరావు గారు, తర్వాత శ్రీ కె సురేష్ గారు వస్తున్నారు. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు జాయిన్ బై లంచ్, అందుకనే వారిది మధ్యాహ్నం పెట్టాము. తర్వాత ఫైనల్గా వీ హ్యావ్ అనదర్ స్పీకర్ ఈ శ్రీ సుధా భాస్కర్ గారు, ఎడిటర్ నవ తెలంగాణ. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్లీ వీ హ్యావ్ సమ్ గ్రూప్ డిస్కషన్ ఆల్సో. ఈ పార్టిసిపెంట్స్లో ఉన్నోళ్ళు కూడా చాలామందికి నాలెడ్జ్ ఉంది. వీఆర్ సారీ దట్ మేము ఎవరో కొంత సెలెక్ట్ చేసాం స్పీకర్స్గా, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మీకు ఏం తెలియదని కాదు. ఇందులో చాలామందికి చాలా విషయాలు ఉంటాయి, అవి కూడా షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ సమ్ సెషన్ ఇన్ గ్రూప్ డిస్కషన్. సో ఎవరైతే ముందుకు వస్తారో వీ విల్ ప్రొవైడ్ సమ్ టైమ్ స్లాట్ ఫర్ దెమ్ ఆల్సో. సో మీరందరూ దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఆఫ్టర్ దిస్ విల్ బ్రేక్ ఫర్ టీ 10 minutes. Then immediately we'll start the first lecture with Sudhakar Reddy garu. So now I request all of you to stand for national anthem. Thank you very much. I am sorry I didn't mention very important point. Thanks to all of you. మీ అందరి వల్లనే ఇక్కడ చక్కని వర్క్షాప్ జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది జర్నలిజం నుండే కాకుండా ఇంట్రెస్ట్గా ఉండి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ అకాడమిక్ సైన్స్ నుండి ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి గారు వచ్చారు, పబ్లికేషన్ వింగ్ ఎడిటర్ కూడా వారు. జేఎన్టీ రిటైర్డ్ ప్రొఫెసర్ మా బెస్ట్ ఫ్రెండ్ ప్రొఫెసర్ చంద్రలింగం గారు వచ్చారు. జనవిజ్ఞాన వేదిక నుండి కూడా చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ ఆదినారాయణ గారు, బిఎన్ రెడ్డి గారు, సత్యప్రసాద్ గారు వచ్చారు. వారందరికీ ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్, అండ్ ఇంట్రెస్ట్తో మా బెస్ట్ స్కూల్ ఫ్రెండ్ ఉపేందర్. సో ఆయన కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నౌ విల్ బ్రేక్ ఫర్ టీ. సో అగైన్ వీ రీఅసెంబుల్ within 10 minutes. Thank you very much.
కనెక్ట్ అవుతుంటండి నా దానికి అయితే ప్రొఫెసర్ గారి ఈమెయిల్ ఐడి పట్టాను. అది ఇక్కడ అదా కనెక్ట్ అయింది ఇప్పుడు అది ఇక్కడ రాదా? Hello. If you could please settle down, we'll start the session. We are already running behind schedule. I think దయచేసి వెనక లైట్లు ఆపండి. చెప్తాను అలాగే చెప్తాను. సుధాకర్ గారు నేను చెప్తాను. లైట్ ఏమైనా ఉందా ఇప్పుడు ప్రెజెంటేషన్? ఆయన టీవీ ప్లే చేసేది దాంట్లో టీవీ వెంకటేశ్వర మెసేజ్ ఫస్ట్ ప్లే చేసి చాలాసేపు ఉంటుందా? 5 minutes. ఓకే. ఈ మధ్యకాలంలో సార్ని ఇంట్రడ్యూస్ చేయాలా? సరే, 5 minutes. ఓకే. రానా? Namaskar. First of all, I would like to thank all of you for being a part of this workshop, which is organized by Vigyan Prasar in association with NIT Warangal as part of the project called Scope Telugu. Scope is science communication, popularization, and its extension. So the acronym SCOPE comes from that. It's a platform where all people, organizations, individuals, and agencies which are interested in communicating science to ordinary public come together and conduct activities promoting science communication in Indian languages, building capacities for such science communications, creating materials like books, films, social media messages, and so on. It's an initiative that has been taken by Vigyan Prasad. Based upon the policies of Government of India, that it's important that we take science in Indian languages to people in India. English is fine, I'm talking through that. Many of us here might understand English, maybe we read English, we source and access information in English. But then it's just a small percentage when you look at the country, right? I mean,
maybe 2%, 5%, perhaps use English as a medium of communication and are able to access, understand English. Indian languages are many. In fact, if you look at some of the languages spoken in India, the number of speakers are much, much higher than, some European states, some countries in Europe. Therefore, it's important that the science literature, science material are available in Indian languages. So that's how the idea of scope came in. And then we also felt that if you want to reach the larger section of society, particularly underprivileged and people who are not of means economically, culturally, and otherwise, then it's important that we should speak in the language that they understand, they speak, they are familiar with. That's how this effort was created, and today, little more than 15 Indian languages we are active. Soon, we will be expanding to all the Indian languages which are part of the Indian Constitution schedule. And of course, we'll go beyond. For example, we want to reach to some of the tribal languages which are spoken, whose numbers, if you again see, are much larger than a small European state, right? So the idea is to promote science in Indian languages. Now, this workshop is organized part of the scope Telugu, and I am thankful to the organizers for taking this effort and all of you for being part of this. I think, in my view, in my let's say reflections, I feel that today science communicator in India, particularly in India, has 4 important tasks. What I mean to say is that if you are in US or Europe, maybe the task might be different. Countries in Africa, things might be different. So if you look at India, India is a huge country. I mean, it's like a subcontinent, if you say so. In India, we have 4 important tasks. That's my view. In India, if you look at formal education, it's through formal education that we have our first introduction to science and technology, schools, right? School, we study science. At least till 8th, all over the country, it's compulsory. In some states, it's up to 10th, studying science is compulsory. So there is at least some familiarity through schools. However, if you look at the quality of education in school, it is still much to be desired, right? We have come a very long way. If you look at the access to school education when India became free, and after 2009, the Right to Education Act, access to education has improved tremendously. We have been also able to control dropouts, school dropouts substantially. Yes, of course, COVID has made a dent in this progress, but still, compared to what we were earlier, I mean, we have come a very long way. But quality still eludes. Therefore, it's important, number one, that we prepare. For that, you need informal settings. Media is an important purveyor of science and technology knowledge for adult population. Of course, there are science centers, there are other means, but in India, given it's a media, that's a second, in my view, task. The third is something that emanates from our constitution. If you look at the Constitution of India, it's one of the unique constitution where scientific temper is spoken and is being spoken as one of the duties of the citizen of the country. Scientific temper, spirit of inquiry, reform, all 3 are put together, right? So this scientific temper, humanism, spirit of inquiry, and reform, this together constitute a ethos of our countries. And if you want to develop one single woman
Of course, don't mistake that there was only one woman at that point of time. There were many women. Okay, some of the women's, female progeny perhaps stopped giving birth, so that's why you are not reaching to them. But all the human beings today in the world, you can identify that there was a person somewhere around 1.5 lakh. All provides us certain worldview with which we can shape the way we want to see ourselves, the way we want to live ourselves, the society, future, and so on. These aspects are also one of people can improve their life, improve their economic condition, improve their living condition is also a crucial issue. Along with this, we can also look at issues like, I hope that all the participants here would be willing participants, willing communicators who would take these messages to people so that as a country we can progress. Thank you for being with us once again, and thanks the organizer for this excellent arrangement. Thank you. Yeah, without losing much time, first let me apologize to Sudhakar Reddy Garu. I think the program has been delayed. He is a man who has enormous reserves of energy. He can sustain the interest of the audience for hours together because we have been conducting workshops with him for quite some time. దినమంతా కూడా అంటే ఆడియన్స్ను ఆకట్టుకొని చెప్పే శక్తి ఉంది తనకు. నేను అంత టైం ఇవ్వలేమేమో, మరి వీల్ ట్రై టు గివ్ యూ maybe 45 minutes అంటే he said he will try his level best to convey. Very briefly, I'll introduce him to you. Sudhakar Reddy is the editor investigations in the Times of India, Hyderabad. He is a graduate in microbiology with biochemistry, apart from several other degrees in other faculties. తను లా చేశాడు, అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ కూడా చేశాడు. ఈ మధ్య కాలంలో జర్నలిజం చేశాడు. రైట్ నౌ హీ ఈజ్ ఏ research scholar in the Department of Journalism and Mass Communication in Andhra University. Okay, and he's specializing in health communication in the context of COVID. Okay, he writes extensively on science, health, environment, wildlife, biodiversity, pollution issues, biopiracy, and climate change. One thing I can tell about Sudhakar Reddy Garu, because I have been tracking his journalistic journey in Hyderabad. Whatever he does, I think he does it with a lot of passion. He owns up every activity which he takes up, and takes it to a logical conclusion. He is one person who is always looking for perfection. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు ఉంటే అప్పుడే చెప్పేస్తారు. That is one quality I like. Sudhakar was in charge of Gnana Netram, the science corner in Eenadu during his early career, and he has written several editorial articles on genome project and other science and health subjects. He is a fact checker, Google certified fact checker. In fact, గత రాత్రి తను ఢిల్లీ నుంచి ఒక లీడర్షిప్ సమిట్ నుంచి వచ్చారు. వస్తారా అంటే నేను definitely I would love to interact with journalists. He has agreed. So he is a fact checker and he has trained over 1,000 journalists. 6-7 మాసాలు బట్టి దాదాపుగా ఒక 40 మంది జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళకు మేము దాదాపుగా 120 అవర్స్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆన్ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ టెక్నిక్స్. ఇది కాకుండా ఒక 5-6 మేజర్ వర్క్షాప్స్ కూడా చేశాము. ఓకే, he has been the sheet anchor in the entire training project which was funded by the US Consulate General. Okay, which was funded by he is a regular visitor to CDFD. He is a regular visitor to CDFD for NGRI, CCLD, IICT, and other scientific institutions. Recently he addressed a session, training session for researchers at MIPER. He was an expert on the expert committee member of the then AP Biodiversity Board. Was United Nations Observer for COP11 held at Hyderabad. For Deccan Chronicle, he covered Indian Science Congress held at Tirupati. He is an expert in data mining and trained in satellite imagery-based journalism in Amsterdam. He was a Chevening Fellow of University of Westminster
in London, USI VLP Leadership Program Alumni, Global Investigative Journalism Fellow, and ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. స్టాప్ హియర్. తనకు నాకు 45 మినిట్స్ నేను తప్పకుండా తీసుకుంటాను, నేను తగ్గను అన్నాడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్, మీకు మా జర్నలిజం స్టూడెంట్స్ దీన్ని లైవ్ చేస్తున్నారు మా యూట్యూబ్ ఛానల్. వాంట్ యూ కెన్ టేక్ దట్ లింక్ అండ్ circulate it among your colleagues. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఇంట్రడక్షన్. గురువు గారి దగ్గర నుంచి మంచి మాటలు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. మామూలుగా సభలో మా బుధరా రాధాకృష్ణ గారు చెప్పారు, పండితుల సభలో మనం కామ్గా కూర్చోవాలి, అప్పుడు మనల్ని కూడా పండితులు అనుకుంటారు, లేదా తక్కువ మాట్లాడాలి. ఇప్పుడు ఇంతమంది పండితులు, ఇంతమంది పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది, రాంబాబు గారు కానీ, జన విజ్ఞాన వేదిక, ఇంతమంది పండితులు, అసలు సైన్స్ అంటే నాగసూరి వేణుగోపాల్ గారు తెలుగులో అని, వేణుగోపాల్ గారు అంటే సైన్స్, పాపులర్ సైన్స్ మంది ఉండగా నేను మాట్లాడటం ఒక సాహసమే. బట్ ఐ విల్ ట్రై టు డూ సంథింగ్. యాక్చువల్గా దీనికి కనెక్ట్ అవ్వలేదు, ఏదైనా మీకు ఆన్లైన్ అక్కడ వెబ్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? సో ఏదైనా చూపించాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు ముందు స్పీకర్ గారు చెప్పారు, మోహన్ రావు గారు, జపాన్లో జపాన్లో హోటల్ రూమ్లో టాయిలెట్లోకి వెళ్ళాను. బటన్ నొక్కగానే టాయిలెట్ కమోడ్ ఉంటుంది, తర్వాత దానికి అన్ని బటన్లు ఉన్నాయి. కూర్చున్నాను, అయిపోయింది. తర్వాత దానంతట అదే నీళ్ళు కొట్టింది, తర్వాత వేడి గాలి కొట్టింది, తర్వాత కొంత సెంట్ కూడా కొట్టింది. సో నేను అనుకున్నాను, అంటే నేను నా ఫేస్బుక్ పోస్ట్ మీరు చూస్తే నేను జపాన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు దాని గురించే ఎక్కువ రాశాను. ఏంటంటే నేను అనుకున్నా తీసుకొద్దాము అది ఇండియాకి అనుకున్నా. బట్ తర్వాత అదంటే ఆ హోటల్లో ఉన్నది కాదు, కొత్తది ఏదైనా కొనుక్కొని తీసుకొని వద్దాం అనుకున్నాను. బట్ అయితే మా ఆవిడ అన్నది ఎందుకులేండి, అంటే టెక్నాలజీ ఎంత గొప్పగా, బేసిక్ సార్ అన్నారు ప్రతి దాంట్లో సైన్స్ అని. అయితే నేను నా సెషన్లో ఇవాళ 2 అంశాల మీద నేను దృష్టి సారించబోతున్నాను. ఒకటి అంటే పాపులర్ సైన్స్ గురించి ఎట్లాగో వేణుగోపాల్ గారు మాట్లాడతారు, ఆయన ఎక్స్పర్ట్. బట్ నేను అప్లైడ్ అండ్ ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్సెస్ని ఎట్లా మనం, ఎందుకంటే ఇది మోర్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ అది దాని గురించి మాట్లాడతాను. కొన్ని బేసిక్స్ అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, బేసిక్స్ కూడా నేను మాట్లాడతాను. దెన్ కొన్ని వెబ్సైట్స్, అంటే ఏంటంటే అల్టిమేట్గా మనం మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్తాం, ఓ గొప్పగా మాట్లాడాడు అని అనుకోవచ్చు, కానీ మనం ఏదైనా స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నాం, అప్ స్కిల్లింగ్ చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఐ ఆల్వేస్ నాకు మనం ఎలా ఏదైనా స్కిల్ నేర్చుకున్నావా అన్నది. సో యాక్చువల్గా చాలామంది మాట్లాడారు, మన మైండ్ సెట్ అంటే ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం, అంటే అల్గారిథం యుగంలో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ అల్గారిథమ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ సార్. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎవరిని ఎన్నుకోవాలో అల్గారిథమ్స్ డిసైడ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనలో ఉన్న భావాలు, గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఫేస్బుక్లో మాట్లాడలేదు హర్షతో, అయితే వారం రోజులు మాట్లాడుకోలేదు, ఫేస్బుక్లో లైక్ చేయలేదు. ఇంతకుముందు హర్ష ఏం చేసేవాడు, అమ్మాయి మాడిపోయిన ఆమ్లెట్ ఫోటో పెట్టినా లైక్ చేసేవాడు. బట్ ఇప్పుడు లైక్ చేయట్లేదు, వారం రోజులు, ఎందుకంటే కోపం వచ్చింది ఇద్దరికి. కానీ ఫేస్బుక్ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదని చెప్పి హర్షకి ఆ అమ్మాయి ఫోటోలు చూపిస్తుంటుంది అదే పనిగా. అంటే ఒక మనిషి ఎవరిని ప్రేమించాలి అనేది కూడా అల్గారిథమ్స్, ఫేస్బుక్, గూగుల్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, రీల్స్. ఇప్పుడు ఎక్కువ మంది, నేను కూడా ఈ రీల్స్ అనేవి వచ్చినాయి, కాసేపు 50 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్ రీల్స్, దాంట్లో బతికేస్తున్నాం మనం. ఎక్కువ మంది ఆ రీల్స్ చూస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఒక ద్రోహం చేస్తుంది
ఏది మామూలుగా ప్రింట్ మాధ్యమం లేకపోతే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కూడా సైన్స్కి ద్రోహం చేస్తున్నాయి, అంటే మానవాళికి ద్రోహం చేస్తున్నాయి. ఎట్లా అంటే జ్ఞాననేత్రం ఇప్పుడు ఎత్తేసారు. నేను ఆ కాలం అప్పుడు నడిపాను, ఇప్పుడు లేదు కదా ఈనాడులో. సో తర్వాత సైన్స్ పేజెస్ పెట్టారు, అవి కూడా లేనట్టున్నాయి. 3% అసలు తెలుగులో అయితే 3% కూడా ఐ డౌట్. అట్లా ఈ అల్గారిథమ్స్ కూడా మోసం చేస్తున్నాయంటే జనాలకి సైన్స్కి సంబంధించిన అంశాలు చూపించట్లా. డాక్టర్ వెంకట్రావు గారు కోవిడ్ గురించి మాట్లాడితే అందరూ చూసాము. అదే డాక్టర్ వెంకట్రావు గారు సమంత నాగ చైతన్య బెడ్రూమ్లో ఏమైందనేది ఎక్కువ మంది చూశారు, కొన్ని లక్షల మంది. అంటే ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే, ఇందాక సార్ చెప్పారు ఒక ప్రెగ్నెంట్ హీరోయిన్, ఈ అల్గారిథము ఎక్కువ అవి చూపిస్తుంది, జనాలకి ఏం కావాలి ఏంటి అని. సైన్స్ వార్తలు చూపించట్లా, సైన్స్ విషయాలు చూపించట్లా. సో దీనికి ఏంటంటే మనం కూడా తెలుసుకోవాలి అసలు ఈ అల్గారిథం ఏంటి అని. అంటే అంత డెప్త్కి నేను వెళ్తలేదు. ఆ అల్గారిథంని బీట్ చేసి మనం సైన్స్ వార్తల్ని ఎలా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అయితే నేను బేసిక్స్ మాట్లాడతాను. ఎందుకంటే ఇట్స్ వెరీ, చాలామంది అనుకోవచ్చు నేను ట్విట్టర్ ఎందుకు వాడాలి, నేను ఫేస్బుక్ వాడాలి తప్పదు. ఎందుకంటే ఫేస్బుక్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కంట్రీ, చైనా ఇండియా కన్నా. సో అందుకని నా టాపిక్ కూడా నేను అలా డిసైడ్ చేసుకున్నాను, డిజిటల్ ఏజ్లో సైన్స్ రిపోర్టింగ్ అని. కెన్ యూ గో టు నెక్స్ట్ స్లైడ్ క్విక్లీ. సో అయితే సైలెన్స్ స్కిల్స్ సైన్స్ అని చెప్తున్నాను. ఇది తప్పు జర్నలిస్టులదే కాదు, సైన్స్ కమ్యూనికేటర్స్ కూడా. ఒక్కడ మాట్లాడు వాడికి ఆ సైన్స్ కమ్యూనికేటర్కి ఏంటంటే తనకి రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయినాయా లేదా, ఫారెన్లో ఫెలోషిప్ వచ్చిందా లేదా, జర్మనీలోనో యుఎస్లోనో. ఈ సైన్స్ని జనబాహుల్యానికి అందించే ప్రయత్నాలు ఎవరూ చేయట్లా సైన్స్ నేను ఎన్ఐపిఆర్లో మొన్న ఒక టాక్ తీసుకున్నప్పుడు చాలా క్యాండిడ్గా మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు జనబాహుల్యానికి సైన్స్ అందించాలి అని. అంటే ప్యూర్ అప్లైడ్ సైన్స్, లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ ఇది. ఇప్పుడు I'll just see here so that so ఇక్కడ మన రోల్ ఇంపార్టెంట్. ఎందుకంటే సైన్స్ కమ్యూనికేటర్లు, సైంటిస్టులు మాట్లాడటం తక్కువ భారతదేశంలో, ఇండియాలో. వాళ్ళు ఒక కకూన్లో ఉంటారు. ఈ కకూన్లో ఉన్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి చేయాలంటే మనకి కొంత నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బేసిక్గా ఇక్కడ ఏంటంటే న్యూస్ రిపోర్ట్ మామూలుగా రాయటం వేరు, సైన్స్ రిపోర్ట్స్ రాయటం వేరు. ఒక మంచి జర్నలిస్టు, ఒక మంచి సైన్స్ రైటర్ కాగలడంటే చెప్పలేము మనం, ఎందుకంటే దేర్ రేర్ ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుందండి, మనం సైన్స్ని, శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని ప్రజలకు అందించలేకపోతున్నాం కాబట్టి ఒక పెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీకు తెలుసు కదా, ఇందాక సార్ కూడా చెప్పారు, ఇరాక్లో బాగా మందు తాగితే, మనం తాగుతున్నాం ఇక్కడ, బట్ ఇరాక్లో మందు తాగితే కోవిడ్ పోతుందని చెప్పి బాగా తాగేసి చచ్చిపోయారు చాలామంది. అట్లనే గంజాయి తాగితే కోవిడ్ పోతుందని గంజాయి తాగారు. ఎందుకు? ఇప్పుడు నిన్న ఏదో చూశాను ఒక వీడియో, ఒకడు ఇలా తలకి ఇలా కొట్టుకుంటే ఏదో అవుతుందంట. అంటే ఈ మొత్తం అంటే న్యూరల్ డిసీజెస్ అన్నీ పోతాయని. మనకి జన విజ్ఞాన వేదిక వాళ్ళు చాలా దీని మీద చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే సినారియో మారిపోయిందండి. మారిపోయి ఈ మిస్ఇన్ఫర్మేషను, డిజిన్ఫర్మేషన్ సినారియో ఈ సోషల్ మీడియా యాంప్లిఫై చేసింది, డిజిటల్ యుగం. ఎందుకంటే మొన్న ఒక రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఒక స్టడీ వచ్చింది. మనం జర్నలిస్టులు అందరూ, ముఖ్యంగా ప్రింట్ మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మాధ్యమం, ఇప్పుడు యూత్లో న్యూస్ చూడట్లా. వాళ్ళకి న్యూస్ అంటే ట్రస్ట్ పోయింది, నెగిటివిటీ ఉందన్న ఆలోచన వచ్చింది. దెన్ దే ఆర్ మోర్ ఇంటూ ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటి టైంలో ఇంకా సైన్స్ జర్నలిస్ట్ పాత్ర చాలా కష్టం. ఏది ఎవరికి ఇంట్రెస్ట్ లేని టైము. సో ఐల్ జస్ట్ గివ్ యూ సమ్ ఫిగర్స్. అంటే ఇది అందరికి తెలిసిందే. ఇంటర్నెట్ యాక్సెస్
ఇండియా సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఇదంతా ఐ విల్ స్కిప్ ఇట్ బికాజ్ లెట్స్ గో టు ఇంటర్నెట్ ఈజ్ నో లాంగర్ అర్బన్ కమోడిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ సెర్చెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యాదాద్రి భువనగిరి నుంచో, హైదరాబాద్లో చూస్తున్నారు, బట్ యాదాద్రి భువనగిరి, అదే పూణే అయితే అది పింప్రి చించిన్వాడ ఏదో ఉంది కదా, చించివాడ, అక్కడి నుంచి వస్తున్నాయి. దట్ షోస్ people are using more everything because how print inni Google searches వస్తున్నాయి, ఇన్ని కోట్ల బ్లాగ్స్, ఒక గంటకి 500 hours of videos are uploaded every minute యూట్యూబ్లో. సో ఇలా మారుతున్న డిజిటల్ యుగంలో మనం ఏం చేయాలి ఏంటి అన్నది ఒక ఇంపార్టెంట్. ఒకటి అల్గారిథం పట్టుకొని మనం అల్గారిథంలో రావాలంటే ముందు బేసిక్గా డిజిటల్ మాధ్యమాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ స్కారియా అని CCMB సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ట్విట్టర్లో బాగా ట్విట్టర్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ అండి రిపోర్టర్స్కి. ట్విట్టర్లో యూ కెన్ ఫాలో లాట్ ఆఫ్ సైన్స్ జర్నలిస్ట్, సైన్స్ రైటర్స్, సైన్స్ కమ్యూనికేటర్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో ఒక్క ఫాక్స్ న్యూస్ తప్ప అన్నీ అగెనెస్ట్ అయినా ఆడు గెలిచాడు. ఎందుకంటే ట్విట్టరే బంద్ అయిపోయింది. ఇక్కడ కూడా ఉన్నాయి, నేను చెప్పను, మళ్ళీ చెప్తే నన్ను మళ్ళీ ఎందుకంటే లైవ్లో వెళ్తుంది వైరాలిటీ. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ ట్విట్టర్ను వాడుకొని, లేకపోతే సోషల్ మాధ్యమాలను వాడుకొని కొంతమంది మీడియా మ్యానిపులేటర్స్ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్యాక్ ఈ ప్యాక్. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మీడియాని మ్యానిపులేట్ చేసి, అట్లనే నేనేమంటున్నానంటే అల్గారిథం మనం తెలుసుకోవాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెప్త్, బట్ బేసిక్స్ ఏంటంటే మీరందరూ అది జన విజ్ఞాన వేదిక లేకపోతే ఇంకొకళ్ళ స్థానిక భాషలో, ప్రాంతీయ భాషల్లో ఈ మాధ్యమాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అయితే సార్ అన్నారు ఇందాక, నేను విభేదిస్తున్నాను, మోహన్ రావు గారితో లేరు, బట్ 2 విషయాలు. ఒకటి, మీకు కొత్తగా ఉండాలి. ఎస్, కొత్తగానే ఉండాలి న్యూస్ అంటే, అది న్యూస్కి ప్రాథమిక లక్షణం. వింతగానే ఉండాలి. కానీ సైన్స్లో కూడా నేను ఒక స్టోరీ చేశాను. ఇప్పుడు మీరు మధ్యలో నెక్స్ట్ ప్లే చేస్తావా? నెక్స్ట్ మీరు ప్లే చేయట్లేదు, నేను మాట్లాడేస్తున్నాను. నెక్స్ట్ నేను నొక్కు అంటే మీరు నొక్కాలి. నాకు ఇది లేదు కదా. సో నేను ఒక స్టోరీ రాశాను, అది బాగా పోయింది ఇక్కడ. యురేకా వింగ్ టెర్మైట్స్ ఈల్డ్ బ్రేక్ త్రూ నానో పార్టికల్స్. ఉస్మానియా వాళ్ళే చేశారు. ఏం చేశారంటే, మనకి ఈ వర్షం పడ్డప్పుడు పురుగులు వస్తాయి కదండి, అవి ఏమంటారు ఆ పురుగుల్ని తెలుగులో? ఉసిర్లు చాలా ప్రోటీనేషియస్ ఫుడ్. అయితే ఈ ఉసిర్లు గురించి దాంట్లో నానో పార్టికల్స్ తీసుకుంటే దానికి చేశారు. అంటే నేను ఇక్కడ ఏం చూశాను, ఉస్మానియాలో చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఈ స్టోరీని ఆన్లైన్లో ఒక 20 లక్షల మంది చదివారు. అంటే సైన్స్లో కూడా వింతలు, విశేషాలు, అది ఏదైతే జర్నలిజం ప్రాథమిక సూత్రాలు ఉన్నాయో ఇక్కడ కూడా వర్తిస్తాయి. వీటి గురించి నేను చెప్తాను ఎందుకు. ఇప్పుడు CDFD సైంటిస్ట్ డిస్కవర్ నావల్ మెకానిజం ఫర్ కాన్సర్ థెరపీ అని నేను రాశాను. చాలామంది మనం ఏం చేస్తుంటామంటే, చాలామంది చెప్తుంటారు టీ తాగితే మంచిది కాదు, ఒక స్టడీ ఫౌండ్. టీ తాగితే మంచిది, స్టడీ ఫౌండ్. దేర్ ఆర్ డిఫరెంట్ కాంట్రడిక్టరీ స్టడీస్ వీఆర్ పబ్లిషింగ్. ఇంకొకటి, క్యాన్సర్కి మందు వచ్చేసిందని ఎన్నోసార్లు మనం విన్నాము, ఉంటాయి, బట్ అంటే చాలా వాటికి. బట్ యాక్చువల్గా ఏంటి, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ జర్నలిస్ట్గా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనం ఎంత అంటే ఎగ్జాజరేట్ చేస్తున్నాం అన్నది కూడా విల్ టాక్ అబౌట్ ఇట్ నెక్స్ట్. సో సైన్స్ రిపోర్ట్స్ న్యూస్ రిపోర్ట్స్ లాగే ఉంటాయి, బట్ దెర్ ఆర్ డిఫరెంట్. ఇది జర్నలిస్టులకి, సీనియర్లు కాదు. ఇలస్ట్రేషన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, రీల్స్, ఎక్స్ప్లెయినర్స్లో ఉంటే బాగుంటుంది. టెక్స్ట్ ఈజ్ డయింగ్ ఆర్ టెక్స్ట్ ఈజ్ డెడ్. వీడియో ఈజ్ కింగ్ నౌ. ఫ్యూచర్ ఈజ్ ఆడియో, పాడ్కాస్టింగ్ చాలా పికప్ అయింది. ఎందుకంటే ఎక్కువ మంది ట్రాఫిక్లో ఉంటున్నారు. FM రేడియోలోనో లేదా పాడ్కాస్ట్లోనో ఎక్కువ మంది ట్రాఫిక్లో గడిపేస్తున్నారు. నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను, అపాక్ ట్రస్ట్కి 2.5 గంటల్లో పట్టింది మాకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళడానికి.
సో పాడ్కాస్టింగ్, ఇప్పుడు టెక్స్ట్ ఈజ్ డయింగ్, టెక్స్ట్ ఈజ్ డెడ్. ప్రింట్ ఈజ్ ఆల్సో విల్ డై ఇన్ ఇండియా ఎవెన్చువల్లీ. న్యూయార్క్లో, వాషింగ్టన్ డీసీలో హోటల్ పాలమోర్ అని దాని ముందుగా ఒక బ్రేక్ఫాస్ట్, బీగల్స్ అని ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటే $4.50 బ్రేక్ఫాస్ట్, $5 న్యూయార్క్ టైమ్స్ ఫ్రీగా ఇచ్చాడు. బ్రేక్ఫాస్ట్ $4.50 అంటే ప్రింట్. ఇప్పుడు మనం బంజారాయిల్ జూబ్లీస్ వెళ్ళినా గేట్ దగ్గర పేపర్లు కిందే ఉంటాయి. సో బట్ ఇండియాలోనే కొంచెం ఇంకా ప్రింట్ బతికుంది. బట్ సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టెక్స్ట్ కన్నా ఇన్ఫోగ్రాఫిక్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, రీల్స్, ఎక్స్ప్లెయినర్స్ ద్వారా ఎక్కువ సైన్స్ సమాచారాన్ని అది తెలుగులో అందిస్తే బాగుంటుంది. తెలుగులో అసలు ఏమీ లేవు మనకి మంచి, అంటే నాకు తెలీదు వేణుగోపాల్ గారు మంచి వెబ్సైట్స్ కానీ పత్రికలు, మ్యాగజైన్లు, సైన్స్ పత్రికలు, మ్యాగజైన్లు కొనుక్కునే పరిస్థితి ఒకప్పుడు డిస్కవరీ అని వచ్చేది, అది వస్తుందో రావట్లేదు ఇప్పుడు. సో అన్నిట్లాగానే ఇప్పుడు చాలా మాకు సాయిద్ అక్బర్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఆయన ఏం చేస్తాడని చాలా సింప్లిఫై చేస్తాడు, డీమిస్టిఫైయింగ్, సింప్లిఫైయింగ్. అయితే ప్యూర్ అప్లైడ్ సైన్స్ని డీమిస్టిఫై చేయడం చాలా కష్టం. దాంట్లో ఆ సైంటిస్టు, రిసెర్చరు, సైన్స్ కమ్యూనికేటర్ ప్లస్ మనకి ఇంకొక బాధ ఏంటంటే ఆ పదాలు, ఆ జార్గన్ తెలియాలి. కాబట్టి ఎక్కువ కృషి చేయాలి. ఆ డీమిస్టిఫైయింగ్ చేసి అక్బర్ అందులో నిష్ణాతుడు, చాలా బాగా రాస్తాడు. అంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి దానికి వాల్యూ ఎడిషన్ చేసి రాయాలి. కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. అవాయిడ్ టెక్నికల్ అండ్ అకాడమిక్ జార్గన్. చాలామంది అకాడమిక్ టెక్నికల్ జార్గన్, అసలే సైన్స్ అంటే చదవరు, అది మళ్ళీ మనం అకాడమిక్ టెక్నికల్ జార్గన్తో రాస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. ఇంకొకటి, నేను ఇందాక చెప్పాను, వాళ్ళు రీసెర్చ్ పేపర్స్లో రాసినప్పుడు వాళ్ళు అంటుంటారు ఇట్ కుడ్ లీడ్ టు ఎ క్యాన్సర్ డ్రగ్ డిస్కవరీ అంటాడు. మనమేం రాస్తాం, తెలుగు రాష్ట్రం వచ్చేసింది డ్రగ్ అని రాస్తాం. సో యూ షుడ్ వాచ్ అవుట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ లైక్ సజెస్ట్, కుడ్, వెన్ ఎ ఫైండింగ్ ఈజ్ నాట్ సర్టన్. అంటే యురేకా అని బట్టలు లేకుండా పరిగెత్తే పని మనం రోజు చేస్తుంటాం, కానీ చాలా సైంటిఫిక్ స్టడీస్, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా ఉంటాయి. సో యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దోస్ థింగ్స్. అంటే మనం రాసినప్పుడు ప్రజల్ని హైప్, ఎగ్జాగరేషన్ చేయొద్దు, మిస్లీడింగ్ న్యూస్ రిపోర్ట్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, సైంటిస్టులు కూడా, ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్నిసార్లు ప్రెస్ రిలీజ్ ఇస్తుంటే వాళ్ళు తెలియక హెడ్లైన్ పెడతారు, అదే మనం పికప్ చేసి రాసేస్తుంటాం. కానీ ఐ థింక్ యూ షుడ్ కండక్ట్ యువర్ ఓన్ ఇన్వెస్టిగేషన్ and prepare properly and do that. అయితే ఈ రీసెర్చ్ ఎలా చేయాలి అన్నది వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంతకుముందు ఏమయ్యేదంటే జర్నలిస్టులకైనా లెగ్ వర్క్ ఇంపార్టెంట్. సిసిఎంబికి వెళ్ళాలి, సిడిఎఫ్డికి వెళ్ళాలి, వాడు రానివాడు, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళాలి, సైంటిస్టులు కలవాలి, మాట్లాడాలి, అది అందరికి తెలిసిందే. కానీ ఈ రోజున వెబ్లో, ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు గారి ఈమెయిల్ ఐడి నాకు తెలుసు, నేను కనీసం ఒక 10 పేజీలు రాంబాబు గారి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెట్టగలను. డేటా మైనింగ్ అంటారు దాన్ని, సర్చ్. అసలు ప్రపంచమే, ఈ గూగుల్ అనేది అత్యంత పెద్ద డబ్బులు సంపాదిస్తున్న సంస్థ. ఎట్లా సంపాదిస్తున్నాడు తెలుసా? ఆ వర్డ్స్ అమ్ముకుంటున్నాడు, సర్చ్ వర్డ్స్. పొద్దున్నే సపోజ్ మీరు అన్నారు వాట్ షుడ్ ఐ ఈట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ అని, మీరు అని వాట్ ఈస్ టుడేస్ డేట్ అని నేను ఎక్కువ సెర్చ్ చేస్తుంటాను, ఎందుకంటే నాకు ఆ రోజులు గుర్తుండట్లే ఈ మధ్య, ఇంకా జుట్టు తెల్లబడలేదు బట్ గుర్తుండట్లేదు. సో ఈ వర్డ్స్ని వాడు అమ్ముకుంటాడు, గూగుల్ వాడు, యాడ్వర్డ్స్ అంటారు. అసలు ఎక్కువ బిజినెస్ దాని మీద నడుస్తుంది. అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అంటారు. సర్చ్ ఇంజిన్ అంటే ఈ వెబ్లో, ఈ వెబ్ అనే ఒక మహాప్రపంచంలో ఉన్న వేల బిలియన్ల కొద్ది వెబ్సైట్లలో ఈ గూగుల్ వాడు ఆ పదాలని, అంటే సపోజ్ మీరు అన్నారనుకోండి, మాకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఏమని, నిమ్మరసం తాగితే కోవిడ్ ఎగిరిపోద్దని. అది మీరు సర్చ్ చేయాలనుకుంటున్నారు, లెమన్ జ్యూస్ కోవిడ్ క్యూర్ అని. ఆ వర్డ్ విలువ 100 మంది సర్చ్ చేస్తే దాని డబ్బులు రేట్ పెరుగుతుంది. సో మీరు సైన్స్ జర్నలిస్టులుగా, సరే లెగ్ వర్క్ ఓకే, అది నేను చెప్పాల్సి మీ అందరికీ తెలిసిందే, బట్ లెగ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అది చాలామంది మర్చిపోతున్నారు ఫోన్లో ఇతర పోతలు వాట్సాప్ యూనివర్సిటీలు. బట్ డేటా మైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సర్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను యాక్చువల్గా ఐ విల్ షో యూ సర్టన్ వెబ్సైట్స్, అంటే ఇక్కడ కనెక్షన్ లేదు అక్కడికి వెళ్ళి చేస్తాను, మైక్ ఏదైనా ఉంటాయమ్మా, ఎందుకంటే దట్స్ మోర్ ప్రాక్టికల్. ఇది కెన్ యూ షో మీ ద, ఇది క్లోజ్ చేయండి, క్లోజ్ కాదు ఇది కిందకి చేయండి. అంటే అది కాదమ్మా, ఈ వెబ్ బ్రౌజర్ ఏది, వెబ్ బ్రౌజర్ ఇదేనా, ఫైర్ ఫాక్స్ పట్టుకో. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ డిజిటల్ యుగంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతిదీ నెట్లో వచ్చేస్తుంది. అప్పుడు సన్నా సతీష్ బాబు అని సిబిఐ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, దాని గురించి ఏమీ తెలియదు. అప్పుడు నేను వాళ్ళ ఆవిడ ఏ స్కూల్లో చదివిందో కూడా తీశాను ఇంటర్నెట్లో. అంటే అంత డేటా అవైలబుల్ ఉంది, సైన్స్ కూడా అవైలబుల్ ఉంది. అంటే నేను అడిగేది పాపులర్ సైన్స్ వెబ్సైట్స్ గురించి నేను మాట్లాడట్లా. విజ్ఞాన్ ప్రసార్ వాళ్ళది లైవ్ సైన్స్ వైర్ ఉంది, ఇండియన్ సైన్స్ వైర్. అట్లనే పాప్ సైన్స్ వరల్డ్ ఫేమస్ వెబ్సైట్ popsci.com, దాని నుంచి మీరు తెలుగులోకి ఐ విల్ షో యూ దాట్ ఆల్సో. బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు CCMB వెబ్సైట్కి వెళ్ళొచ్చు, CDFD వెబ్సైట్కి వెళ్ళొచ్చు, అక్కడ రీసెర్చ్ పబ్లికేషన్స్ పెడతారు. బట్ లేదుగా ఇంటర్నెట్ ఇక్కడ, దీనికి కనెక్ట్ ఇంటర్నెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేచర్ అనే ఎప్పుడైనా జర్నల్స్లో మనం తప్పు చేస్తుంటాం, సైన్స్ జర్నలిస్ట్ ఎవడు ఏది పడితే అది రాసేస్తే ఏ వెబ్సైట్ నుంచి అయినా తీసేసుకొని రాయటం తప్పు. జర్నల్కి ప్రాథమిక సూత్రం ఏంటంటే పీర్ రివ్యూడ్ జర్నల్స్ అయి ఉండాలి. మేజర్ పాయింట్ పీర్ రివ్యూడ్ జర్నల్, అలాంటి జర్నల్స్ నుంచి తీసుకోవాలి. అలాంటి ఏంటంటే నేచరు, ల్యాన్సెట్, సైన్స్ డైరెక్ట్, ఇట్లా కొన్ని ఉన్నాయి. ప్రతిదీ మీకు తెలుసా, హైదరాబాదు ఈ భూప్రపంచంలో ఈ ఫేక్ జర్నల్స్ పుట్టించే ప్రధాన కేంద్రం. నా మిత్రుడే ఒకడు ఇక్కడ ఉన్నాడు, అంటే పేరు చెప్పకూడదు, మాదాపూర్లో ఇదే పని. ఏది జర్నల్స్ అంటే, ఎందుకంటే వీడికి ఎన్ని పబ్లికేషన్స్ వస్తే అన్ని ఫెలోషిప్స్, డాక్టరేట్లు, మీకు తెలిసిందే దీంట్లో. సో ఇవన్నీ జరుగుతుంది, నేను అది కూడా చూపిస్తాను. బట్ యూ చూజ్ ఓన్లీ పీర్ రివ్యూడ్ జర్నల్స్, ఒకటి. రెండు, ఆ స్టడీని ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు, ఎవడు ఫండ్ చేస్తున్నారు, ఎవరు ఫండ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సపోజ్ సుధాకర్ రెడ్డి ఫండ్ చేసి సుధాకర్ రెడ్డి మించిన మేధావి లేడు అని వచ్చింది అనుకోండి, సైంటిఫిక్ స్టడీ 100 మందిని అడిగితే 100 మందిని అడిగారు హైదరాబాద్లో, అడిగితే 80 మంది చెప్పారు వీడే గొప్ప జర్నలిస్టు ఈ భూప్రపంచంలో అని 80 మంది చెప్పారు. యాక్చువల్గా లాస్ట్లో ఎక్కడ ఉంటుంది, ఫండెడ్ బై సుధాకర్, లేకపోతే ఫండెడ్ బై మా ఆవిడ. సో దెన్ దట్ మీన్స్ హూ ఈజ్ ఫండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను పేరు చెప్పను, ఇటీవల చాలా పబ్లికేషన్స్ వచ్చినాయి ఒక వ్యాక్సిన్ గురించి, నేను చెప్పను. ఆ వ్యాక్సిన్ అంతా ఫండ్ చేసింది ఆ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే సంస్థే. మా వ్యాక్సిన్ అద్భుతం, మా వ్యాక్సిన్ ఇదవుతుంది, మా వ్యాక్సిన్ పిల్లల మీద బాగా పనిచేస్తుంది. చూస్తే ఫండింగ్ మొత్తం వాళ్ళు, అంటే నేనే ఫండ్ చేసుకున్నా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ షుడ్ టెల్ పీపుల్ అబౌట్ దట్. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, నేను ఒక పీర్ రివ్యూడ్ జర్నల్ ల్యాన్సెట్, నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను, రీసెర్చ్ ఆర్టికల్, రీసెర్చ్ స్టడీస్ టూ టైప్స్ మీకు తెలుసు కదా, అబ్జర్వేషనల్ స్టడీస్, ఇంటర్వెన్షనల్ స్టడీస్. అంటే మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేది ఇది ఇంటర్వెన్షనల్ స్టడీ. సో అబ్జర్వేషన్ స్టడీస్. అయితే ఏం జరిగిందంటే జర్నలిస్టులు రాశారు ఏమని, ల్యాన్సెట్ చెప్పింది ఈ వ్యాక్సిన్ అద్భుతం అని రాశారు. ల్యాన్సెట్ ఎక్కడ చెప్పింది? ల్యాన్సెట్ ఒక మాధ్యమం. ఈనాడులో ఒక వార్త వచ్చిందనుకోండి, సాక్షిలో ఒక వార్త వచ్చిందనుకోండి, అది ఈనాడులో చంద్రబాబు నాయుడు ఇది చెప్పాడు అని వచ్చిందనుకోండి, అది చంద్రబాబు నాయుడు చెప్పాడు కానీ ఈనాడు చెప్పింది కాదు కదా. ఒక ల్యాన్సెట్ చెప్పినట్టు రాస్తుంటారు, లేకపోతే ల్యాన్సెట్ చెప్పదు, ఎవడో స్టడీ చేసి ఆ సంస్థ, ఆ ఇన్స్టిట్యూట్ చెప్పినట్టు. అదొకటి రెగ్యులర్గా నేను చూసిన ఆ దోషం.
తర్వాత ఆ ఉన్నట్టు స్టడీ పబ్లిష్ చేస్తారు. ఈవెన్ ఇట్ ఈస్ ఎ పీర్ రివ్యూడ్ జర్నల్, యూ ఆస్క్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ దట్ ఫీల్డ్. ఒక ఫొరెన్సిక్ మెడిసిన్ లేకపోతే ఒక జెనెటిక్స్, ఆ ఎక్స్పర్ట్ని లేకపోతే సైంటిస్ట్ని అడగొచ్చు. అయితే ఇది కూడా చూసుకోవాలి, ఆ సైంటిస్ట్కి ఈ సైంటిస్ట్ మీద ఎప్పుడో ఒక కోపం ఉండుండొచ్చు, అది అంత తప్పు అనొచ్చు. సో అంటే ఇట్స్ కామన్ సెన్స్. బట్ బెటర్ టాక్ టు 2 people అండ్ టెల్ ఇదేంటి సార్ ఇలా రీసెర్చ్ వచ్చింది, ఈ వింగ్ టెర్మైట్స్లో నానో పార్టికల్స్ ఉన్నాయన్నారు, ఏంటంటే ఎస్ ఇది దాని గురించి చెప్పొచ్చు ఆయన. అంటే యు ఆర్ యాడింగ్ వాల్యూ ఎడిషన్. ఇంకోటి సార్ మోహన్ రావు గారు చెప్పారు మేము పబ్లిసిటీ చేయట్లేదని, అది ఇప్పుడు చేస్తున్నాం. అప్పుడులో అవగాహన లేకుండా అడిగి ఉంటాం మనం. బట్ ఇప్పుడైతే పబ్లిష్డ్ ఆర్టికల్స్ని మనం చేస్తున్నాం. అది ఎట్లా నేను చూపిస్తాను ఇక్కడ. ఏంటా ఇది మెక్కఫీ అని వస్తుంది, పట్టుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ అని ఉంది, మీకు తెలుసా? నేచర్ అనే జర్నల్ ఉంది, తెలుసు కదా. ఇంతకన్నా బ్రహ్మాండమైన సైన్స్ పత్రిక ఏది లేదు. ఇందులో ఇప్పుడు ఇక్కడ సర్చ్ అంటారు, ఇక్కడ సర్చ్ అని ఉంది. ఈ సర్చింగే ఇంపార్టెంట్ అండి అందరికీ. ఈ డిజిటల్ యుగంలో ఎలా నువ్వు వెతుకుతావు ఇంతమందిలో అన్నది ఇంపార్టెంట్. దాంట్లో అసలు ఆ సర్చింగ్, అడ్వాన్స్ సెర్చ్, ట్విట్టర్ సెర్చ్ మా వాళ్ళకి చెప్పాం కొన్ని క్లాసులు. ఇక్కడ ప్రముఖులు చాలామంది ఉన్నారు. వెరిఫికేషన్ శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ మన సప్తగిరి ఈజ్ ఆల్సో ట్రైనర్. ఈ సర్చింగ్, అడ్వాన్స్డ్ సర్చింగ్ మీదే అసలు మీకు ఏ పీడిఎఫ్ ఫైల్లో వెబ్ ఎలా ఉంటుందంటే పైన ఉండేది సర్ఫేస్ వెబ్, ఉండేది డీప్ వెబ్, కింద ఉండేది డార్క్ వెబ్. మామూలుగా మనం ఏం చూస్తాం, సర్ఫేస్ వెబ్ చూస్తాం. ఈ సర్చింగ్ టెక్నిక్స్ జరిగితే డీప్ వెబ్లోకి వెళ్తాం. డార్క్ వెబ్ ఏంటంటే అక్కడంతా టెర్రరిస్టులు, డ్రగ్ స్మగ్లర్స్, గంజా పెడ్లర్స్ అందరూ ఉంటారు. అది మనకు అవసరం లేదు, సైంటిస్టులు ఉండరు కాబట్టి. బట్ అట్లీస్ట్ యూ షుడ్ గో టు డీప్ వెబ్. మామూలు సెర్చ్ చేస్తే రాదు. ఒక పీడిఎఫ్ ఫైల్లో ఉస్మానియా యూనివర్సిటీ 1998లో జర్నలిజం డిపార్ట్మెంట్ ఒక పీడిఎఫ్ ఫైల్లో సుధాకర్ అనే వర్డ్తో వచ్చిన డాక్యుమెంట్ అనేది కూడా సెర్చ్ చేయొచ్చు మనం. సో సర్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా ఏమని, హైదరాబాద్. ఇప్పుడు నాకు లేటెస్ట్ వార్తలు కావాలి, హైదరాబాద్ 2022 అన్ని జర్నల్స్ సెర్చ్ చేస్తున్నా. అంటే 2022లో హైదరాబాద్ అనే వర్డ్తో మీరు ఏ వర్డ్స్, బికాస్ వార్తలు అంటే లోకల్ వార్తలు ఉండాలి కాబట్టి స్థానికత, న్యూస్ ఈజ్ ఫ్రెష్, న్యూస్ షుడ్ బి. ఇక్కడ నేను హైదరాబాద్ కొడితే మీకు వచ్చింది చూడండి. ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ అవాయిడబుల్ విజన్ లాస్ ఆన్ విజువల్ ఫంక్షన్ ఎల్డర్లీ హైదరాబాద్ ఆక్యులర్ మార్బులర్. ఇది మొన్న 14వ తారీఖు సెప్టెంబర్ కొత్త వార్త. అంటే హైదరాబాద్లో పెద్దలు అంటే వయసు ఏమంటాము సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కళ్ళు ఎలా పనిచేస్తున్నాయని మన ఐ థింక్ ఇట్ కుడ్ బి శ్రీనివాస్ మారాములా అనే ఒక ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి రీసెర్చ్ వచ్చింది. నువ్వు ఎల్వి ప్రసాద్కి వెళ్ళక్కర్లేదు ఈ రీసెర్చ్. అంతకుముందు ఏంటి, ఎల్వి ప్రసాద్కి వెళ్ళి సార్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే మా చేసామండి. ఇప్పుడు ఆన్లైన్లోనే మనం కనుక్కోవచ్చు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఈ ఆయన ఇది ఉందంటే ఈయన కరెస్పాండింగ్ ఆథర్ అని, అంటే మనం ఈయనకి ఒక ఈమెయిల్ పెట్టవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయమని. సో విజన్ లాస్ ఎల్డర్లీ గురించి ఈ స్టడీ ఇది మొన్ననే వచ్చింది లేటెస్ట్. దీనికి వార్తకు ఉండాల్సిన తాజాతనం ఉంది, వార్తకు ఉండాల్సిన స్థానికత ఉంది. ఎక్కడో సూడాన్లో అన్లెస్ ఇట్లా ఎల్డర్లీలో ఇలా ఉందని రాస్తే ఎవడు చదవడు, అంటే వార్తకు ఉన్న ప్రాథమిక లక్షణాలు కాబట్టి ఇది మీరు దీంట్లో ఏం చేయొచ్చు, ఇది దొరికింది మీకు. నేనేం చేశాను, సింపుల్ నేచర్ అనే వెబ్సైట్కి వెళ్ళాను, హైదరాబాద్ 2022 అని కొడితే నాకు ఇది చాలా వచ్చినాయి. ఇందులో ఫస్ట్ 14 సెప్టెంబర్ మొన్ననే పబ్లిష్ అయినది వచ్చింది. నేను శ్రీనివాస్ మర్మల్ గారి నెంబర్ నా దగ్గర ఉంది, జర్నలిస్టులు కాంటాక్ట్ లేదు అంటే అక్కడ ఈమెయిల్ ఉంటుంది, ఈమెయిల్ చేయొచ్చు. సార్ మీ స్టడీ చూశాను, దీన్ని మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి, ఎందుకంటే అక్కడ కొన్నిసార్లు అయితే ఈ యాబ్స్ట్రాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాబ్స్ట్రాక్ట్ ఎక్కువ రాయలేదు, కానీ ఫస్ట్ యాబ్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ ఇంపార్టెంట్. ఈయన రాస్తున్నాడు
ఈ రిజల్ట్స్ మీన్ ఏజ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంత ఉంది అని రిజల్ట్స్ రాసినప్పుడు విజువల్ ఐ థింక్ యూ షుడ్ డీకోడ్ దీస్, యూ షుడ్ టాక్ టు దెమ్. అయితే ఇందులో 2 ఉన్నాయి సార్. కొన్ని ఓపెన్ యాక్సెస్ ఉంటాయి. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే అన్నీ ఓపెన్ యాక్సెస్ పెట్టేయాలి, సైన్స్ అందరికి కావాలి కాబట్టి. కొన్ని ఏంటంటే డబ్బులు కట్టాలి. అయితే ఓపెన్ యాక్సెస్ ఉన్నాయి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు, చేయొచ్చు. కొన్ని డబ్బులు కట్టాల్సిన ఏం చేయాలంటే మనం మెయిల్ చేస్తే జర్నలిస్టులం కాబట్టి మనకి ఇస్తారు యాక్సెస్. అయితే దీనికి ఒక దొడ్డిదవ కూడా ఉంది. అంటే ఏం చేశారు, ఈ జూలియన్ అసాంజీ అని ఒకడు ఉన్నాడు కదా, మొత్తం సమాచారం ఓపెన్ అయిపోవాలని అట్లనే ఎవరు మీరు దాచుకుంటున్నారని ఒకడు ఏం చేశాడంటే ఈ సైన్స్ని ఓపెన్కి పెట్టేశాడు. అది నేను చెప్తున్నాను అంటే అదేం ఇల్లీగల్ కాదు, బట్ నన్ను అడగకుండా అక్కడి నుంచి తీసుకొని నువ్వు రాసావు కాబట్టి నీ మీద కాపీరైట్ వేస్తాననొచ్చు. కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన కమర్షియల్ యూస్ కోసం వాడలేదు. మీకు తెలుసు కదా డిఫమేషన్ చట్టం, కాపీరైట్ చట్టం. అయితే అది నేను అది ముందు అది చూపిస్తాను. ఏదయ్యా బ్రౌజర్? ఓకే, వన్ సెకండ్. అది యూఆర్ఎల్ ఇక్కడ పెట్టాను నేను ఇందాక. అదేంటంటే ఈ సై హబ్, ఈ సై హబ్లో ఏంటంటే ఎవడైనా డబ్బులు పెట్టినా ఓపెన్, అంటే ఈ సినిమాలు వస్తున్నాయి కదా మనకి, ఎంత గొప్ప సినిమా తీసినా పైరసీ, అదేంటి దాన్ని ఏమంటారు, ఐ బొమ్మ, అది బ్యాన్ చేశారంట. చాలామంది బాధపడ్డారు. ఐ బొమ్మ తెలుసు కానీ మనకి సై హబ్ తెలియదు, ఎందుకంటే ఈ సైన్స్ గురించి కాబట్టి. సో ఈ సై హబ్ అది అక్కడ చూపించాను నేను. ఇక్కడ మీరు ఏది పెట్టినా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇందాక చూసిన దానికి ఇప్పటికి చాలా అప్లోడ్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఇది ఇక పైరేటెడ్ లాంటి వెర్షను. అంటే నేను దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు, బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి రాస్తేనే ఎథికల్గా ఉంటుంది. బట్ వై ఐమ్ ట్రయింగ్ టెల్, జూలియన్ అసాంజీ ఎట్లయితే, ఎందుకంటే సమాచార గోప్యత పెరిగిపోయింది భారతదేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో ఆర్టీఐ నిర్వీర్యం చేశారు. సో సమాచార గోప్యత ఇవన్నీ ఉంటాయి సార్ ఇక్కడ. దీంట్లో మనం కొట్టి కూడా తీసుకోవచ్చు. ఏదైతే వాడు ఇందాక చూపించాడు కదా యాక్సెస్ లేదని, ఆ డిఓసి నెంబర్, డిఓఐ నెంబర్ ఉంటుంది, ఆ డిఓఐ నెంబర్ తెచ్చి ఇక్కడ పడేసామంటే మొత్తం వచ్చేస్తుంది. సో ఈ సై హబ్ నోట్ చేసుకోండి, బట్ మీరు వాడచ్చు, కానీ వాళ్ళని అడిగి రాస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు అడగకుండా రాశారనుకోండి, ఆ సేమ్ వాడిని కోట్ చేస్తే బాగుంటుంది. ఎవరు ఆ రీసెర్చ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి సార్, చాలామంది మనం తెలుగు జర్నలిజంలో చేసే తప్పు ఏంటంటే ఎవరు చెప్తున్నారు వాళ్ళ సోర్స్ని అట్రిబ్యూషన్ ఇవ్వం, పేరు రాయం, కోట్స్ ఉండవు. అసలు తెలుగు జర్నలిజంలో పెద్ద దరిద్రం ఏంటంటే ఇదే కాదు, సైన్సే కాదు, కోట్స్ ఉండవండి. వాడు విలేకరి సొంతగా రాసేస్తాడు, పలానా సుబ్బారావు చెప్పారు, పలానా సుధాకర్ చెప్పారు అని కోట్స్ ఉండవు. ఇంగ్లీష్ జర్నలిజం ఈజ్ ఫార్ బెటర్, దే విల్ హ్యావ్ కోట్స్ అండ్ బైట్స్. సో ఆ కోట్స్ కోట్ చేసి, ఇంకోటి ఆ కోట్ చేసేవాడు ఆథెంటిసిటీ ఏంటి. ఈ మధ్య కోవిడ్లో ఎముకల డాక్టరు కోవిడ్ గురించి మాట్లాడతాడు, అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఇక మీరు చూశారు కదా. సో ఇంకొకటి ఇందాక అన్నారు సార్, అదే కూర తింటే ఐరన్ వస్తుందని ఎవరు చెప్పారు? గోంగూర తింటే. నేనేం చేశాను, నిజంగా నాకు గోంగూర తింటే మంచిదని మా అమ్మ చెప్పింది, మా నాయనమ్మ చెప్పింది. కానీ సార్ చెప్పేసరికి నేనేం చేశాను, నమ్మకుండా
గూగుల్లో సెర్చ్ చేశాను, చేస్తే చాలా పాపులర్ సైన్స్ వెబ్సైట్స్ వచ్చినాయి. ఎస్, గోంగూర రెడ్ సరియల్ లీవ్స్ ఐరన్ ఉంటుందని. కానీ నేను నమ్మలా. ఎందుకంటే చాలామంది లైఫ్ స్టైల్ అది ఎక్కువ సర్చ్ ఇంజిన్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ వర్డ్స్ వాడి రాసేస్తుంటారు. కాబట్టి నేను ఏం చేశాను, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయా, ఆథెంటిక్ రీసెర్చ్ జర్నల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, 1-2 ఉన్నాయి. సో సార్ గురుగారు చెప్పింది కరెక్టే. కానీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, హూ ఈస్ టెల్లింగ్ ఇట్, వాట్ ఈస్ ద సోర్స్. మళ్ళీ తర్వాత ఇది 2012లో చెప్పాడా, లేటెస్ట్, గో ఫర్ ది లేటెస్ట్ సోర్స్. ఎందుకంటే భూమి బలపరుపుగా ఉంది అని అప్పుడు ఒకటి చెప్పాడు, మరి గుండ్రంగా తర్వాత చెప్పారు. సో మారుతుంటుంది, బిగ్ బ్యాంగ్ అయినా. సో ఐ థింక్ లేటెస్ట్ సోర్స్కి వెళ్ళాలి. సో కమింగ్ బ్యాక్ టు దీస్, ఇలా ఈ సైహబ్ గురించి చెప్పాము. నేచర్లో మీరు తెలంగాణ అని కూడా వెతకొచ్చు, తెలంగాణలో ఏం జరిగింది, లేకపోతే ఆంధ్ర అని కూడా వెతకొచ్చు, లేకపోతే వరంగల్. అంటే దానికి సంబంధించి రీసెర్చ్. ఈ కీవర్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి లోకలైజ్డ్. లేదు మీరు కోవిడ్ అని వెతకొచ్చు, గుండెపోటు హార్ట్ అటాక్ అని వెతకొచ్చు, ఏదైనా కీవర్డ్ పెడితే నేచర్లో బ్రహ్మాండంగా మీ పత్రికలు రోజుకి 2 స్టోరీలు రాసుకోవచ్చు. నేను ఒక 25% ఆఫ్ నా వార్తలు, ఎందుకంటే సైన్స్ ఉండేలా చూసుకుంటాను, నేను అన్నీ రాస్తాను సైన్స్ ఉండేది. ఎందుకంటే నా సోర్స్, నేను ఆ సీక్రెట్లు అన్నీ మీకు చెప్తున్నా, జర్నలిస్టులు ముఖ్యంగా యాక్టివ్ జర్నలిస్టులు, బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ సోర్స్. ఐ గో ఫైండ్ అవుట్, టాక్ టు ద ప్రొఫెసర్, అదే సైంటిస్ట్ అండ్ రైట్. అట్లనే యూ కెన్ డూ ఇట్ విత్ ల్యాండ్సెట్, యూ కెన్, దీస్ ఆర్ ది రెగ్యులర్ వెబ్సైట్స్. అంటే ఆథెంటిక్, మీరు మళ్ళీ చూసుకోక్కర్లా. ల్యాండ్సెట్ తెలిసిందే, ల్యాండ్సెట్ చాలామందికి. నేచర్, సైన్స్ డైరెక్ట్ మీరు రాసుకోవచ్చు. అంటే రెగ్యులర్ మామూలుగా ఇది సైన్స్ డైరెక్ట్, ఇది ఒక గొప్ప సైట్. ఇది దీంట్లో కూడా ఎన్నో జర్నల్స్ ఉన్నాయి, అన్ని పీర్ రివ్యూడా కాదో కూడా మనం వీటిలో కూడా వచ్చినవి పీర్ రివ్యూడా కాదా అని కూడా చూడండి. ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని పెట్టాను. నా టైము అయ్యే ముందు 10 నిమిషాల ముందు చెప్పండి సార్. చూడండి, అద్భుతంగా ఉంది ఇది. యాక్చువల్గా నేను రాద్దాం అనుకుంటున్నాను, ఎవరు రాయొద్దు. రిజిస్ట్రీ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రాఫిక్ ఫెటాలిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ యూజింగ్ పోలీస్ డేటా, కేస్ స్టడీ ఆఫ్ హైదరాబాద్. అసలు ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఏ సమయంలో ఎక్కడ అవుతున్నాయి, ఎప్పుడవుతున్నాయని వాళ్ళు రీసెర్చ్ చేసి, బ్రహ్మాండమైన రీసెర్చ్ అది. మీరు ఎవరు రాయొద్దు, నేను రాసుకుంటాను. సో ఇదేంటంటే నేను ఈ స్టోరీ వీళ్ళతో మాట్లాడతాను. సిద్ధార్థ కొరమాటి, వీళ్ళు ఎక్కడో ఇన్స్టిట్యూట్లో ఉంటారు, వాళ్ళ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో. అట్లనే పోలీసులతో కూడా మాట్లాడతాను, ట్రాఫిక్ మాట్లాడి వాల్యూ ఎడిషన్ చేస్తాను ఆ స్టోరీకి. బ్రహ్మాండమైన స్టోరీస్ రాయించారు అండ్ రీడబిలిటీ ఉంది. నాకు ఎక్కువ అంటే ఆథర్స్ ఒక కరెస్పాండింగ్ ఆథర్ ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా ఆథర్స్ ఉంటారు. సో మనం కోట్ చేయాలి ఆథర్స్ని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను అంటున్న అద్భుతమైన స్టోరీలు రాయొచ్చండి. నేను మొన్న ఒక స్టోరీ రాశాను, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఎట్ట కింద పడుతున్నారు జనాలని. అది రీసెర్చ్ ఉంది. సో పాపులర్ సైన్స్ ఈజ్ ఓకే, బట్ పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద న్యూ థింగ్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లొకాలిటీ అండ్ వాట్ ఆర్ ద న్యూ ఫైండింగ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సైన్స్ డైరెక్ట్, ల్యాండ్సెట్, నేచర్, దెన్ ప్లాస్ 1 అని ఉందండి. ప్లాస్ 1 ఇది కూడా మంచి జర్నల్. ప్లాస్ 1 ఇందులోంచి ఆ యురేకా టెర్మైట్స్ అనేది నాకు ఇక్కడే దొరికింది. అవును సైన్స్ మ్యాగజైన్ ఉంది. అయితే అది ఇప్పుడు అయిపోయిందా టైం? ఓకే, అయిపోయిందా నిజంగానే? సో ఐ విల్ కంక్లూడ్ బికాజ్ నేను ఇంకా నా స్లైడ్లే అవ్వాల. సో ఐ విల్ స్కిప్ దిస్ పార్ట్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ, ఇంప్రెస్ అపాన్ యూ ఈజ్, దీన్ని తెలుగులోకి abstract ఒకటి ఇంపార్టెంట్, కంక్లూజన్ ఇంపార్టెంట్. అది తెలుగులో ఒకసారి యూ ప్లే ద
I'll quickly go through slides. ఇందాక స్లైడ్స్ ప్లే చేస్తారా? పీపీటీ. సో దీంట్లో ఏంటంటే సార్, when you write a science article, structure your thinking. Clarity in thought, clarity in writing. మన ఆలోచనలో క్లారిటీ ఉన్నప్పుడు అది ఏ వార్తకైనా సైన్స్లో ఇంకా ఇంపార్టెంట్. క్లారిటీ ఉంటే, ఇంకోటి మనకు తెలియని విషయాలు రాయొద్దు. బీ కన్సిస్టెంట్, సింప్లిఫై. పీపీటీ అండి అక్కడ ఉంది కదా, సుధాకర్ సార్. ఇది నేను ఇందాక మనం అనుకుంది టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలవెన్స్, టైమింగ్, రిలవెన్స్. ఇంకోటి కొంచెం పైకి వెళ్ళండి. ఓకే, నాకు టైం అయిపోయింది అనేసరికి పైకి వెళ్ళండి, ఒక్క స్లైడ్ పైకి వెళ్ళండి. మౌజ్ అది పైకి వెళ్ళండి సార్. ఇంకొక స్లైడ్ పైకి వెళ్ళండి. ఇది నొక్కితే సరిపోద్ది. ఇవి ఇవన్నీ బేసిక్సే. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎడిట్ చేయాలి. మోడర్న్ ఎయిడ్స్ అంటే ఇన్ఫోగ్రాఫిక్స్, ఆ టాపిక్ హాటా, బీ ప్రోయాక్టివ్. నెక్స్ట్ స్లైడ్ కింద యారో కొట్టు కిందకి. సో యాడ్ వాల్యూ, క్రియేట్, ఇది మాట్లాడుకున్నాం. టైమింగ్, రిలవెన్స్, ప్రాక్సిమిటీ, ఇంప్లికేషన్స్, టైమింగ్ ఇవన్నీ. తర్వాత కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ ఇంట్రెస్ట్. హ్యూమన్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, లేకపోతే ఎవడు చదవడు సైన్స్. న్యూ ఇంట్రెస్టింగ్ యాంగిల్, రికార్డు, మంచి టాపిక్ తీసుకోవాలి. తర్వాత లెట్స్ గో టు ది సెకండ్ పార్ట్. నాకు ఓన్లీ 5 minutes ఉంది, నేను ఫోకస్ చేద్దాం అనుకుంది. మిస్ఇన్ఫర్మేషను. సైన్స్ మనం బాగా కమ్యూనికేట్ చేయలేకపోతే మిస్ఇన్ఫర్మేషను. ఇది ఇరాన్లో ఇందాక చెప్పాను, మందు తాగి చచ్చిపోయారు జనాలని. ఇంకొకటి క్లైమేట్ చేంజ్కి సైన్స్కి సంబంధించి ఎన్నో అపోహలు ఈ రోజున ఉంటున్నాయి. ఇది ఒకటి చెప్పండి, నేను అడుగుతున్నాను. 1.5 degrees Celsius టెంపరేచరు 2030 కల్లా పెరుగుతుంది. దీనివల్ల వెదర్ ఈవెంట్స్, హీట్ వేవ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్, సైక్లోన్స్ వస్తాయి. ఇది మీరు అందులో ఉన్న దాంట్లో యూ అగ్రియా, డజంట్ అగ్రియా, అది మేనేజబుల్లా, ఎర్త్ ఏది అంటారు? ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా, ఫోర్త్దా? కిందకి పెట్టామా స్లైడ్? పైకి. అరే, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ పైకమ్మా, పైకి. ఇది వాట్ యు సే? ఇంకా డిజగ్రియా. సో దట్ మీన్స్ మీలో క్లైమేట్ చేంజ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్ ఈజ్ నాట్ మేనేజబుల్. నాట్ మేనేజబుల్. సరే, ఐ విల్ స్కిప్ దిస్. వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్ అంతా తెలుసు, ఎంత డిగ్రీలు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. కిందకి వెళ్ళండి. నెక్స్ట్ 1 second. ఈ కాస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎంత కాస్ట్ హ్యూమన్ దాని మీద పడుతుంది అన్నది, కొన్ని $23 trillion ఎకనామిక్ వాల్యూ లాస్ అవుతుంది. దీనివల్ల పోలరైజేషను. నెక్స్ట్ వెళ్ళండి. సో ఈ మిత్స్ చాలా ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ మిత్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్. ఇది ఒకటి చెప్పండి, ప్లాంట్స్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్, సో ఎమిషన్స్ ఆర్ నాట్ ద బ్యాడ్. ఇది కరెక్టా కాదా? నెక్స్ట్. మీరు ముందే ఆన్సర్ చెప్పేశారు. ప్లాంట్స్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ కావాలి కాబట్టి ఈ వాయువులు మంచిదేనా? నెక్స్ట్కి వెళ్ళండి. ఓన్లీ కొంత అమౌంట్ కార్బన్ డైఆక్సైడే తీసుకోగలదు, ఎక్కువైతే గ్రీన్ వార్మింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇలా మిత్స్ చాలా ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఎ సైన్స్ జర్నలిస్ట్ టుడే నాట్ ఓన్లీ టు కమ్యూనికేట్, సైన్స్ ద్వారా కమ్యూనికేట్ చేయటమే కాకుండా
మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఫైట్ చేయాలి. మిస్ఇన్ఫర్మేషన్ అంటే వాడికి తెలియక ఫార్వర్డ్ చేయటం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే తెలిసి కావాలని ఫార్వర్డ్ చేయటం. సో నెక్స్ట్ ఇది చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ ఈ మాట అన్నాడు, ఇండియా అండ్ చైనా రెస్పాన్సిబుల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని. కరెక్టేనా? అది కరెక్టే. డేటా అంటే కరెక్ట్ అంటే పార్షియల్లీ కరెక్ట్. డేటా షోస్ ఇండియా అండ్ చైనా ఆర్ ది బిగ్గెస్ట్ కార్బన్ ఎమిటర్ బట్ డిస్ నాట్ ఇంక్లూడ్ హిస్టారికల్ ఫిగర్స్. అంటే ఆయన చెప్పింది హాఫ్ ట్రూత్. సో ఎస్, దట్స్ వాట్. మాంసం ఎక్కువ తింటే భూమి వేడెక్కుతుంది మనుషులు, అది కరెక్టా కదా? కరెక్టే. ఎందుకంటే అది పెంచడానికి లైఫ్ స్టాక్, చాలా వాటరు, చాలా మీథేను, ఇదంతా చాలా రకాలు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్, నాట్ ఓన్లీ క్లైమేట్ చేంజ్ బట్ సైన్స్కి సంబంధించి నెక్స్ట్ అనేక మిత్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే క్లైమేట్ చేంజ్ హాట్ టాపిక్. మీరు రీసెర్చ్ చేయాలంటే క్లైమేట్ చేంజ్లో ఫండింగ్ ఉంది. మీరు జర్నలిజంలో ఫెలోషిప్ చేయాలంటే క్లైమేట్ చేంజ్లో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఏ హాట్ టాపిక్ అండ్ పీపుల్ ఆర్, ఈ ఐపీసీసీ రిపోర్ట్స్ ఇవన్నీ మీరు ఐ వుడ్ హ్యావ్ షోడ్ ఇట్ టు యూ హౌ టు. నెక్స్ట్ కిందకి వెళ్ళిపోండి. ఫేక్ సైన్స్, ఇక్కడ ఫేక్ సైన్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నేను ఇందాక చెప్పాను కదా, పక్కన చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది, 1 జర్నల్ to 1500 in 10 years, హైదరాబాద్ ఈజ్ హబ్ ఆఫ్ పే అండ్ పబ్లిష్. సో అంటే ఈ తప్పుడు, అంటే వాడు చూస్తే సైంటిఫిక్ జర్నల్ లాగానే జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటాడు, బట్ యాక్చువల్లీ సో ఇది చూడండి, ఒక్క రూమ్లో బరేలీ నెక్స్ట్ ఒక్క రూము 13 జర్నల్స్, 150 మంది ఎడిటోరియల్ టీం అంట. ఇది ఇక్కడ కూడా ఇవి వార్ రూమ్స్. ఈ ఎలక్షన్లప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ అదే పని. సో ఐ థింక్ ఇది హౌ టు ఐడెంటిఫై ప్రెడేటరీ అండ్ క్లోడ్ జర్నల్స్. సైంటిఫిక్ సౌండింగ్ జార్గన్ ఆర్ యూజ్డ్ ఇంప్రిసైజ్, చాలా తప్పుడు జార్గన్ ఉంటుంది. స్టాటిస్టిక్స్కి రిఫరెన్సెస్ ఉండవు, క్వాలిఫికేషన్స్ ఉండవు మాట్లాడే వాళ్ళకి. ఇవన్నీ చూసుకొని, బట్ యూ షుడ్ టేక్ ఎ పాస్, థింక్ అబౌట్ ఇట్, వెరిఫై. నెక్స్ట్ ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సైట్స్. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ క్విక్లీ, బికాజ్ సార్ అసహనంగా ఉన్నారు. నాది అసలు టైం అయిందా? సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి క్విక్గా, బికాజ్ నేనేదో ఒక ఊకదంపుడు ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు. ఐ వాంట్ టు షో యూ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే ఇన్ డిజిటల్ ఏజ్, హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్, ఎలా మారుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో అసలు సైన్స్ రిపోర్టర్సే లేరండి. నాకు తెలిసి నేనని చెప్పను, సరే, సయ్యద్ అక్బరు, గోపి సాక్షిలో గోపాలకృష్ణ, దెన్ ఇంకొక అతనున్నాడు సోమశేఖర్ గారు, ఇట్లా 4-5 ఉన్నారు సైన్స్ రిపోర్ట్స్. అండ్ సైన్స్, ఇంకోటి నాది డెడికేటెడ్ బీట్ సైన్స్ కాదు, సైన్స్కి ప్రాముఖ్యం ఇవ్వట్లా, అందుకని అజ్ఞానం పెరిగిపోతుంది. అందుకనే పిల్లకాయలు ఇది పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పాల ప్యాకెట్ నుంచి వస్తున్నాయి అని చెప్పే పరిస్థితులు. సో ఐ థింక్ పాపులర్ సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అట్ ది సేమ్ టైమ్ ద కరెంట్ హ్యాపెనింగ్స్ ఇన్ సైన్స్ విచ్ ఈజ్, అంటే జర్నలిస్టులకి, because you can't go on write popular science regularly, but popular science column also మీరు నడపొచ్చు. ఇప్పుడు వీడియోలు, రీల్స్ అంతే. ఎనీ క్వశ్చన్స్? సార్, science direct and other things you are mentioning, are they really available? Yes, 80% of are free, 20% are not public access, 80% are free. ఆ పబ్లిక్ యాక్సెస్ లేనిది మనం వాళ్ళు అబ్స్ట్రాక్ట్ పెడతారు, వాళ్ళకి రాసి మనం వీ కెన్ ఆస్క్ దెమ్, మాకు ఇవ్వండి అంటే ఇస్తారు. లేదంటే నేను చెప్పాను చూడండి దొడ్డిదారి, దానికి వెళ్ళి చూసి ఒకవేళ మనకు ఉపయోగపడితే వాడిని మళ్ళీ రాసి, లేకపోతే సంథింగ్ లైక్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Sudhakar Reddy garu. We are really sorry that we are not using the complete your resources because of the time factor. So excellent information in the first lecture, sir. On behalf of the organizing committee, I am very much thankful to you, sir.
for your very important information, how to, and it's a good information to the all journalists. Sir, 1 minute. Now I invite the senior most professor in this hall, Professor Adinarayan Garu, to felicitate our speaker Sudhakar Reddy Garu, and along with Professor Stevenson and Professor Ramchandraya. Come to the dais, sir, please. Sir. All of you, thank you for listening. So the next student workshop is 2 days కాబట్టి అప్పుడు స్టూడెంట్స్ని ఎంతసేపు అయినా గుర్తుపెట్టచ్చు, బికాస్ వీ హ్యావ్ ది, మీకు కొంత లిమిటేషన్ ఉంది కానీ, కాబట్టి డెఫినెట్లీ వీ విల్ యూజ్. Sir, now the next lecturer, I invite Nagasuru Venugopal Garu onto the dais. Now I invite Professor Ramchandra Garu to introduce very briefly. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాగేశ్వర వేణుగోపాల్ గురించి ఇక్కడ దాదాపు 4 పేజీల ఇన్ఫర్మేషన్ మేము నెట్లోంచి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పేజీలు తీసుకున్నానుకోండి, తప్పకుండా నాకు ఇచ్చినటువంటి టైము దాటి ప్రమాదం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తాను. నాగేశ్వర వేణుగోపాల్ గారు ఇప్పుడు ప్రస్తుత వర్తమాన కాలంలో ఒక ప్రముఖ తెలుగు పాపులర్ సైన్స్ రైటర్. బహుశా నాకు తెలిసినంతవరకు టాప్ 3 or 4లో తప్పకుండా ఆయన ఒకటి ఉంటారు. అలాగే ఆయన ఆల్ ఇండియా రేడియోలో దాదాపు ఒక 15 ఆల్ ఇండియా రేడియో కేంద్రాల్లో డైరెక్టర్గా పనిచేశారు. ఆయన హయాంలో చాలా కొత్త వరవడులు కూడా ప్రసార భారతి ద్వారా ఆల్ ఇండియా రేడియోలో వచ్చాయి, బోత్ ఇన్ ఎండబ్ల్యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఎఫ్ఎం వాటిలో కూడా. తర్వాత చాలా అవార్డులు పొందారు. తర్వాత ఇప్పుడు మనకు ఈ జన విజ్ఞానం కూడా పబ్లిష్ చేసేటువంటి చెక్కుముక్కని పత్రికలో ప్రారంభ దశలో దానికి దిశానిర్దేశం ఇవ్వాలి కాబట్టి మంచి రచనలు అంటే ఎలా ఉంటాయో మిగతా రచయితలకు కూడా అవకాశం ఒక ఆదర్శనీయంగా ఉండడం కోసంగా ఫస్ట్ 2 టర్మ్స్లో వారు ఎడిటోరియల్ బోర్డులో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు విజ్ఞానవని, ఇప్పుడు స్కోప్ ప్రాజెక్ట్ ద్వారా వస్తున్నటువంటి ఒక పత్రిక, ఇంతకుముందు వెబినార్ ఆన్లైన్ వస్తుంది, అది ఆ పత్రికలో అసలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణలు కానివ్వండి, ఇన్నోవేషన్స్ కానివ్వండి ఏమిటో దాని గురించి ఒక ధారావాహికంగా గత 13 సంచికల ద్వారా దాదాపు లాస్ట్ ఆగస్టు 2021 ఇష్యూ నుంచి ఇవాళ సెప్టెంబర్ ఇష్యూ కూడా వచ్చింది, మార్కెట్లో ఉంది. మార్కెట్ అంటే ఆన్లైన్లో ఉంది. అంతవరకు కూడా వారు రాస్తున్నారు. ఇప్పుడు మీరు నాగేశ్వర వేణుగోపాల్ అని మీరు గూగుల్లో కొట్టారనుకోండి, మాలాంటి వాళ్ళ యొక్క పేర్లు ఎక్కువ రాకపోవచ్చు, లేదా వేరే వాళ్ళ పేర్లు రామచంద్ర పేరుతో వేరే వాళ్ళ ఫోటోలు రావచ్చు. కానీ మీరు నాగేశ్వర వేణుగోపాల్ కొట్టారంటే ఆయన బొమ్మలు దాదాపు ఒక 15-20 బొమ్మలు కనిపిస్తాయి. అంటే హౌ పాపులర్ హీజ్ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఒక ప్రముఖ పాపులర్ సైన్స్ రైటరు, తర్వాత జర్నలిజంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో సుపరిచితులు కాకుండా తన యొక్క జీవితాన్ని కూడా ఆయనకి టైం ఇచ్చినట్లయితే చాలా మ్యాగజైన్స్, చాలా వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆయనకి లక్షలు ఇచ్చేసి శాలరీస్ ఇచ్చేసేసి ఆయన సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయన ఏమన్నారంటే, ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ మై హోల్ రిమైనింగ్ లైఫ్ ఓన్లీ ఫర్ పాపులర్ సైన్స్ అని చెప్పేసి ఆయన ఒక శపథం తీసుకొని పాపులర్ సైన్స్ పట్లనే తన జీవితాన్ని, తర్వాత మిగతా జీవితాన్ని ఆయన కొనసాగించదలుచుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు తెలియజేస్తూ తమ ఉపన్యాసాన్ని కొనసాగించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను. సరే సార్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టైం definitely we will be able to introduce you largely. But జగమిగిలిన బ్రాహ్మణునికి జంధ్యమేళ అన్నట్టుగా. Sir, you take your 40 minutes. Okay. 30 plus 40. Don't worry, అంత తీసుకోను. మిత్రులందరికీ సైన్స్ శుభాకాంక్షలు. తెలుగులో సైన్స్ ప్రాచుర్యం చెయ్యాలి
అనే ఒక పాలసీగా డిఎస్టి విజ్ఞాన్ ప్రసార్ స్కోప్ అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందనలు. అలాగే ఈరోజు కార్యక్రమం కాస్త ఆలస్యంగా నడుస్తున్నా చాలా ఎఫెక్టివ్గా నడుస్తోందని నేను ఒక శ్రోతగా అభిప్రాయపడుతున్నాను. సైన్స్ అంటే ఆర్గనైజ్డ్ అంటాం. ఆర్గనైజ్డ్ అంటే ఆర్గనైజ్డ్ థింకింగ్ కావచ్చు, ఆర్గనైజ్డ్ బిహేవియర్ కావచ్చు, ఆర్గనైజ్డ్ యాక్షన్ కావచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభమవడం కాస్త ఆలస్యం కానీ స్టీవెన్సన్ గారు కానీ, మోహన్ రావు గారు కానీ, మిత్రుడు రామచంద్రయ్య గారు కానీ, అటు తర్వాత మనకు వీడియోలో మాట్లాడిన పాత మిత్రుడు వెంకటేషన్ కానీ, అలాగే ఇంతకుముందు పూర్తి మాట్లాడడానికి సాధ్యపడలేదు కానీ సుధాకర్ రెడ్డి గారికి, నాకు కూడా సాధ్యం కాదు. అయినా చాలా చక్కగా కార్యక్రమం నడుస్తుందని నేను నిర్వాహకులకు అంటే స్కోప్ పెద్దలు రామచంద్ర గారికి, లక్ష్మారెడ్డి గారికి, డిపార్ట్మెంట్ జర్నలిజం మిత్రులకి అంటే స్టీవెన్సన్ వాళ్ళ సిబ్బందికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన సబ్జెక్టు ఇందులో మీకు తెలుసు, ఇలాంటివి ఏంటంటే మొత్తం సముద్రాన్ని ఓ స్పూన్లో వేసి మీ జేబులో వేస్తామని ఆశపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఏదో లైక్ కొట్టినట్టు చదువుకోవడం కామెంట్ పెట్టినట్లు అది కాదు, కానీ కొంత రుచిని అభిరుచిని కల్పించడం ఈ ఉద్దేశం. ఇంకా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎంగిల్ చేయడం అంటే ఆసక్తి కలిగించడం ఇటువంటి కార్యక్రమాల ఉద్దేశం. ఎందుకంటే మనిషి పుట్టుక, జీవం ఆవిర్భావం నుంచి మొత్తం నాగరికత అంతా కూడా సైన్స్ కింద మనం పరిగణిస్తాం. మరి అన్ని విషయాల్ని గంటలో, అరగంటలో, రోజులో, ఒక వర్క్షాప్లో చెప్పడం సాధ్యం కానే కాదు. అయితే అభిరుచిని పెంపొందించడం, ఆ దిశలో కూడా ఆలోచన చేయొచ్చు. అలా చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి, దారులు ఉంటాయి అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమం నడుస్తాయని నేను అనుకుంటున్నాను. మిత్రులు రామచంద్రయ్య గారు కానీ, లక్ష్మారెడ్డి కానీ, మీరు కానీ విభేదించడం లేదని నేను భావిస్తున్నాను. ఇక నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే వార్తా మాధ్యమాలు అంటే న్యూస్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో శాస్త్రీయ దృష్టి వ్యాప్తి, పాపులరైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ థాట్ ఇన్ తెలుగు స్టేట్స్ త్రూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇది మన టాపిక్. ఒక అరగంట నేను మీతో దీనికి అవసరమైన విషయాలు మీతో పంచుకుంటాను. అరగంటకు మించి నేను ఖచ్చితంగా మాట్లాడను, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆకలిస్తూ ఉంటుంది. ఆకలేసినప్పుడు దేశభక్తి గురించి చెప్పడం నేరమా పాపమో ఏదో అంటాడు వివేకానంద. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించాలి. దృష్టి, శాస్త్రీయ దృష్టి, వ్యాప్తి ఇవి కీలకమైన పదాలు. ఎందుకు సుధాకర్ చెప్పారు, సెర్చ్లో అంటే ఎలా మనం ప్రశ్నిస్తే, ఎటువైపు నుంచి అన్వేషిస్తే మనం సరైన దిశకు వెళ్తాం, సరైన గమ్యానికి వెళ్తామని. ఇక్కడ దృష్టి, ఆ దృష్టి సైంటిఫిక్గా ఉండాలి, శాస్త్రీయ దృష్టి. ఇక్కడ మనం మాట్లాడుతున్నది దాని వ్యాప్తి. అంటే తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు భాషలో ఈ శాస్త్రీయ దృష్టి, సైంటిఫిక్ థింకింగ్ అనేది, సైంటిఫిక్ థాట్ అనేది ఎలా మొదలైంది, ఎలా వ్యాప్తి చెందింది అని మాట్లాడాలి. మరి ఇంత సబ్జెక్టు మాట్లాడడం అనేది పూర్తి సాధ్యం కాదు కనుక ఒక విహంగ వీక్షణలాగా మనం కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించుకుందాం. మీ అందరికీ ఇష్టపడే ఒకటి రెండు మాటలు, అంతా జర్నలిస్టులు కనుక ఏ పేర్లు చెప్తే మీరు ఆనందపడతారో వాళ్ళ ప్రస్తావించి అసలు విషయంలోకి వెళ్దాం. కళలో కానీ జీవితంలో కానీ వాస్తవికతకు రావాల్సినంత గౌరవప్రదమైన హోదా వచ్చినట్లు కనబడదు. కళలో కానీ జీవితంలో కానీ వాస్తవికతకు రావాల్సినంత గౌరవప్రదమైన హోదా వచ్చినట్లు కనిపించదు అని ఒక పెద్ద ఆయన తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఆ ఆత్మకథ పేరు అనంతం. చెప్పిన ఆయన
శ్రీశ్రీ గారు. అలాగే మీ జర్నలిస్టులందరికీ బుధరాజు రాధాకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా చోట్ల చెప్పారు, నా పుస్తకాన్ని ముందు మాట రాస్తూ కూడా చెప్పారు, ఫిక్షన్కి ఇస్తున్న ప్రాధాన్యత మనం నాన్ ఫిక్షన్కి ఇవ్వడం లేదు అని. అది మొదటి నుంచి ఉన్న వ్యవహారమే. నాన్ ఫిక్షన్ అంటే ఎనీథింగ్, అంటే జ్ఞానానికి సంబంధించిన విషయం, అది వెరీ బేస్. తర్వాత ఊహ జోడిస్తే, కల్పన జోడిస్తే మనం కథ, కవిత్వం, నవల, నాటకం అన్నీ తయారవుతాయి. అయితే అసలు విషయం పిండి ఉంటే మీరు దోశ చేస్తారా, ఇడ్లీ చేస్తారా, ఊతప్పం చేస్తారా, పొంగనాలు చేస్తారా అనేది మీకున్న ఛాయిస్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇది జరుగుతున్న వ్యవహారం. అయితే ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నాం. సైన్స్ అంటే ఏమిటి అంటే, సైన్స్ అంటే మోహన్ రావు గారు చివరిలో చెప్పారు, మొత్తం జీవితం అంతా సైన్స్ వ్యాపించి ఉంటుంది. అంటే మన ఆహారం గురించి ఉంటుంది, ఆరోగ్యం గురించి ఉంటుంది, మన సేఫ్టీ గురించి ఉంటుంది. అంటే వ్యక్తిగత భద్రత కావచ్చు, దేశ భద్రత కావచ్చు. వ్యక్తిగత భద్రత అంటే మెడిసిన్, హెల్త్ వస్తుంది. దేశ భద్రత అంటే మిగతా అంతా వచ్చేస్తాయి, మిసైల్స్ కానీ, రాకెట్స్ కానీ, ఇంకోటి కానీ. ఇలాగా ఇన్ఫర్మేషను, ట్రాన్స్పోర్టు, చివరికి ఎంటర్టైన్మెంట్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కిందనే వస్తుంది. అంటే దాంట్లో మామూలుగా సైన్స్ అనగానే ఏదో రాకెట్ దూసుకొని పోతున్నట్టు, ఏదో అణువును చీల్చుకున్నట్టు, లేదా ఇంకెక్కడ వెళ్ళినట్టే చూపిస్తాం. అది ఒకటే కాదు. సైన్స్ అంటే వ్యవసాయం వస్తుంది, వైద్యం వస్తుంది, ఫార్మసీ వస్తుంది, తర్వాత దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది. అన్నీ కలిసి సమగ్రంగా కలిస్తేనే అది సైన్స్ అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక్కదానికి అనుకుంటే అది సైన్స్ అయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ మనం హైదరాబాద్లో చూస్తే ఖైరతాబాద్లో పెద్ద విగ్రహం ఉంటుంది, విశ్వేశ్వరయ్య గారిది. విశ్వేశ్వరయ్య గారు 1909లో ఇక్కడ నైజాం రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఆయన అంతకుముందు బాంబే సంస్థానాలు చేస్తూ మధ్యలో ఉద్యోగం వదిలేసి కొన్ని దేశాలు పర్యటించి నేర్చుకుందాము అని అనుకుంటూ ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఇక్కడ వరదలు వస్తే ఆయన్ని అర్ధంతరంగా రమ్మని చెప్తే ఆయన 1909లో ఇక్కడ చీఫ్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసి హిమాయత్ సాగర్ దీని నిర్మాణం సంబంధించి కానీ ఆయన చాలా వర్క్ చేస్తాడు. ఇంతెందుకు, తిరుపతికి 2 రోడ్లు ఉన్నాయి, మనకు వెళ్ళేది ఒకటి, వచ్చేది ఒకటి. కానీ ఇంకొక రోడ్డు ఉంటుంది, 3వ రోడ్డుని. మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయితే వెళ్ళేది కానీ వచ్చేది కానీ ఆ రోడ్లో డైవర్ట్ చేస్తారు. ఆ 3 రోడ్లను సజెస్ట్ చేసింది విశ్వేశ్వరయ్య గారు. ఇలాగా మనం చూస్తే మనం చరిత్రలో అన్సంగ్ హీరోస్, ఇప్పుడు ఆంధ్రప్రభలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వీక్లీలో మనకు కనబడింది చరిత్ర కందని అమరవీరులు అని. అంటే సొంత దిద్దులో పాల్గొని చరిత్రలో పెద్దగా ప్రాచుర్యం లేని వాళ్ళ గురించి ప్రతి వారం ఒక పేజీ, అది ఒక 10-15 ఏళ్ళు నడిచినట్టుంది. అలాంటివి శాస్త్ర విజ్ఞానంలో కూడా మనకు కనబడతాయి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో 1993లో సైన్స్ రిపోర్టర్ అంటే డిఎస్టి వాళ్ళ జర్నల్, ఇప్పుడు పిఐడి అనే పేరుతో ప్రచురిస్తారు. అందులో అన్సంగ్ మెన్ ఆఫ్ సైన్స్ అని కొంతకాలం శీర్షిక రన్ చేశారు. వేరువేరు వ్యక్తులు రాసేవాళ్ళు. అవన్నీ కూడా 93-94 ఆ ప్రాంతంలో. అందులో ఎల్లప్రటి సుబ్బారావు, కోలచల సీతారామయ్య, ఎల్లప్రటి సుబ్బారావుని అన్సంగ్ మెన్ ఆఫ్ సైన్స్ అని అక్కడ ప్రస్తావించవలసిన దౌర్భాగ్యం వచ్చింది. అంటే అంత పెద్ద సైంటిస్టు తెలియాలంటే ఇక్కడ వారు తప్పు చేశారని చెప్పడం లేదు. అంత పెద్ద రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ కూడా అన్సంగ్ మెన్ ఆఫ్ సైన్స్ అని ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. సీతారామయ్య కూడా అంతే. ఆయన ఇతనే గోదావరి జిల్లాలో వాడైతే ఇతనే కృష్ణా జిల్లా వాడు. మనకి ఎల్లప్రటి సుబ్బారావు గురించి మనకు తెలుసు, అందుకని వివరంగా నేను చెప్పడం లేదు. అదే సీతారామయ్య గారి గురించి అనుకుంటే కెమటాలజీ అనే ఒక సబ్జెక్టు ఆయన రూపొందించాడు. అంటే అణువులు
ఇన్ గ్రూప్ ఎలా బిహేవ్ చేస్తాయి అనే దాన్ని ఆయన వివరించి, లిఫ్ట్ ముందు ఆయన లిఫ్ట్ పైనుంచి వచ్చినప్పుడు కదులుతున్న మనుషులు మనకి పైనుంచి వచ్చిన తలకాయలు మాత్రమే కనపడతాయి, బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే. ఆ కదలిక నుంచి ఆయన ఆ ఐడియా తీసుకున్నాడు, దాన్ని కెమటాలజీ అని అంటారు. మీరు లోపలికి వెళ్ళి చదువుకోవచ్చు. ఆయనే ఏటుకూరి బలరామయ్య గారి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అనే పుస్తకాన్ని కూడా రష్యన్ భాషలోకి అనువాదం చేసిన మహానుభావుడు. మరి ఇంత పెద్ద వర్క్ చేసిన వాళ్ళే మనకు తెలియని పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు షంసుల్ ఉమర్ ఫక్రుద్దీన్ అనే పేరు మీకు చెప్పాననుకోండి, షంసుల్ ఉమర్ ఫక్రుద్దీన్ అనే పేరు చెబితే ఆయన నిజాం గారి అల్లుడు. అది ఒక ఇది. ఆయన 85, 86 అంటే 1785, 86 ప్రాంతంలో జన్మించి ఉండొచ్చు అని అంచనా. ఇతను ఏంటంటే ఖగోళ శాస్త్రం చాలా వర్క్ చేశాడు. చాలా పుస్తకాలు ప్రచురణ రావడానికి కారణం, మన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా అమీర్పేటలో సెస్ అని ఒక సెంటర్ ఉంది, మీ అందరికీ తెలుసు. అక్కడ ఇదివరకు అబ్జర్వేటరీ ఉండేది. ఆ అబ్జర్వేటరీ రంగాపూర్కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ అబ్జర్వేటరీ రావడానికి ఈ షంసుల్ ఉమర్ ఫక్రుద్దీన్ ఈయన కారణం. అంటే వాళ్ళ నాన్నగారు వేరే ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అయితే ఆయనకు ఆ స్థానం ఉంది కనుక కొంత చేయగలిగారు. అందుకని అప్పట్లో కారణాలు ఏమైనా ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్య లాంటిది ఉర్దూ భాషలో బోధించేవాళ్ళు అని మనము చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాగే మనం వరంగల్ ప్రాంతానికి వెళ్తే ఇద్దరు మహానుభావుల గురించి చెప్పుకుంటాం. ఎవరంటే వద్దిరాజు సోదరులు అని మీరు విని ఉంటారు. వద్దిరాజు సోదరులు సాహిత్యంలో కనబడతారు, సైన్స్లో కనబడతారు. వాళ్ళని గిర్నీ దొరలు అనేవాళ్ళు. అంటే ఆ ప్రాంతంలో వడ్లు ఆడించి బియ్యం తీసే ఆ యంత్రాన్ని మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి పరిచయం చేసిన వాళ్ళు ఈ వద్దిరాజు సోదరులు. వాళ్ళే ఫోటోగ్రఫీ, అప్పటికి ఫోటో తీసుకుంటే ఆయుష్ క్షీణం అని భావించేవాళ్ళు, బెదిరిపోయేవాళ్ళు. అలాగే ఆయిల్ ఇంజిన్ అంటే నీళ్లు తోడే మిషను వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ మొదలెడతారు. వర్షాలు వస్తే మరుసటి సంవత్సరం పనిచేయదు, మళ్ళీ 14 ఏళ్ళు పెండింగ్ ఉంటుంది. అది వాడు మెకానిక్ ఏమో ఇలా చేయకూడదు అంటాడు. అంటే నీళ్లు లాగేది దాని ప్లేస్లో గాలి వస్తుంది, ఇంకో దాంట్లో ఇంకోటి వస్తుంది. ఏంటంటే వాళ్ళు రివర్స్ పెట్టడంలో ఉన్న సమస్య. ఆ మెకానిక్ కూడా ఆ విషయం తెలీదు, ఇదే చేస్తే పేలిపోతుందని బెదిరిస్తే వాడు వెళ్ళిపోయినాక వీళ్ళు దాన్ని మార్చి ఫిట్ చేస్తే పని చేయడం మొదలైంది. మీరు ఈ విషయాలు కావాలంటే బిరుదరాజు రామరాజు గారి పుస్తకంలో చూస్తే మీకు బోలెడు విషయాలు మనకు తెలుస్తాయి. వాళ్ళు పత్రిక నడిపారు. అలాగే ఆయుర్వేదం సంబంధించి మధుర అనే ఒక మెడిసిన్ తయారు చేశారు. హోమియోపతిని స్టడీ చేశారు. అందులో పెద్ద ఆయన పేరు సీతారామచంద్రరావు, రెండో ఆయన రాఘవ రంగారావు. సీతారామచంద్రరావు మనకు సాహిత్యంలో కూడా మళ్ళీ కనబడతారు. మరీ ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ తెలుగులో రెండో కథ రాసిన వ్యక్తిగా, అంటే 1928లో హైదరాబాద్ నుంచి వచ్చే సుజాత అనే పత్రికలో మొదటి కథ సిరుగురి జయరావు గారు రాశారు. ఆయన సివి రామన్ గారి రీసెర్చ్ స్కాలర్. ఆయన రీసెర్చ్ చేస్తుండగా ఆయనకి ఐసిఎస్లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యారు. రీసెర్చ్ చేస్తూ జాయిన్ అయ్యారు. రీసెర్చ్ కంప్లీట్ కాల. అప్పుడు ఫ్రీడమ్ మూమెంట్ చాలా అద్భుతంగా ఉంది. సరే ఆ ఉద్యోగాన్ని వదిలేద్దాము అని ఆయన నిర్ణయించుకొని, అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇంకో సీనియర్ ఆఫీసర్ని ఈ విషయం గురించి చర్చించి తన నిర్ణయం చేద్దామని ఆయన వెళ్తూ దారిలో కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఆయనకు అప్పుడు 34 ఏళ్ళ వయసులో చనిపోవడం అని చాలా దారుణమైన విషయం. ఆయన 27లో అంటే సివి రామన్ గారు నోబెల్ బహుమతి వర్క్ చేయడానికి 1 year ముందు, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పటికి సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటి అని డెఫినేషన్ వచ్చి అప్పుడప్పుడే వచ్చింది, మనకి ఏమాత్రం ఆలస్యం లేదు. అలా తీసుకున్నప్పుడు
తెలుగు మొదటి నుంచి కూడా ఏ రకంగా కూడా వెనకబడలా. ఏమన్నా వెనకబడింది అంటే ఇప్పటి పరిస్థితి గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భారతం అంటాం. భారతం అంటే మనం మొదటి కావ్యంగా చెప్పుకున్నాం. అంతకుముందు భాష ఉంది, జనపదులు మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, అంతా ఉంది. అయితే ఒక ఆర్గనైజ్డ్గా ఛందస్సు, దాని రూపము, ఒక రచన, దాంట్లో వివాదాలకు పోవడం లేదు. ఈ సాహిత్యం సంబంధించిన క్లాస్ కాదు. అయితే అదే సమయంలో పావులూరి మల్లన, నన్నయ్య కాంటెంపరీ, అదే రాజమండ్రి ప్రాంతం, ఆయన మొట్టమొదటి పాపులర్ సైన్స్ గ్రంథం గణితసార సంగ్రహం అనే పుస్తకాన్ని రాశారని మనం గమనించవచ్చు. మహాభారతం కూడా అనువాదమే, ఇది కూడా అనువాదమే. అయితే దాంట్లో ఏంటంటే అన్నీ ఇప్పుడు పొడవు కథలు, పొడిచే కథలు అనే చెప్పే విషయాలన్నీ కూడా పద్య రూపంలో మనకు కనబడతాయి. పోనీ ఇప్పుడు మోడర్న్ డేస్కి చూస్తే తెలుగు కథానిక 1910లో దిద్దుబాటు, అంటే అది ముందు వెనక చర్చ ఉంది, చర్చలోకి పోవడం లేదు, దాన్ని ఏమి వివేదించడం లేదు, జస్ట్ ఒక రెఫరెన్స్ పాయింట్గానే చెప్తున్నా. పూర్తి ఆధునిక లక్షణాలు ఉన్న కథానికగా గురజాడ గారి దిద్దుబాటు అనుకుంటే 1910లో పుట్టింది. అది బందర్ నుంచి వచ్చే చిన్న పత్రిక ఆంధ్ర భారతి అనే పత్రికలో తొలుత అచ్చయింది. అయితే ఆంధ్రపత్రిక సంవత్సర సంచిక చూస్తే 1910లో ఆచంట లక్ష్మీపతి విత్ ఫోటోగ్రాఫ్స్ సిజరిన్ ఆపరేషన్ గురించి అందులో రాశారు. మీరు 1910 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక చూస్తే 3-4 పేజీల వ్యాసం ఉంటుంది. పొట్టను కోసి బిడ్డను తీయుట అని హెడ్డింగ్ చూసి మీరు బెదిరిపోతున్నారా, పొట్టను కోయడం ఎలాగా అంటే అప్పటికది పెద్ద ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పుడు మనకి అవన్నీ తెలియకపోవచ్చు, కానీ మనం ఫ్రీడమ్ మూమెంట్లో చంపారన్ ఉద్యమం, తెలుగు ఉద్యమం అనుకుంటాం, 1916లో జరిగింది. ఏనుగు ఎక్కిపోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మన జర్నలిజం మిత్రులందరికీ తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ వినాశనము, రాజకీయాలు, దేశాలు ఇవన్నీ కలవడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో జర్నలిజం అంటే సమాచారం పట్ల ఆసక్తి పెరగడం అనేది ఒక గుడ్డి గుర్తుగానో లేదా ఒక మైలురాయిగానో మనం తీసుకుంటాం. అది జర్నలిజం పుట్టుకగా మనం పరిగణిస్తాం. అప్పటికి సినిమా, రేడియో, టెలివిజన్ అన్నీ దాదాపు అప్పుడే మొదలవుతున్న సందర్భం. రెండో ప్రపంచ యుద్ధం అంటే 38, 40, 42 ఆ ప్రాంతానికి సైన్స్ జర్నలిజం గురించి ఆసక్తి మొదలైందని చెప్తారు. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి లాంటి చాలా పెద్ద ఎత్తున వినాశనాలు జరగడం వల్ల ఏమిటి సైన్సు అంటే మొదటి ప్రపంచ యుద్ధం సముద్ర తలంలో జరిగితే రెండవ ప్రపంచ యుద్ధం ఆకాశంలో జరిగింది. దీనికి తేడా ఏంటంటే శాస్త్ర ప్రగతి, టెక్నాలజీ ప్రగతి. మరి ఈ విషయాల్ని మనం మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఏ విషయాలు మనం ప్రస్తావించవచ్చు ఏమిటి అనుకుంటే ఇప్పుడు వార్తా మాధ్యమాలంటే పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంతకుముందు మనం ప్రస్తావించి డిజిటల్ మోడ్లో ఉన్నవి అవన్నిటినీ కూడా మన వార్తా మాధ్యమాలుగానే పరిగణిస్తాం. అయితే ఆ విషయాలన్నీ మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏముంది, తర్వాత ఎలా జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది అన్నప్పుడు ఆ విషయాలు కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోడర్న్ కాంటెక్స్ట్లో మనం వీరేశలింగం గారిని మొట్టమొదటి సైన్స్ రచయితగా అంటే ఆ పేర్లు ఉన్నాయని కాదు, కానీ రమాపతిరావు గారు ఒక చోట అంటారు, మొత్తంగా ఈ భూమండలం సంబంధించి వాస్తవికమైన సబ్జెక్ట్తో సాహిత్య సృజన చేసిన వాడు వీరేశలింగం. మీరు వీరేశలింగం సంబంధించిన ఆత్మకథ ముందు మాటలో చూస్తే అక్కిరాజ రామపతిరావు ఈ మాట అంటారు. అంతకుముందు ఏంటంటే స్వర్గము, నరకము, ఇంకెక్కడో ఇంకోటో వాళ్ళు 4 కాళ్ళు ఉండడమో లేదా 10 తలకాయలు ఉండడం ఇలాంటిది ఏదో ఉంటుంది. అలా కాకుండా వాస్తవికమైన ప్రపంచాన్ని మాత్రమే తన సాహిత్య వస్తువుగా చేసుకున్న తొలి రచయిత వీరేశలింగం అని. అలాగే ఆయన మొట్టమొదటి ప్రచురణలు చూసిన పదార్థ వివేచన శాస్త్రం 1874 అంటే అప్పటికి ఆయనకి 26 ఏళ్ళ వయసు. శరీర శాస్త్ర సంగ్రహం 1886 తర్వాత 12 ఏళ్ళకి రాశారు.
తర్వాత దేహ ఆరోగ్య ధర్మబోధిని 1889, జ్యోతిష్ శాస్త్ర సంగ్రహం 1885. జ్యోతిష్ శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ అని మీరు అనుకోక్కర్లేదు, కానీ ఖగోళ సంబంధమైన సమాచారంగా మనం తీసుకుంటాం. జంతు స్వభావ చరిత్రం 1896, అంటే 1874 నుంచి 96, ఈ 22 ఏళ్ళలో ఆయన 5 పుస్తకాలు, ఏది మెటీరియల్ సైన్సు, తర్వాత ఫిజియాలజీ, హెల్త్, ఖగోళం అంటే ఆస్ట్రానమీ, జంతు స్వభావం అంటే జువాలజీ రిలేటెడ్, ఈ పద్ధతిలో ఆయన 5 పుస్తకాలు ప్రచురించారు. ఇది ఒక రకమైన ప్రారంభం. అంటే ప్యూర్ సైన్స్ అని కాకుండా దృష్టితో, అంటే కార్యకారణ సంబంధాన్ని స్పష్టంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం, ఆ రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో ఉన్న దృష్టి అనుకుంటే, రచనలు అనుకుంటే, మనం చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులను కూడా మనము పరిగణలో తీసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, గాలి వెలుతురు ఎలాగైతే అందరికీ చేరుతున్నాయో జ్ఞానం కూడా అందరి సొత్తు కావాలి అని ఆయన చెప్పాడు. అలాగే కొమర్రాజు లక్ష్మణరావుని తీసుకుంటే, విజ్ఞానం అందరికీ చేరాలి, మరీ ముఖ్యంగా స్త్రీలకు విజ్ఞానం చేరాలి అని ఆయన చెప్పిన వ్యక్తి. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో చాలా కాలం ఉండి ఆ ధోరణిని గమనించి హైదరాబాద్ ప్రాంతంలో మనకి విజ్ఞాన చంద్రిక మండలి వాళ్ళు పెట్టారు. దాదాపు 10 ఏళ్లలో 30 మంచి పుస్తకాలు, తొలి పుస్తకాలు వాళ్ళు ప్రచురించారు. అందులో మనకు లక్ష్మీపతి తన ఆరోగ్యం గురించి రాసిన మొట్టమొదటి పుస్తకం వీళ్ళే ప్రచురించారు. అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే చాలా సమగ్రమైన దృష్టి, మనలాగా ఇప్పుడు పీస్ మీల్గా కాకుండా. ఉదాహరణకి గాడిచర్ల గారు అబ్రహం లింకన్ జీవిత చరిత్ర రాశారు. తెలుగులో పూర్తి హంగులతో వచ్చిన తొలి జీవిత చరిత్ర అబ్రహం లింకన్ గారి మీద గాడిచర్ల గారు రాసింది. అంటే పూర్తి హంగులు అంటే దానికి సైంటిఫిక్గా ఏ విషయాలు ఉండాలి, ఏమిటి అనే పద్ధతిలో. అంటే ఇప్పటికీ భాష కొంత జటిలంగా ఉండొచ్చు తప్ప మనం దాన్ని ఏమాత్రం తీసివేసే పరిస్థితి మనకు ఉండదు. అలాగే పత్రిక విషయం తీసుకొస్తే 1875లో కాకర్ల సుబ్బయ్య అనే అతను లోకరంజని అనే పత్రికలో సైన్స్ విషయాలు రాసేవారు. అలాగే ఎల్లంరాజు సత్యనారాయణ మూర్తి 1894లో విజ్ఞానవర్ధిని అనే పేరుతో పత్రికని నడిపారు. అలాగే వల్లూరు నరసింహనాయుడు 1887, ఈయన ఏంటంటే సైన్స్ని బాగా విస్తృతంగా పత్రికల్లో రాయడం. అలాగే ఆచంట సాంఖ్యాయని శర్మ 1921లో రెండోసారి ప్రారంభించాడు. అందుకు 1905 దాకా తన పత్రిక నిర్వహించాడు. అందులో విజ్ఞాన వల్లిక అనే ఒక ప్రత్యేకమైన విభాగం సైన్స్కి ఉండేది. ఈయన ప్రత్యేకత ఏంటంటే తెలుగులో సైన్స్ మాటల్ని చాలా చక్కగా పద్ధతిగా వాడారు. అలాగే గాడిచర్ల గారు కూడా తొలి దశలో సైన్స్ రైటరు, సైన్స్ రాశారు. ఈయన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకం రాశారు. అలాగే మైనంపాటి నరసింహం 1911లో ఆయన ఫిజికల్ సైన్స్ సంబంధించి ఒక 400 పేజీల, అంటే మైనంపాటి భాస్కర్ అని మొన్నటిదాకా సైన్స్ ఫిక్షన్ రైటర్ ఉండేవారు, వారి తాతయ్య, 400 పేజీలు, అందులో 200 పేజీలు బొమ్మలు ఉండడం ఒక విషయం. అలాగే ఆయన ఇంకో రసాయన శాస్త్రం ఈ గురించి కూడా 320 పేజీల పుస్తకం 2011లోనే ఆయన వెలువరించారు. అది కూడా 320 పేజీలు, 175 బొమ్మలు మనము చూడవచ్చు. అలాగే టేకుమళ్ళ కామేశ్వరరావు అయితే 1907లో మనకి ఆయన వ్యవసాయం అనే పత్రికని నడిపారు. వ్యవసాయం అనే పేరుతో పత్రికను నడిపారు. అదే టేకుమళ్ళ కామేశ్వరరావు గారు 1934లో విహంగయానం అని ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ నావల్ ఆయన రాశారు. అలాగే 1924లో భారతి పత్రిక వచ్చింది. మొదటి సంవత్సరంలోనే మనకు సైన్స్ విషయాలు కనబడతాయి.
1925లో శ్రీశ్రీ ఓ చిన్న నవలిక రాశారు. అందులో నవలిక అంటే చిన్నది, చిన్న నవల, అది పరమాణు రహస్యం అని. ఈ వేలూరు శివరామ శాస్త్రి మనకు ఆయన అవధానిగానో గాంధీ జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తిగాను మనం తెలుసు. వీరు తొలి దశలో ఓజోన్ గురించి, గ్రహాల గురించి, విద్యుత్ గురించి, వాయువు గురించి ఆయన వ్యాసాలు రాశారు. ఇలాగా హరి ఆదిశేషు, కంచి శేషగిరావు ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు. వనపర్తి సంస్థానం వాళ్ళు పోటీ పెట్టి, అంటే సైన్స్ ఎట్లా డెవలప్ అయింది అనే విషయాలు పుస్తకంగా రాయమని ఆయన పోటీ పెట్టి ఒక 750 రూపాయలు, 750 అంటే చాలా పెద్ద మొత్తం, బహుమతి ఇచ్చి పుస్తకం రాయించారు. అది 1951లో ప్రచురణ అయింది. బేతనపట్ల విశ్వనాథం అని ఆయన ఆధునిక విజ్ఞాన వికాసం అనే ఆ పుస్తకాన్ని రాశారు. అలాగే 1935లో నారాయణరావు, అడవిబాబు నారాయణరావు విద్వాన్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు ఆంధ్ర విశ్వవిద్యాలయం పోటీ పెట్టింది అని మనం చెప్తూ ఉంటాం. అయితే నిజానికి జాగ్రత్తగా పరిశీలిస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అక్కడ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అయి ఉండవచ్చు. ఎందుకంటే రెఫరెన్స్లో అది ఉండలేదు, కానీ ఆయన 1930 నుంచి 36 దాకా వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. పోటీ కండక్ట్ చేసి 5-6 పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు మనకు కనబడతాయి. అవి పోటీతో రాయించిన పుస్తకాలు చాగంటి సూర్యనారాయణమూర్తి గారు, కొడవడి నరసింహం గారు, కాళీపట్నం కొండయ్య, ఆర్వి శేషయ్య, ఇలాంటి వాళ్ళంతా ఆధునిక విజ్ఞానం, మానవుడు, ఎక్కడి నుంచి ఎక్కడికి, విశ్వరూపం, ఇలాంటి రచనలు ప్రచురించారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, మెడ్రాస్ యూనివర్సిటీ కలిపి చేసిన విషయం. ఇక ఇప్పటి ఈ మీడియా గురించి మాట్లాడుకునేటప్పుడు మనం చూస్తే స్థూలంగా పత్రికలు 50 తర్వాత దినపత్రికలు నుంచి వారపత్రికలు రావడం, అంటే ప్రింటింగ్ ఫెసిలిటీ, తర్వాత సైకిల్, మోటార్ బైక్ రావడం, డిస్ట్రిబ్యూషన్ ఈజీ అవడంతో వీక్లీ డైలీలు వచ్చిన తర్వాత మనము గమనిస్తే తొలి దశలో ఆంధ్రపత్రికలో శ్రీపాద్ గోపాలకృష్ణమూర్తి, ఆయన ఫిజిక్స్ మాస్టరు, ఫిజిక్స్ చేసే లెక్చరర్, సాహిత్య విమర్శకుడు కూడా, చాలా కటువుగా ఉతికి ఆరేసిన మహానుభావుడు ఆయన శ్రీపాద్ గోపాలకృష్ణమూర్తి గారు 1952 ప్రాంతంలోనే ఆంధ్రపత్రికలో ప్రశ్న జవాబులు చాలా కాలము నిర్వహించాడు. అంటే ఇప్పుడు మనం నల్లిమోహను లేదంటే జమ్మికోనేట అని ఇప్పుడు పేర్లు చెప్పుకుంటాం, కానీ అప్పుడు ఆయన తొలి దశలోనే. అలాగే 53 ఆ ప్రాంతంలో నండూరు రామ్మోహన్ రావు గారు, కొడవడి కుటుంబరావు గారు ఆ పత్రిక సంపాదకంగా ఉన్నప్పుడు ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో చాలా విలువైన రచనలు అనువాదాలు చేశారు. అది అరౌండ్ ద వరల్డ్, 80 డేస్, ఇలాంటి రచనలు. ఇప్పుడు సదాశివరావు అని ఈ మధ్య పోయారు, పోలీస్ ఆఫీసరు, సైన్స్ ఫిక్షన్ సంబంధించి చాలా మంచి వర్క్ చేశాడు, గొప్ప వర్క్ చేశాడు. ప్రపంచంలో సైన్స్ రచయితలందరినీ పరిచయం చేశాడు. 4 వాల్యూమ్స్ ఆయన పుస్తకంగా వేశాడు. ఆయన చెప్పడం ఏంటంటే నాకు అదే ఇన్స్పిరేషను అని. అంటే అటువంటి రచనలు ప్రపంచవ్యాప్తంగా మీకు చెప్పా, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత సైన్స్ గురించి ఆసక్తి కలిగింది అన్నప్పుడు వాళ్ళు ఎటువంటి స్టిక్కర్లు ప్రచారం ఏం లేకుండా మేమే చేసామని చెప్పకుండా సైలెంట్గా పనిచేసే పద్ధతిలో నడిచింది. ఆ సైన్స్ రచనలు చేసిన వాళ్ళు, అనువాదం చేసిన వాళ్ళు నండూరు రామ్మోహన్ రావు గారు, ముళ్ళుపూడి వెంకటరమణ గారు, ఇలాంటి వాళ్ళు చేతిరిగిన రచయితలు చాలా చక్కగా అనువాదాలు చేయడంతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత పరిణామాన్ని గమనిస్తే 52లో ఆంధ్రప్రభ వీక్లీ వచ్చింది, 60లో ఆంధ్రజ్యోతి వీక్లీ వచ్చింది. రెండిటికి నార్ల గారే ఎడిటర్, నార్ల వెంకటేశ్వరరావు గారే. అయితే తేడా ఏమిటి అంటే, మనం నండూరు రామ్మోహన్ రావు గారు ది స్టడీస్ ఇన్ తెలుగు జర్నలిజం అనే పుస్తకంలో 3 పేజీల వ్యాసం ఉంటుంది. అది నేను 10 పుస్తకాలు చదివినా దొరకంత సమాచారం, లేదా సమాచారం కాదు, కాన్సెప్టు ఆ వ్యాసంలో మనకు కనబడుతుంది. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి అన్నీ వీక్లీసే. మరి ఈ తేడా ఏమిటి అంటే, ఆంధ్రపత్రిక అయితే అందరికీ, ముఖ్యంగా చదువు వచ్చిన పురుషులకి దృష్టి ఉండేదేమో అని, దాన్ని ఆడవాళ్ళు పాఠకులు కావాలనే ఉద్దేశంతో మాలతి చంద్ర గారు, ఇప్పుడైతే
అది మీకు అవగాహన ఉండకపోవచ్చు, కానీ మొత్తం పత్రికలో 8 పేజీలు ఆ విభాగం చూసేది. 8 పేజీల్లో ఎవరైనా కొత్తగా రాసేవాళ్ళని రచనలు సంస్కరించి వేసేవాళ్ళు, ప్రశ్న జవాబులు వేసేవాళ్ళు, తర్వాత చిన్న చిన్న వ్యాసాలు వేసేవాళ్ళు. అది ఒక మినీ వీక్లీగా నడిచేది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విద్వాన్ విషయమైన ఆ విభాగం మాత్రం మాలతీచంద్ర గారు చేశారు. అది కొంతకాలం నడిచింది. అంటే స్త్రీలకు సమాచారాన్ని తీసుకెళ్ళడం అనే దాంట్లో ఉంటే, మరి 60లో అదే మార్పులు చేసిన వ్యక్తి ఇంకో పత్రిక పెడితే ఎలా ఉంటుంది అంటే అక్కడ మనకు పరిణామం కనబడుతుంది. ఆంధ్రజ్యోతి వీక్లీలో సైన్స్, స్పోర్ట్స్ వీటికి సంబంధించి చాలా స్పష్టమైన గుర్తింపు ఇవ్వడం, దాంట్లో రచనలు చేయడం, చేయించడం మనకు కనబడుతుంది. ఇప్పటికీ చాలామంది సైన్స్ రచయితలకి కులగురువుగా ట్రీట్ చేసేది నండూరు రామ్మోహన్ రావు గారిని. ఆయన ఎడిటర్ గారు, సాహిత్య విమర్శకుడిగా అనుకుంటాం, కానీ ఆయన మ్యాక్సిమం కాంట్రిబ్యూషను సైన్స్ సంబంధించే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. విశ్వరూపం అని ఆయన రాశారు. విశ్వరూపం అంటే కృష్ణుడు మహాభారతంలో చూపించే రూపం కాదు. విశ్వరూపం అంటే ఈ విశ్వం అంటే ఈ ప్రపంచం, దాని రూపం అంటే మెటీరియల్ వరల్డ్ చెప్పేది. అయితే ఆ పేరు పెట్టింది నార్ల వెంకటేశ్వరరావు గారు. అంటే అలా చెబితే ఈజీగా అర్థమవుతుంది అంతే తప్ప అది నాన్ సైన్స్ అని కాదు. అలాగే రెండో పుస్తకం నరావతారం. నరావతారం అంటే హ్యూమన్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ అని. నరావతారం అంటే మళ్ళీ మనం పురాణ రెఫరెన్స్ తీసుకోవచ్చు, కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇలాంటి పరిభాష ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన రాయించారు. నండూరు రామ్మోహన్ రావు గారు చివరి దశలో ఒక 3-4 ఏళ్ళు నాకు బాగా సన్నిహితంగా ఉండేవాడు విజయవాడలో. ఆయన చెప్పారు, ఎందుకు రాశారని నాకు సైన్స్ తెలియదండి, నాకు చాలా రోజులు భయపడేవాడిని. ఇప్పటికీ నండూరు రామ్మోహన్ రావు ఒక పొరపాటు చేశారు. ఆటము మాలిక్యూల్ దగ్గర రివర్స్గా వాడారు. పుస్తకాల్లో ఒక మాట ఉంటుంది, ఆయన పుస్తకంలో ఒక రకంగా ఉంటుంది. ఈయన రాయకపోతే ఇదిగో మీరు రాయకపోతే ఆ పలానాయనతో నేను రాయిస్తాను అని ఇష్టం అనేవాట. ఆయన రాస్తే ఇంక సైన్స్ ఏమైపోతుందని నాకు భయం వేసి నేను రాయడం మొదలెట్టానండి అని నండూరు రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆ రెండో వ్యక్తి వివరాలు తెలుసు కానీ చెప్తే బాగుండదు. అంటే అంత జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంత జాగ్రత్తగా ఆ సైన్స్ రచన అనేది మొదలైన పరిస్థితి ఉంది. అలాగే మనం 72లో స్టాక్హోమ్లో మొట్టమొదటి పర్యావరణ సదస్సు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో వినాశనాలు చాలా రకాలుగా జరిగినప్పుడు ఏ స్థాయిలో నష్టం ఉంది అని ప్రత్యక్షంగా ప్రపంచం చూడడం మొదలైంది. అప్పుడే పర్యావరణం గురించి, పర్యావరణ సేఫ్టీ గురించి మొదలైంది. కళ్ళు తెరవడానికి 2-3 దశాబ్దాలు పట్టింది. అందుకనే 72లో ఆ పర్యావరణ సదస్సు జరిగింది. అప్పుడే ఎన్విరాన్మెంట్ అనే మాట కానీ, పర్యావరణం అనే మాట కానీ మొట్టమొదటిసారి వాడడం మొదలైంది. కానీ టి శివాజీరావు గారని ఇంజనీరు, పర్యావరణం గురించి చాలా పెద్ద వర్క్ చేశాడు. మదురై రిఫైనరీలో విడుదలయ్యే పొగ అవక్షేపాలు తాజ్మహల్ నాశనం చేస్తాయి అని కోర్టుకెళ్ళి ఆయన కోర్టులో గెలిచిన వ్యక్తి టి శివాజీరావు గారు. ఆయన ఈ మధ్య పోయారు. ఆయన చెప్పారు ఏంటంటే పర్యావరణం అనే మాట రాలా, కానీ రాకముందే కూడా ఈ దుష్పరిణామాలు చెప్పడానికి ఒక మాట నార్ల గారు సజెస్ట్ చేశారట. ఆయన రాశారట వ్యాసాలు, విషావరణం అనే మాట. విషావరణం, విషము ప్లస్ ఆవరణం అంటే పొల్యూటెడ్ అనే అర్థం. ఇలాగా మనకు చాలా విషయాలు రకరకాలుగా కనబడతాయి. ఇదొక రకం. ఇంకో రకం సైన్స్ థింకింగ్ అంటే హేతుబద్ధం అంటే ఇంకో రకం దురుసుగా మాట్లాడడం, ద్వారా మాట్లాడడం, దూషించడం అని కాదు. అర్థవంతంగా, సంస్కారయుతంగా మాట్లాడడం. దానికి ఏమన్నా అడిగితే నీకు తెలియదు దద్దమ్మ అనకుండా మనం చెప్పగలగాలి పేషెన్స్తో. అటువంటి పద్ధతిలో రచనలు జరిగాయి. మనం తిరుపతినేని రామస్వామిని చెప్పుకోవచ్చు, లేదా తాపిధర్మారావు అని చెప్పుకోవచ్చు, లేదా నార్ల వెంకటేశ్వరరావు గారిని చెప్పుకోవచ్చు. ఇలాగా రకరకాల వ్యక్తులు, అంటే నేరుగా ప్యూర్ సైన్స్ కాదు, అయితే సైన్స్ థింకింగ్ అక్కడ కనబడుతుంది. అలాగే ఈ రచనలో కూడా చూస్తే కొడవటి కుటుంబరావు గారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదువుకొని వచ్చిన వ్యక్తి. పాల్గొని పద్మరాజు గారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో కెమిస్ట్రీ చదువుకునే వచ్చిన వ్యక్తి. గిడుగు రామ్మూర్తి గారు మ్యాథమెటిక్స్ చదువుకు వచ్చిన వ్యక్తి.
లేదా ఆరుద్ర గారు బీఎస్సీ సైన్స్ చదువుకున్న వ్యక్తి, శ్రీశ్రీ గారు సైన్స్ చదువుకున్న వ్యక్తి, వీళ్ళు రావడం, ముఖ్యంగా ప్రొఫెషనల్ తర్వాత రావడం, అంటే మెడికల్ డాక్టర్సు, ఇంజనీర్సు రావడం, ఆ విషయాల్ని ఇందులో చెప్పడం, దాంతో క్రమంగా సైన్స్ లిటరేచరు పరిధి పెరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కథలు, నవలలు, కవిత్వం, నాటకాలు, అందులో పత్రికలు, రేడియో, టెలివిజన్, ఈ పరిణామాలని మనము చెప్పుకోవచ్చు. ఇవి కావాలంటే తర్వాత చెప్పచ్చు. ఇప్పుడు ఏసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రావురి భరద్వాజ శ్వాసించే గృహం అనే మాట వాడాడు. అంటే ఏసీ ఎయిర్ కండిషన్ హౌస్ అని చెప్పడానికి శ్వాసించే గృహం అంతే కదా, గాలి లాక్కుంటుంది, వేడి గాలి పంపిస్తుంది. అంటే ఆయన కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఈజీగా చెప్పగలిగారు. ఇప్పుడు మనం శాస్త్రవేత్తను పిలిస్తే అవేవో చెప్తాడు, అర్థమవుతుందో తెలియదు మనకి. అయితే ఇది అంత సరళంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంటాము, దాన్ని కర్బన ఈ మాట కాకుండా మనం చూస్తే ఇప్పుడు పుస్తకాల్లో కనపడదు, కానీ బొగ్గు పులుసు వాయువు అనే మాట ఉండేది. అంటే ఏంటంటే దాని స్వభావము, దాని వాసన, ఏ వాసన అయితే ఉంటుందో ఆ వాసనతో బొగ్గు పులుసు వాయువు అనే మాట మనకు కనబడుతుంది. ఈ పద్ధతిలో చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే టెలివిజన్ వ్యాప్తి కావడమే ఒక లిబరలైజేషన్ ఎఫర్ట్ జరిగితే 91 తర్వాత మనకు ఈ శాటిలైట్ ఛానల్స్ రావడం, తర్వాత 95, 96లో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ప్రైవేట్ రేడియో స్టేషన్లు రావడం, తర్వాత ఇంటర్నెట్, మొబైల్ రావడంతో చాలా పరిణామాలు వచ్చాయి. ఇప్పుడు పొద్దున అంటున్నారు స్టీవెన్సన్ గారు 3% అని, 12% ఉండాలని. ఆ 3% ఉందా? ఆ 3%లో ఉన్నది సెన్స్ ఎంత, నాన్ సెన్స్ ఎంత, చాలా దారుణంగా ఉంది. ఇదప్పుడైతే ఇండియన్ ఎక్స్ప్రెస్, సైన్స్ ఎక్స్ప్రెస్ అని 8 పేజ్ పుల్అవుట్ ఉండేది. టెలిగ్రాఫ్ పత్రిక అయితే నో హౌ అని ఒక 8 పేజ్ పుల్అవుట్ ఇచ్చేది. హిందూ మీ అందరికీ తెలుసు, ఒక 4 పేజీల బ్రాడ్ షీటు ఇచ్చేది. అది సైన్స్ అండ్ సొసైటీని డెక్కన్ హెరాల్డ్ సప్లిమెంట్ ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏమీ కనపడాలి. దూరదర్శన్లో మీకు తెలుసు యూసీ ప్రోగ్రామ్స్ అని తెల్లవారుజామున ఇచ్చినప్పుడు కానీ, తర్వాత టర్నింగ్ పాయింట్ అని యశ్పాల్ గారు చేసిన కార్యక్రమం కానీ చాలా పద్ధతిగా, చాలా సెన్సిబుల్గా ఉండేది. అయితే ఇటీవల కాలంలో సైన్స్ అనేదే లేదు. 90లో అయితే ఆదివారం సంచికల్లో కవర్ స్టోరీ కంపల్సరీగా సైన్స్ రిలేటెడ్ ఉండేది. ఇప్పుడు సైన్స్ ఏంటో, ఎంటర్టైన్మెంట్ ఏంటో, నాన్ సెన్స్ ఏంటో, బిజినెస్ ఏంటో తెలియని పరిస్థితి ఉంది. మోహన్ రావు గారు చెప్పారు చాలా విషయాలు. కానీ ఇప్పుడు మీడియా కూడా వ్యాపారం, మీడియా కూడా లబ్ధి, సేవ కాదు అనుకున్నప్పుడు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు అని చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఉంది. ఇది తెలుగని కానీ భారతదేశం అని కానీ అనడం లేదు. అయినా కూడా మన విఘ్నతకి, మన బాగుకు, మన భవిష్యత్తుకు మనం కాస్త సెన్సిబుల్గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మీకు చాలా కంపల్షన్స్ ఉంటాయి మీడియాలో, ఐ నో దట్. అయినా కూడా యజమాని 100% ఇంటర్ఫేర్ కాడు. ఆయన ఇంటర్ఫేర్ అయ్యేటువంటి ఆయన ఎడిటర్ అవుతారు, మనతో ఆయన సాయం తీసుకోడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏం అక్కడ పెట్టాలి, ఏం ప్రోగ్రాం చేయాలి, టీవీ ఛానల్ కావచ్చు, రేడియో కావచ్చు, పత్రికలు కావచ్చు, అది ప్రతి ఒక్కరికి కనబడుతూ ఉంటుంది. సుధాకర్ చెప్పారు, నేను సైన్స్ జర్నలిస్ట్ని కాదు, అయినా సైన్స్ నేను రాస్తాను అన్నారు. ఇప్పుడు సయ్యద్ అక్బర్ అంతే. యాక్చువల్గా సయ్యద్ అక్బర్ నాకు 30 ఏళ్ళుగా తెలుసు. ఆయన మామూలుగా రాసేవాడు. అయితే తర్వాత క్రమంగా సైన్స్ వైపు, తర్వాత హెరిటేజ్ వైపు పరిణామం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మిషనరీ జీల్ అంటే క్రిస్టియన్ రిలేటెడ్ అని కాదు, ఒక చిత్తశుద్ధితో పని చేయడం అని. మరి అలాంటిది ఎఫర్ట్ పెడితే తప్ప మనకు రాదు. లేకపోతే ఇప్పుడు ఈ సెన్స్ ఎంతో, నాన్ సెన్స్ ఎంతో తెలియని పరిస్థితి ఉంది. దానికి ఎక్కడికి వెళ్తామో కూడా మనకు బోధపడదు. మరీ ముఖ్యంగా ఇప్పటికీ ఇన్ని మాటలు మాట్లాడినా నేను 30 ఏళ్ళుగా చూస్తున్నా చాలామంది రచయితలు పాపులర్ సైన్స్ని, సైన్స్ ఫిక్షన్ రెండు ఒకటే అంటారు. ఏమంటే మీరు సైన్స్ ఫిక్షన్ రాశారండి అంటారు. సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటంటే సైన్స్ని కథగానో, కవిత్వంగానో, నవలగానో, నాటకంగానో చెప్తాం. దాంట్లో
కవిత్వం, నవల, నాటకం అన్ని లక్షణాలు ఉంటాయి. అయితే అందులో సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే తెలిసిన విషయం ఉంటుంది. దాంట్లో ఏది మాట్లాడినా శాస్త్రబద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరో ప్రపంచాన్ని, భూగోళాన్ని చూడాలంటే మనం కొంత దూరంగా వెళ్ళి మనం అక్కడి నుంచి చూస్తే, అంటే భూమి వేగంతోనే తిరుగుతూ భూమి దిశలోనే తిరిగితే మనం భూగోళాన్ని చూస్తూ మనం ప్రయాణం చేయొచ్చు అని ప్రతిపాదించాడు. అదే తర్వాత శాటిలైట్ రావడానికి లేదా ఆవిష్కరణకి దారిపోయింది. అది సైన్స్ అవుతుంది. అయితే ఇక్కడ తెలుగులో పరిస్థితి ఏంటంటే, మనకి తొలి దశలో సైన్స్ కథల పోటీ మనకు తెలుగు భాషా పత్రిక అని అమెరికా మిత్రులు కొంత చాలా అద్భుతమైన పోటీ కండక్ట్ చేశారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున సైన్స్ ఫిక్షన్ షార్ట్ స్టోరీస్ వచ్చాయి. తర్వాత ఆంధ్రప్రభ పుత్తూరు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు 83లో ఆయన సైన్స్ ఫిక్షన్ షార్ట్ స్టోరీస్ పోటీ కండక్ట్ చేశారు. తర్వాత పురాణ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రజ్యోతిలో సైన్స్ ఫిక్షన్ నవలలు. దౌర్భాగ్యం ఏంటంటే తర్వాత సైన్స్ ఫిక్షన్ నవలని ఎక్కడ కనబడదు. దాన్ని ఏదో పేరుతో చెప్తారు. ఇప్పుడు పల్లకి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి బాగా ఉధృతంగా వస్తున్నప్పుడు ఎంతో కొంత అందులో సైన్స్ ఉంటుంది, నాన్ సెన్స్ ఉంటుంది. చెప్పేవాళ్ళు ఎవరు? ఆ మాట అంటే ఎందుకు వచ్చినా కూడా సైన్స్ అనగానే భయపడి చేస్తారు, బెదిరి చేస్తారని ఆ మాటే వాడకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే మొత్తం కలగాపులగంగా ఏదో ఇండస్ట్రీ ఏదో చేయాలనుకుంటారు, ఏదో హ్యాండ్ అవుట్ రిలీజ్ చేస్తారు, లేదా మనకి పంప్ చేస్తారు, దాన్ని తీసుకొని మనం ఏదో రాస్తుంటాం. అది అందుకనే మెడిసిన్ అయితే డాక్టర్ గురించి క్వాక్స్ అంటామే, అలాగా ప్రతి చోట ఉంటారు. సైన్స్ లిటరసీ, ఉదయం కూడా ప్రస్తావన వచ్చింది. సైన్స్ లిటరసీ రాజకీయ నాయకులకు అవసరం, మామూలు మనుషులకు అవసరం, మన జర్నలిస్టులకు కూడా సైన్స్ లిటరసీ అవసరం. అప్పుడు ఏంటి జరుగుతుంది? ఇప్పుడు 3G 4G ఉంది. 3G మీద వచ్చిన విమర్శలు 4G మీద రాలేదు అని ఒక అబ్జర్వేషన్. ఏంటంటే 4G అర్థం కాలేదట, ఆ విషయాలు బోధపడలేదు కాబట్టి విమర్శ రాలేదు. అందుకని మనం తెలుసుకోవాలంటే కష్టపడాలంటే అన్ని పద్ధతుల్లోనూ ఇది ఒక స్వేచ్ఛగా సేవలాగా తీసుకొని చేస్తే తప్ప ఉపయోగం లేదు. ఇలాగా బోలెడు విషయాలు మనం వార్తా మాధ్యమాల్లో సైన్స్ దృష్టి, సైన్స్ వ్యాప్తి అని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు, కానీ సబబు కాదు, ఔచిత్యం కాదు. ముందే అనుకున్నట్టు మనం ఈ విషయం పట్ల కూడా దృష్టి పెట్టాలి. మనకు ఆసక్తి కలిగిన విషయం సమాజానికి అవసరం అని మనందరికీ తెలుసు. అయినా వర్క్షాప్ ఎందుకు పెడుతున్నామంటే కొత్తగా ఆ దృష్టి వైపు ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా చక్కగా జరిగినట్టు నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా కొత్త రచయితలు అంటే నేను పత్రికా మాధ్యమం మాట్లాడడం లేదు. అది వీడియో కావచ్చు, లేదా ఆడియో కావచ్చు, దాని వేరు రూపాలు చాలా కావచ్చు. అయితే ఇక్కడ సైన్స్ కమ్యూనికేషన్ అంటే పద్ధతి ఉన్న సైన్స్ కమ్యూనికేషన్, నాన్ సెన్స్ లేని సైన్స్ కమ్యూనికేషన్, ప్రజలకు ఉపయోగపడే సైన్స్ కమ్యూనికేషన్లో రాటుదేలే వ్యక్తులు కొందరైనా వస్తారని, ఇటువంటి ఎఫర్ట్స్ దానికి దోహదపడతాయని ఆశిస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగసూరి వేణుగోపాల్ గారు. మీకు ఇచ్చిన టాపిక్ను చాలా చక్కగా వివరించారు. ఆఫ్ కోర్స్ వీఆర్ రన్నింగ్ బై లేట్ కాబట్టి లంచ్ టైం కూడా అయింది. సో నవ్ ఐ ఇన్వైట్ another senior professor Esram Reddy garu to come on to the dais to felicitate Nagasuri Venugopal garu. Varu Telangana Academic Science Publication in charge, Professor Esram Reddy garu. Sir, please. I also invite Professor Ramchandra garu to join. Thank you. Now we will break for lunch. Lunch is arranged only outside in the same floor. Again, we will reassemble at exactly 2:30. Kindly make it.
సార్ కింద వెహికల్స్ అన్నీ చాలా జిగ్జాగ్గా పెట్టారట. అది వెహికల్స్ తీయడానికి చాలా కష్టంగా ఉంది. కైండ్లీ గో అండ్ ఇన్స్పెక్ట్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ